ఎంత స్ట్రాంగ్ పర్సన్ కైనా ఒక బ్రేక్ డౌన్ సిచ్యువేషన్ అన్నది ఉంటుంది. పేరెంట్స్ ఎలాగో పాపం ఎప్పుడో కానీ పలకరించరు. ఇప్పుడు నాలాంటి దానికి పేరెంట్స్ కూడా లేరు. ఈ క్లిప్ మాత్రం డెఫినెట్గా మీ హస్బెండ్స్కి చూపించండి. ఆడవాళ్ళు మీ నుంచి ఏది కోరుకోరండి, జస్ట్ మీ ప్రేమ. మీరు ఫోన్కి ఇచ్చే టైము, లేదా వాష్రూమ్లో స్పెండ్ చేసే టైము, లేదా ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసే టైంలో ఒక్క అరగంట మీ వైఫ్కి ఇవ్వండి. బాడీలో చాలా చేంజెస్ వచ్చాయి. అంటే ఇప్పుడు అంతా పిగ్మెంటేషన్ రావడం, నెక్ అండర్ ఆర్మ్స్ అన్ని బ్లాక్ అయిపోవడం, అండ్ లిప్ బాగా స్వెల్ అవడం, నోస్ బాగా స్వెల్లింగ్ వచ్చేసింది, ఫేస్ అంతా స్వెల్ అయింది. ఇప్పుడు లావణ్య త్రిపాఠి గారు రెస్పాండ్ అవ్వని మనిషి ఒక ట్వీట్ చేశారు. సో ఆడపిల్లలు మగపిల్లలు ఏంటండి ఈ రోజుల్లో ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. మీకు ఏమైనా తెలిస్తే మేము మాట్లాడడానికి వాల్యూ ఉంటుంది, తెలియకుండా ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలియదు. వీళ్ళు ఎలా ఉంటారో మీకు తెలియదు, మీరు ఎలా కామెంట్స్ చేస్తారు. భార్యలు అయితే మాత్రం పాపం ఎలా తెలుసా, ఒక చిన్న వర్డ్ అంటారు కదా, ఇవన్నీ మాకు రావు, మనం పిహెచ్డి చేసి వచ్చాం మరి. పొగర్రా, ఫోటోలు కూడా ఇవ్వట్లేదు, ఏడికేం చేసేది. మొన్ననే అంజలి గారు కనిపిస్తే ఆవిడ ఇంకా అలాగే గొడవ పడుతుందా? మీతో గొడవ పడడం చూసాను నేను. మీ ఐస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయండి. కాదండి, లెన్స్ పెట్టుకుంటే ఎవరివన్నీ ఇలాగే ఉంటాయి. లవ్ లైఫ్. ఆ రోజు నేను సినిమాకి వెళ్ళకపోయింటే బాగుండేది. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ కిడ్స్ చెప్పండి. ఎప్పుడు ఫస్ట్ నాకు ఉదయ్ కిరణ్ గారు నా ఫరెవర్ క్రష్. ఇన్ని రంగాల్లో ఆరితేరిన మా అంజలి గారు వంట సంగతి ఏంటి? మా ఆయన అంట, నువ్వు వండితే నేను కొంచెం ఎక్కువ తింటున్నాను వండుతూ అంటూ. ఇయర్ అయిపోతుందా పెళ్ళి వాళ్ళిద్దరిది? ఎవరిదండి? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు విజువల్ టాక్స్. నేను మీ అంజలి. అండ్ ఈరోజు ఈ అంజలి ఇంకో అంజలితో కూర్చొని బోలెడని ముచ్చట్లు మాట్లాడబోతుంది అనమాట. షీఈ్ అన్ ఆర్టిస్ట్, షీఈ్ అన్ డబ్బింగ్ ఆర్టిస్ట్, షీఈ్ అ బిజినెస్ ఉమెన్, అండ్ మోర్ దెన్ షీఈ్ అ మదర్ అండ్ అ హౌస్ వైఫ్. ఇవన్నీ కలగలిపి వీటన్నిటిని మేనేజ్ చేయడం ఒక ఆడపిల్లకి చాలా చాలా కష్టం. బట్ ఆ కష్టాన్ని కూడా చాలా ఇష్టంగా మేనేజ్ చేస్తున్నారు కాబట్టి ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే. సో స్వీట్ ఆఫ్ యూ. అన్ని పెద్ద బిరుదులేం లేదు అమ్మ, అది చాలా నచ్చే పదం నాకు నిజంగానే. అంటే చాలా వరకు మీ వ్లాగ్స్ ఫాలో అవుతూ ఉంటాను, మీ వీడియోస్ చూస్తూ ఉంటాను. చందమామ తను చేసే పర్ఫార్మెన్సెస్ కానీ, తన ఫోటోషూట్స్ అవన్నీ చూస్తుంటే ఒక మదర్గా మీరెంత ఎంటర్టైన్ ఫీల్ అవుతున్నారు, మీరెంత ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు అనేది తెలుస్తుంది. బట్ టెల్ మీ వన్ థింగ్, ఒక ఆడపిల్లకి బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అంటారు, బట్ బిఫోర్ మదర్హుడ్, ఆఫ్టర్ మదర్హుడ్ ఎలా ఉంది? యాక్చువల్లీ ఇదే అడగాల్సింది. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అంటే, సో బిఫోర్ ఎలాగున్నామో ఆఫ్టర్ కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్లేదు. కానీ ఒక మదర్ అయిన తర్వాతే ఆడవాళ్ళం ఏమంటారు, కరెక్ట్గా మనం ఆడవాళ్ళం రా బాబు, ఓపిక వస్తుంది, ఓకే, సహనం వస్తుంది, అన్నీ వస్తాయి ఒక మదర్ అయిన తర్వాత మాత్రమే. అవునా? అంతే. ఓకే. సో ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. యాజ్ అ మదర్గా చందమామని ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ 9 months ఓకే, అది చాలా కష్టమైన సిచ్యువేషన్ అందరూ చెప్తారు, కానీ బట్ అదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం చందమామని చూసినప్పుడు ఎలా అనిపించింది? అదే అంటారు కదా, మొత్తం ఆ కష్టం అంతా ఈ 9 నెలలు 10 నెలలు నేను పడ్డ కష్టం అండ్ కోవిడ్ సిచ్యువేషన్లో నేను ఫేస్ చేసిందంతా దాన్ని చూడగానే ఫట్ అని ఎగిరిపోయింది. ఎప్పుడెప్పుడు దాన్ని ఎత్తుకుందామా, అప్పటి వరకు మన లైఫ్లో ఏది జరిగినా సరే ఇలా ఎందుకైంది, అలా ఎందుకైంది, అలా ఉంటుంది. కానీ పిల్లలు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళని చూసిన తర్వాత మాత్రం ఏదేమైనా ఇదే నా ప్రపంచం. ఓకే. అప్పటి వరకు ఏమనిపిస్తుంది అంటే, ఒక స్టేజ్ వరకు పేరెంట్స్ లేకపోతే ఉండలేమనిపిస్తుంది, ఒక స్టేజ్ వరకు హస్బెండ్ లేకపోతే ఉండలేమనిపిస్తుంది. కానీ పిల్లలు పుట్టిన తర్వాత ఎవరున్నా లేకపోయినా వీళ్ళుంటే చాలు, వీళ్ళ కోసం ఉండాలి అనిపిస్తుంది ఆ టైంలో. అవునవును. అండ్ నేను ఎక్కడ విన్నాను, లైక్ చిన్నప్పుడు మీ ఒక్క ఫొటోస్ కూడా లేవంట, అందుకే ఇప్పుడు దానికి ఇన్ని ఫోటో షూట్స్ అవన్నీ చేయిస్తున్నారు. చిన్నప్పుడు అసలు మీకు ఫొటోస్ లేకపోవడం కారణం ఏంటి? అంటే మేబీ ఇప్పుడున్నంత టెక్నాలజీ లేకపోవచ్చు. సో అమ్మకి ఆ టైంలో, అంటే ఇప్పుడు కూడా మన జనరేషన్, అంటే నా జనరేషన్లో కూడా చిన్న చిన్న ఫోన్లు అప్పుడు మేము చదువుకున్న టైంలో వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఇంత వచ్చింది, స్మార్ట్ ఫోన్స్ అంతా. కానీ అమ్మ వాళ్ళు ఉన్న టైంలో పాపం చిన్న కెమెరాస్, అది కూడా అందరి దగ్గర ఉండేది కాదు. ఫోటో స్టూడియోకి వెళ్ళి తీపిచ్చాలా లేదా అనేది కూడా తెలిసేదో లేదో నాకు తెలియదు. కానీ పాపం నాకైతే ఒక ఫోటో ఉంది. అది కూడా ఏమైందంటే కొంచెం
స్టూడియోస్లో కొంచెం పెద్దగా కలర్ ఫోటో లాగా చేస్తాము, కొంచెం నీట్గా చేస్తాము అనేటప్పటికి నేనే ఇచ్చాను ఎవరికో నా చిన్నప్పుడు. ఓకే. అది అలాగే పోయింది ఆ స్టూడియోలో. ఫోటో కూడా పోయింది. ఆ ఫోటో కూడా పోయింది. సో నేను చిన్నప్పుడు ఎలా ఉంటానంటే నాకు తెలీదు. ఓకే. ఒక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ లేదు. నాకు వెంటనే మీరు చెప్పిన వెంటనే మరి అనకూడదు కానీ పోలుస్తున్నానని కలర్ ఫోటో టైటిల్ గుర్తొచ్చింది. ఒక్క ఫోటో కూడా లేదు అని అంటే లేదు. అందుకని అనిపిస్తుంది, అదే నేను ఎప్పుడు చెప్పినట్టు మనం ఏదన్నా ఇవ్వచ్చు, ఆస్తులు ఇవ్వచ్చు, చదువు ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, కానీ ఆ మెమొరీస్ నిజంగా ఇప్పుడు నాకు అనిపిస్తుంది కదా, అరే నేను ఎలా ఉన్నాను ఒక్కసారి చూసుకోవాలి అని చెప్పి. నాకు అవకాశం లేదు. దానివి మాత్రం ఆ విషయంలో అన్నీ దానికి అందించాలి, నేను ఏదేది కోల్పోయానని ఒక స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నాను. నిజంగా అది ఇప్పుడు ఎప్పుడైనా వ్లాగ్స్ చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తుంది తెలుసా. అవును, ఎంత ఎంజాయ్ చేస్తుంది. దానికి అది ఇంట్లో చూసుకుంటూ అమ్మ దాన్ని ఇలా చేసిందా, అమ్మ దాన్ని ఇలా చేసావా, నువ్వు ఇలా చూసావా అని చెప్పి అది ఎంత ప్రేమగా నన్ను హక్ చేసుకుంటుందో మాటల్లో చెప్పలేను నేను. ఓకే. సో యాజ్ ఐ సే ముందు స్టార్ట్ చేసినట్టు మదర్హుడ్తో స్టార్ట్ చేశాను కాబట్టి చాలామంది మదర్స్ ఏమంటారంటే ఇప్పుడు నీకు అర్థం కాదు కానీ రేపు పొద్దున్న నువ్వు తల్లి అయ్యాక నీకు అర్థం అవుతుంది అని అంటారు. బట్ వెన్ దాని వచ్చిన తర్వాత మీ మదర్ చెప్పిన ఏ విషయం, ఇటు ఎమోషనల్గా కావచ్చు లేకపోతే ఒక ఫన్ వేలో కావచ్చు, అమ్మ ఇలా చెప్పింది కదా నిజమే, అమ్మ చెప్పినట్టే జరిగిందని ఎప్పుడు అనుకున్నారు? ప్రతిసారి గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏదంటే ఇప్పుడు మనం నో అన్నాం అనుకో, అది ఎస్ అంటది. అంటే ఓకే మా అమ్మ అనేది అనమాట, నీకు ఇప్పుడు ఇంత నిదానంగా చెప్తే అర్థం కాదు, రేపు నీ కూతురు కొడుకు పుట్టాక అర్థం అవుద్ది అంటే ఆ మాట 100% కరెక్ట్. అది అంటే చదువుకునే విషయమో ఆడుకునే విషయమో ఇప్పుడే ఎలా ఉందంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుంది. అందుకే ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా లవ్ చేసుకుంటున్నారు అన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు, లేదమ్మా ఇలా కాదంటే వాళ్ళు వినరు. వాళ్ళు ఏం చేస్తారంటే మనం తెలిసిన వాళ్ళు ఉన్నాం అనుకో మనకు చెప్తుంటారు, కొంచెం మీరన్నా చెప్పండి అంటే నేను వాళ్ళకి డైరెక్ట్ చెప్పేస్తా, ఏమండి మనం వినలేదు. సో వాళ్ళు వినరు, వాళ్ళు పెద్దయ్యి వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి వచ్చినప్పుడు అప్పుడు అది ఎక్స్పీరియన్స్తో మాత్రమే వస్తుంది, మాటలతో రాదు, అర్థం కాదు. మనం వెళ్ళి చెప్పామనుకో మనం నెగిటివ్ అయిపోతాం వాళ్ళకి. అవును, కానీ వాళ్ళకి అర్థం కాదు. సో మనం ఏదైనా ఆ ప్లేస్లో ఉండి మనం అనుభవిస్తే కానీ మనకు అర్థం కాదు. అందుకే నేను ఎవరికి సలహాలు ఇవ్వను. అవును, నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలేదే అంజలి గారు ఎవరికైనా సలహాలు ఇవ్వడం కానీ ఏమైనా చెప్పడం కానీ, ఈవెన్ దో ఒపీనియన్స్ కూడా కదా చెప్పను. ఎందుకంటే నాకు బాగా కావాల్సిన వాళ్ళు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా తప్పు చేస్తున్నారంటే పొలైట్గా చెప్తా, అరే ఇది కరెక్ట్ కాదు, ఒకసారి ఆలోచించు, థింక్ అబౌట్ ఇట్ అని చెప్తా. ఎందుకంటే మనం చెప్పే వర్షన్లో కూడా వాళ్ళు ఆలోచించే విధానం మారుతుంది. అందుకని నేను అలా చెప్తాను. బట్ ఇలాగే చెయ్యి ఇలాగే ఉండని చెప్పను, ఎందుకంటే వాళ్ళు నాతో ఉన్న రిలేషన్ కట్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి ఎక్కదు, వాళ్ళు ఎప్పుడో అది సెట్ అవ్వనప్పుడు అప్పుడు ఎప్పుడన్నా మన మాటలు వాళ్ళకి ఎక్కుతాయి కాబట్టి అప్పుడు ఆలోచిస్తారు. ఓకే. సో అందుకే ఎవరికి నేను సలహాలు ఇవ్వను. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరు చిన్నపిల్లలు కాదండి. ఎందుకంటే మనం ఇచ్చినంత మాత్రం వాళ్ళు తీసుకోరు, వాళ్ళకి ఏది కావాలో అదే చేస్తారు. ఓకే. సో చాలా మందికి అంటే లైక్ కాసేపు ఈ విషయాలను పక్కన పెడితే ప్రొఫెషనల్ గురించి జనరల్గా మా అందరికి అంజలి గారు ఏంటంటే యాజ్ అన్ ఆర్టిస్ట్గా పరిచయం అయ్యారు. కానీ మా అందరికి తెలియకుండానే దానికి ముందు నుంచే తెర వెనక డబ్బింగ్లు చెప్పడం, తెలియకుండానే హీరోయిన్స్ అంటే లైక్ కొన్ని సినిమాలు రాకెట్స్ ఉంటాయి కదా వాటికి కూడా కొన్నిటికి డబ్బింగ్ చెప్పారు. సో ఏ సినిమాతో స్టార్ట్ చేశారు? ఫస్ట్ బేసిక్ గా నేను ఫస్ట్ ఆర్టిస్టే, డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదు. ఓకే. సో ఫస్ట్ నేను మా టీవీలో ఇప్పుడు రాధామధు కొన్ని సీరియల్స్ మోడలింగ్ అన్నీ చేస్తున్న టైంలోనే నా క్యారెక్టర్స్కి నేనే డబ్బింగ్ చెప్పుకునేదాన్ని. ఓకే. ఎందుకంటే మనం తెలుగు కాబట్టి మనకొచ్చు, మనమే చెప్పుకునేవాళ్ళం. సో దాని తర్వాత ఏమైందంటే నేను మొగల్ రేకులు కంటే బిఫోర్ కూడా ఇలానే ఏదో ఒక జీ తెలుగు సీరియల్కి అడిగారు. అప్పుడు అన్ని డబ్బింగ్ సీరియల్స్ వచ్చాయి మనకి ఎక్కువగా. అవును. సో ఒక సీరియల్లో నాగిని సీరియల్కి ఏదో ఆపోజిట్ క్యారెక్టర్కి అడిగారు, చెప్పాను. సో అట్లా తెలుస్తుంటుంది కదా, ఇంకొకటి ఉందమ్మా నువ్వు చెప్పు నువ్వు అలా అలా సినిమాలకి సూపర్ గుడ్ ఫిల్మ్స్ నుంచి నాకు సినిమాకి ఏదో ఛాన్స్ వచ్చింది. ఓకే. ఛాన్స్ వస్తే అప్పుడు ఫస్ట్ ఏంటంటే హీరోయిన్స్కి రఫ్ ట్రాక్స్ ఉండేవి మనకి వాళ్ళ లాంగ్వేజ్కి. ఆ తర్వాత మెయిన్ ఇప్పుడు సునీత గారు వాళ్ళు ఎవరైనా చెప్పేవారు. సో అట్లా చెప్పాను అనమాట. సో బాగా సెట్ అయ్యి వాళ్ళ అమ్మను కార్డ్ తీసుకోవచ్చు కదా, మంచి డబ్బులు ఉంటాయి ఇందులో అంటే. యాక్చువల్గా నాకు డబ్బుకి చాలా ఇష్టం, ఎందుకంటే ఏమో నాకు బిహైండ్ ద స్క్రీన్ ఉండడం ఇష్టం. బట్ అమ్మ ఒప్పుకోలేదు. ఆవిడ నేను ఎంత కష్టపడి నేను తీసుకొచ్చాను, నేను డాన్సర్ అవ్వాలనుకున్నాను, మా అమ్మ క్లాసికల్ డాన్స్ నేర్చుకునే, సో నువ్వు స్క్రీన్లో కనిపిస్తున్నావు, నాకు ఇష్టం లేదన్నారు. సో అమ్మకి ఇష్టం లేదు, ఇంత కష్టపడింది నాకున్నది మా అమ్మ మా తమ్ముడే, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ కోసమే కదా అన్న ఇదిలో ఓకే. కానీ మొగల్ రేకులకి మాత్రం
ఇలాగే అప్పుడు మొగల్ రేకులో యాక్చువల్గా నా క్యారెక్టర్ కూడా నేను డబ్బింగ్ చెప్పుకునేదాన్ని కాదు, ఎందుకంటే ఎవ్రీడే ఉండేది అది. అవును, time schedule ఉండేది 1-2 అయిపోయేది. సో ఆ టైంలోనే మన వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు కాదు. సో ఎందుకో నేను ఒకసారి వెళ్ళి ఒక క్యారెక్టర్ చెప్పాల్సి వచ్చింది. సో అలా అలా ఏమైపోయిందంటే అందులోనే 7-8 క్యారెక్టర్స్కి త్రూ అవుట్ సీరియల్ చెప్పడం అయింది. ఒకటేసారి వాళ్ళందరూ వచ్చినప్పుడు కష్టం అయ్యేది. ఆర్సిఎం గారు కూడా ఎప్పుడైనా ఆయన డబ్బింగ్కి ఒకటేసారి ఇద్దరు ఉంటే నేను 2 క్యారెక్టర్కి చెప్తాను, నువ్వు చాలా చెప్తాను, నువ్వు చెప్పే వెళ్ళి అనేవారు. కానీ అమ్మగా నేను కానీ అమ్మ అనేవారు. సో అట్లా త్రూ అవుట్ అందరికీ చెప్పాల్సి వచ్చింది. బట్ లాస్ట్లో అందరూ ఒకే దగ్గర వచ్చేసేటప్పటికి కొంచెం ఆ వాయిస్ అంటే మనం రియల్గా డబ్బింగ్ ఆర్టిస్టులు అయితే వాళ్ళకి ఆ పట్టు ఉంటుంది, మనం ఆడుతూ పాడుతూ చెప్పేవాళ్ళం కదా. సో నాకు అంత లేదు, బట్ ఉన్నంత వరకు మేనేజ్ చేశాను ఎవరికి తెలియకుండా. బట్ మీరు ఎప్పుడైతే రివీల్ చేశారో ఈ క్యారెక్టర్స్ అని చెప్పేసి లైక్ వీఆర్ షాక్డ్, ఏంటి ఈ క్యారెక్టర్స్ కి ఇవి చెప్పారా అని షాక్. అండ్ ఆ క్యారెక్టర్ కి తగ్గట్టు హావభావాలు కూడా మీరు గొంతులో అది మార్చడం చాలా కష్టం. అవును, వేరే ఫస్ట్ సీరియల్ స్టార్టింగ్ అయినప్పుడు ఒక సీన్ లో నేను వస్తే, ఒక సీన్ లో దేవి, ఒక సీన్ లో అలా వచ్చేవాళ్ళం. సీరియల్ దగ్గరకు వస్తున్న టైంలో అందరు కలిసిపోతారు కదా. అవును, ఒకసారి అయితే ఒక్కటే సీన్ లో దేవి వెన్నెల క్యారెక్టర్ చేసిన అమ్మాయి, తర్వాత శిరీష, తర్వాత ముస్కాన్ అని ఒక అమ్మాయి, నేను అందరం అయిపోయాం. నేను చెప్పాను, ఏమండి ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఫస్ట్ ఎవరిదన్నా ఒకరికి పెట్టేయండి, వాళ్ళది అయిపోయాక నెక్స్ట్ ఇంకొకరికి చెప్తాను, ఎందుకంటే మళ్ళీ ఎవరెవరికి చెప్పానో నాకే కన్ఫ్యూజన్ ఉంటుంది అని. సో అలా ఓకే, అలా మొత్తానికి డబ్బింగ్. బట్ సినిమా అంటే లైక్ డబ్బింగ్ కార్డ్ తీసుకోవడం సినిమా లేదండి, తీసుకోలేదు. ఎందుకంటే అమ్మకి ఇష్టం లేదు కదా. చాలా మందికి అంటే అవకాశం రాదు, వచ్చింది ఏదొస్తే అది చేస్తున్నావు, చక్కగా కనిపిస్తున్నావు అన్ని సీరియల్స్లో, షోస్లో, ఇప్పుడు ఎందుకు ఇదంతా అనేసరికి ఓకే లైక్ ఓకే అని వదిలేసా. చిన్న క్లారిటీ, నెగటివ్ షేడ్స్ అంటే చాలా ఇష్టమా లేకపోతే ఇష్టం లేదా? ఇష్టం ఎందుకు? ఎవరు ఇన్స్పైర్ చేశారు? నో, ఇప్పుడు నెగటివ్ క్యారెక్టర్ ఉంటేనే కదా పాజిటివ్ కి ఆ పాజిటివ్నెస్ వచ్చేది. అంటే బేసికల్ గా నేను ఎందుకు అడిగానంటే చాలా మంది అమ్మాయిలకి నెగటివ్ షేడ్ చేయడానికి గల మెయిన్ ఇన్స్పిరేషన్ అయితే రమ్యకృష్ణ గారు. నీలాంబరిలో రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ చూసి చాలా మంది ఓకే ఇంతలా ప్రెజెంట్ చేయొచ్చా అని అనుకుంటారు. అలా మిమ్మల్ని ఏమైనా మా రమ్యకృష్ణ గారి ఇన్స్పైర్ చేయడం ఆబ్వియస్లీ ఉంటుంది, బట్ ఆవిడని తాకలేం మనం ఎవరం, కానీ ఆబ్వియస్లీ ఉంటుంది. నాకు రీమా సేన్ గారు కూడా చాలా ఇష్టం. నేను నెంబర్ 23 మహాలక్ష్మి నివాసం అని రాడెన్ చేశాను. రాడెన్ సీరియల్స్ అంటే మనకు అప్పట్లో చాలా ప్రైడ్. అందులో ఫస్ట్ అంటే తెలుగు అమ్మాయి నేను, మంచి మెయిన్ లీడ్ క్యారెక్టర్ విత్ రాధిక మ్యామ్ తో. చాలా మంది స్టార్ కాస్ట్ అందులో, రాధిక మేడం, పెద్ద నరేష్ గారు, సుధా చంద్రన్ మ్యామ్, లతా మ్యామ్, గాయత్రి అక్క, చాలా మంది ఉన్నారు. నేను వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్. కాకపోతే అది ఎలా ఉంటుంది అంటే రీమా సేన్ గారు ఒక సినిమాలో ఉంటుంది, లవ్ చేయను నన్ను లవ్ చేయను లాగా, అలాంటి ఒక క్యారెక్టర్ అనమాట. సో అలాంటి చేసినప్పుడు ఆ షేడ్స్ చాలా బాగా అనిపిస్తాయి. ఓకే, రాధిక గారు కొంటే నువ్వెంతంటే నువ్వెంతని ఆవిడ మీద చేస్తే ఇలాంటి క్యారెక్టర్స్ ఆవిడ కూడా బాగా అప్రిషియేట్ చేశారని విన్నా. అంటే మధ్యలో నేను కొన్ని రీజన్స్ వల్ల క్విట్ చేశాను సీరియల్. సో ఇక్కడ జీలో చేస్తున్న హీరోయిన్ అక్కడ రీప్లేస్ చేశారు, రాధా కళ్యాణ్ అమ్మాయి ప్లేస్ నన్ను రీప్లేస్ చేశారు. యాదృచ్ఛికంగా జరిగింది ఇది, అనుకోకుండా. ఓకే, బట్ మళ్ళీ ఏమనుకున్నారో, లేదు తను ఉంటేనే బాగుంది ఆ క్యారెక్టర్, సో అని మళ్ళీ నన్ను రీప్లేస్ చేశారు నా క్యారెక్టర్ లో. ఓకే, ఇది మామూలుగా జరగలేదు అనమాట. ఇలాంటివి జరిగినప్పుడు వి ఫీల్ వెరీ హ్యాపీ కదా. అవును. అండ్ నాకు ఈ ఆడిషన్ అప్పుడు కూడా నేను అప్పుడు దేవత ఇవన్నీ చేస్తున్నా, బిజీగా ఉన్నాను. రాడింది హైదరాబాద్లో ఆడిషన్ జరుగుతుంది చిలుకూరులో. నాకు మేనేజర్ కాల్ చేసి, అమ్మ ఇట్లా ఆడిషన్ ఉంది రా అంటే, మనకు ఆడిషన్ అంటే చాలా భయం. అమ్మ నేను రానండి అంటే, మా అమ్మ అన్నారు, రాధిక గారి సీరియల్ అంటే అసలు రావడమే ఎదురిష్టం, ఫస్ట్ వెళ్ళి కలిసి రా అన్నారు. వెళ్ళగానే మీరు నమ్మరు, ఒక కాలేజ్లో పెట్టారు, నా కార్ ఇలా వెళ్తుంది, మొత్తం అందరూ చక్కగా మోడల్స్, ఫుల్ హైట్, పర్సనాలిటీ, హీరోయిన్లుగా చేసిన వాళ్ళు ఉన్నారు, 2-3 సినిమాలు, ఆ నలుగురు చాలా హీరోయిన్స్ ఉన్నారు. నేను అనుకున్నా, మనం సెట్గాము, ఇంతమంది ఉన్నారంటే మనకు తెలుసు కదా మన ఇదేంటి అని. వద్దురా బాబు వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పి నేను ముందుకెళ్ళి చక్కగా యూటర్న్ చేసుకొని వెళ్ళిపోతున్నా. మన గ్రీన్ కలర్ కార్ అనమాట, ఎక్కడో నానేస్తాం. ఓహో, మేనేజర్ కాల్ చేసి, అమ్మ ఏంటి వెళ్ళిపోతున్నావు అన్నాడు. ఏంటండి జనం వీళ్ళందరితో మనం అవ్వదండి, ఇది మళ్ళీ అదొక ఇదిగా అనిపిస్తుంది, నాకు సెలెక్ట్ అవ్వలేదని వెళ్ళిపోతున్నా అంటే, ఇక్కడి వరకు వచ్చి ఒకసారి కనపడు అన్నారు. సరే నేను వెళ్తే లేడీ కెమెరామ్యాన్ అందరూ టీం అందరూ వచ్చారు, సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు, చేశాను. చేయగానే ఎటోళ్ళట్ వెళ్ళిపోయారు. నాకు బాధేసింది, ఏంటి బాగాలేకపోతే బాగాలేదని చెప్పాలి, ఎటోళ్ళట్ వెళ్ళిపోతే అది అనిపించింది. వద్దురా బాబు వెళ్ళిపోదాం మనం అని చెప్పేసి మంచిగా మళ్ళీ కార్ వేసుకుని వెళ్ళిపోతున్నాను. మేనేజర్కి కూడా చెప్పలేదు దీని వల్ల ఇదంతా అని. ఫోన్ చేశాడు ఆయన, అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్ళిపోతున్నాను, వాళ్ళు ఏం చెప్పలేదు నాకంటే. లేదు నేను ఫస్ట్ అర్జెంటుగా బట్టలు తెచ్చుకున్నావా అన్నాడు. లేదండి తెచ్చుకోలేదన్న. నువ్వు ఫస్ట్ రా వెనక్కి, ఎవరు వచ్చారు నీతో? తమ్ముడు వెళ్ళి తెస్తాడు, నువ్వు రాను. నేను వస్తున్నా, పాపం అందరూ బయటికి వెళ్తున్నారు. అంటే మీకు తెలియదు ఏం జరిగిందో, బట్ మీరు వెళ్తున్నారు, వాళ్ళందరూ బయటకు వెళ్తున్నారు.
తర్వాత ఏమైందంటే నేను సెలెక్ట్ అయ్యాను, అదే కాస్ట్యూమ్లో నాకు షూటింగ్ పెట్టేశారు ఆన్ ది స్పాట్. ఆన్ ద స్పాట్. నాకు అసలు ఏంటంటే నిజమేనా అంటే, అవునమ్మా నువ్వు సెలెక్ట్ అయ్యావు, నువ్వు చేస్తున్నావు క్యారెక్టర్ అని అన్నారు. వారు నాయన అసలు భలే సీన్ అది. నేను మీకు పంపిస్తాను తర్వాత. Sure, తప్పకుండా. So, అలా అయ్యింది ఆ సీరియల్. సో చాలా మంచి పేరు వచ్చింది. సో అందుకే ఎవరు చేసినా మళ్ళీ నన్నే దాంట్లో రీప్లేస్ చేశారు ఆ సీరియల్లో. ఎస్, అంటే చెప్తున్నాను కదా, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టర్నింగ్ పాయింట్ అన్నది ఉంటుంది లైఫ్లో. సో మీ లైఫ్లో మీ యాక్టింగ్ కెరియర్లో టర్నింగ్ పాయింట్ అని అంటే మరి ఆ సీరియల్ అనే చెప్తారా, నెగటివ్ క్యారెక్టర్ అనే చెప్తారా? అది అంటే సైబల్టేనియస్గా జరిగిందండి. అది మొగల్ రేకులు, తర్వాత దేవత, రాధా కళ్యాణం అన్నీ అంటే బ్యాక్ టు బ్యాక్ వచ్చేది. కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే, ఇప్పుడున్న వాళ్ళు తక్కువ చూసారు కాబట్టి నన్ను ఒక సీరియల్ అనుకుంటారు. కానీ ఆ టైంలో నేను చాలా సీరియస్ చేశాను. జెమ్నీలోనే 7:30 స్లాట్ 8:30 till 10 వరకు చేశాము మా టీవీ. అండ్ నేను ఆహాయం రుచి, మా ఊరి వంట చేస్తూనే ఆల్మోస్ట్ డాన్స్ షోస్ అన్నీ, రంగం, రగడ, మెంటర్, నేను బ్యాక్ టు బ్యాక్ 6 డాన్స్ షోస్. ఏ షో వచ్చినా అట్లా బాగా బిజీగా ఉండేవాళ్ళం, రియాలిటీ షోస్ అవన్నీ. ఇప్పుడు వాళ్ళకి అంటే అదంతా తెలీదు, కానీ ఆ టైంలో అసలు బ్యాక్ టు బ్యాక్ వర్క్స్ చేసుకుంటూ పోయేవాళ్ళు. వచ్చినట్టు అంటే ఇది చేయాలని లేదు నాకు ఎప్పుడు, యాంకర్ అవ్వాలి లేదా సీరియల్ చేయాలి అలా ఏం లేదు. ఏది వస్తుంది చేసుకుంటూ వెళ్ళిపోయి, అంటే నేను ఇక్కడే ఉండాలి. ఓకే, ఏ డెసిషన్ తీసుకున్నా ప్రతి ఒక్క లైఫ్లో ఒక పర్సన్ అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు, అమ్మ నాకు నేను స్క్రీన్ బ్యాక్ సైడ్ ఉండడం నచ్చలేదు, సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఉండడం అమ్మకి ఇష్టం అని చెప్పి. బట్ మీ లైఫ్లో డెసిషన్ మేకర్ ఎవరు? ఎవరు లేరండి, టు బి హానెస్ట్. అమ్మ ఉన్నంత వరకు ఆవిడ చెప్పారు. బట్ ఎప్పుడైతే నేను కొంచెం పెద్దగా అయ్యానో, సో నీ ఇష్టం, నీ డెసిషన్. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇలా ఉండు అలా ఉండని చెప్పడానికి నా ఫ్యామిలీ నుంచి ఎవరు ఇండస్ట్రీలో లేరు. ఓకే, సో దీని గురించి వాళ్ళకి ఏం తెలియదు. నాతో పాటే వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి, సో ఏది కరెక్టో ఏది లేదో చూస్ చేసుకునేది నీకుంది. కాకపోతే నేను వచ్చిన కొత్తలో సినిమాలు చేశాను బాగా. ఇప్పుడు గీతా మాధురి వాళ్ళ హస్బెండ్ నందు, తర్వాత సెల్వా అప్పుల్లో చాలా బిజీ, సెల్వా హీరోగా చేసినప్పుడు నేను హీరోయిన్గా, అట్లా శివాజీ రాజా గారితో కొన్ని సినిమాలు చేశాను. బట్ ఏమైపోయిందంటే, హీరోయిన్గా చేసిన అవన్నీ శాటిలైట్కి వచ్చాయి, మనకు తెలియదు కదా. నేను సినిమా చేస్తున్నాను చెప్పుకునేదాన్ని, కానీ వచ్చేవి కాదు. ఓహో ఓకే ఇది వద్దు మనకి, ఎందుకంటే ఊర్లో అందరూ అడుగుతున్నారు ఏం చేసావు అని. ఎప్పుడో టీవీలో వస్తుంది కానీ రిలీజ్ అవ్వట్లే. సో ఇది వద్దు అని నా రూట్ మళ్ళీ సీరియల్ వైపుకి వచ్చేసింది. ఓకే, అలా షోలు అలా ఏదొస్తే అది వెళ్ళిపోయాను. సో అమ్మ ఏంటంటే ఏది వచ్చినా నా డిసిషనే పాపం. ఓకే, తను ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. సో ఇప్పటి వరకు నా కెరియర్లో ఏమైనా అప్ అండ్ డౌన్స్ వచ్చిందంటే అది నేను తీసుకున్న డిసిషన్సే, కానీ అలా ఎవరి డిసిషన్ లేదు. ఎప్పుడైనా ఏదైనా డెసిషన్ తీసుకొని రిగ్రెట్ ఫీల్ అయిందా? ఏం లేదు. అది సీరియల్ ఒప్పుకోవడం కావచ్చు, లేకపోతే పర్సనల్ లైఫ్లో కావచ్చు, ఎనీథింగ్, ప్రొఫెషన్ కావచ్చు, పర్సనల్ కావచ్చు. కొన్నిసార్లు ఉంటుందండి. బట్ ఎందుకంటే అది చెప్పాను కదా, నా డిసిషనే. కానీ ఒక్కొక్కసారి మొహమాటానికి ఇప్పుడైతే నేను కొంచెం క్లారిటీగా చెప్పేస్తా, నో 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 అంటే నో, అది ఎవరన్నా కానీ ఏదన్నా కానీ. బట్ కొన్నిసార్లు మనం అప్పుడప్పుడే స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే మన లైఫ్ డిసిషన్స్ కానీ మనం తీసుకోలేని టైం ఉంటుంది. సో అలాంటప్పుడు రిగ్రెట్ అయినా ఏం చేయలేం. ఓకే, సో నేను ఈ పదం అన్నది ఎవరి దగ్గర విన్నానో నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రవి గారు చెప్పినట్టున్నారు, మన యాంకర్ రవి గారు. ఇండస్ట్రీలో ఉన్నాము అని అంటే నో చెప్పడం నేర్చుకోవాలి అని. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐఎమ్ నాట్ ష్యూర్ ఆయన చెప్పారో లేదో. నో చెప్పడం రాకపోతే చాలా నష్టపోతారు అని విన్నాను. సో అలా మీరు ఇప్పుడు చెప్తున్నారు నో చెప్పడం నేర్చుకున్నానండి. ఎందుకంటే ఇది మన లైఫ్, చాలా చిన్న లైఫ్. దాని తర్వాత ఎవరినో మనం బ్లేమ్ చేయడం కంటే ఏంటంటే, ఇండస్ట్రీనే కాదు ఎక్కడైనా సరే వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి వాళ్ళు చాలా కన్విన్స్ చేస్తారు. బట్ నువ్వు డిసిషన్ తీసుకోవాలి, దీనికి ఎలా ఉంటుంది అని. కరెక్ట్ అయితే ఓకే, కరెక్ట్ కాలేదా ఆ బ్లేమ్ కూడా నువ్వే తీసుకోవాలి, ఆ సఫర్ కూడా నువ్వే తీసుకోవాలి. సో ఎవరిని మనం బ్లేమ్ చేయలేం కాబట్టి నో చెప్పడం అయినా నేర్చుకోవాలి, లేదా బాధపడడం అయినా అలవాటు చేసుకోవాలి. ఓకే, సో అంజలి గారు నో చెప్పడం ఎన్ని స్ట్రగుల్స్ తర్వాత నేర్చుకున్నారు అని అంటే, ఎన్ని స్టేజెస్ తర్వాత? చాలా లేట్గా, ఎవరన్నా అంతే. నేను అందుకే చెప్తాను, లవ్ చేసుకునే వాళ్ళని కానీ లేదా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆడపిల్లలు చాలా భయంగా నేను ఈ డ్రెస్ వేసుకోనండి, నేను ఇలా ఉండనండి అని చెప్తూ ఉంటాను. నేను వాళ్ళకి చెప్తాను, వెరీ గుడ్, ఈ డిసిషన్ నువ్వు లాస్ట్ వరకు ఉంటే వెరీ గుడ్, కానీ ఈ భయం మాత్రం నీకు లాస్ట్ వరకు ఉండదు. ఎందుకంటే ఇండస్ట్రీనే కాదు ఏదైనా సరే మనకి జీవితం నేర్పిస్తుంది. స్టార్టింగ్ కాబట్టి మనం అలా ఉంటాం. ఎస్పెషల్లీ మన సెల్ఫ్గా, అంటే మన ఫ్యామిలీని మనమే లీడ్ చేయాలి. ఇలా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకి జీవితం మొత్తం నేర్పిస్తుంది. అవును, నిజమే. అండ్ మీ ఎపీరియన్స్ గురించి వద్దాం. మొగల్ రేకుల్లో కావచ్చు,
అటు దేవి గారి క్యారెక్టర్ ఉన్నా, వెన్నెల క్యారెక్టర్ ఉన్నా, ఏమున్నా సరే యువర్ అపీరియన్స్, యువర్ లుక్స్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్, చాలా అట్రాక్టివ్గా ఉండేవి. సో అప్పట్లో కాస్ట్యూమ్స్ విషయాలు అలాగే. ఇప్పుడైతే నాకు తెలిసి చాలా వరకు సీరియల్ ఆర్టిస్టులు ఎంతమందితో మాట్లాడినా కాస్ట్యూమ్స్ మావే. మాకు ఒక 2-3 బిల్డింగ్స్ ఉంటాయి, ఆ బిల్డింగ్ నిండా బట్టలే ఉంటాయి, మళ్ళీ వేసుకున్న చీర మళ్ళీ వేసుకోకూడదు, కట్టిన చీర మళ్ళీ కట్టకూడదు అని అంటారు. సో ఆ టైంలో మీరు కాస్ట్యూమ్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేవారు? లేకపోతే మంజులా నాయుడు గారు ఏమైనా చెప్పేవారా, మీకు ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చేవారా? మంచి మేము వాళ్ళు ఎప్పుడు మా ఫ్రీడమ్ మాకే ఇచ్చేవాళ్ళు. బట్ మీరు అన్నట్టు ఒకసారి చిన్న ఇది అయిపోయింది నాకు దేవికి కాస్ట్యూమ్ విషయంలో. ఓకే. సో ఏంటి ఇలా తను ఇట్లా రెడీ అవుతుంది, అట్లా రెడీ అవుతుంది కొంచెం అది ఇది అంటే మంజు మ్యామ్, బిందు మ్యామ్ పిలిచి చెప్పారు నాకు అప్పుడే. బిందు మ్యామ్ అన్నారు, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు షారుఖ్ ఉండేది షారుఖ్ ఉంటుంది, సల్మాన్కి ఉండేది ఎవరిది వాళ్ళకు ఉంటుంది. సో అలాంటి విషయంలో నువ్వేమీ తగ్గాల్సిన అవసరం లేదు, నీ అపిరెన్స్ నీ ఇష్టం అని చెప్పి వాళ్ళు ఎప్పుడు నువ్వు ఇలాగే ఉండు, ఇలాగే రెడీ అవ్వని చెప్పి ఎప్పుడు మ్యామ్ వాళ్ళు చెప్పలేదు. మా ఫ్రీడమ్ మాకే ఉంది, ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సీరియల్లో కాస్ట్యూమ్స్ మనమే ఉంటాయి. సో మన చాయిస్ అది. సో క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు చెప్తారు, నీ క్యారెక్టర్ మొత్తం హాఫ్ సారీస్, నీ క్యారెక్టర్ శారీస్ ఇలా. సో చెప్పినప్పుడు నేను అంటే చుడీదార్లా కాకుండా ఒక స్కార్ఫ్ వేయడము, మాకు పెళ్ళవనంత వరకు స్కార్ఫ్, పెళ్ళైన తర్వాత ఆ కాటన్ చుడీదార్స్ ఫుల్ లెంత్ అలా పెట్టుకొని నేను చూస్ చేసుకుని, ఎందుకంటే బై డిఫాల్ట్ నాకు బ్రెయిన్లో ఉండిపోయింది అది కాస్ట్యూమ్ డిజైనర్ అవ్వాలి అని చెప్పి. సో మీరు చూస్తే సీరియల్సే కాదు, నేను చేసే షోస్ అన్నీ కూడా నావే ఉంటాయి కాస్ట్యూమ్, ఇంక్లూడింగ్ డాన్స్ షోస్ కూడా మోస్ట్లీ నేనే చేయించుకుంటా. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళవి కరెక్ట్గా ఫిట్ అవ్వవు, మెజర్మెంట్స్ కరెక్ట్ ఉండవు, క్లాతింగ్ కరెక్ట్ ఉండదు, ఆ స్టెప్స్కి అవి సిక్ కావు. ఓకే. నేను కొన్నిసార్లు కాంప్రమైజ్ అయ్యే షోస్లో వాళ్ళు వేసుకున్నవి డాన్స్ షోలో దొరికిపోయా చాలాసార్లు, ఇబ్బంది అయ్యి నైట్ చేయించుకోవడం అలాంటివి చేస్తుంటాను అనమాట. సో మోస్ట్లీ నేనే చేసుకుంటా ఓకే ఆ విషయంలో. ఓకే. అండ్ మీ ఐస్ చాలా డిఫరెంట్గా ఉంటాయండి, ఏంటి దానికి? అంటే లైక్ మమ్మీతో పాటు వచ్చినాయా లేకపోతే ఏంటి, ఎవరైనా చెప్పారా కాంప్లిమెంట్స్, యువర్ ఐస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అని? అంటే సిగ్గుపడుతున్నారా? కాదండి, లెన్స్ పెట్టుకుంటే ఎవరివన్నా ఇలాగే ఉంటాయి. సో థ్యాంక్ యూ, మీరు చిన్న కాంప్లిమెంట్ తీసుకుంటున్నాను. బట్ ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి కొంచెం లెన్స్ అంటే కొంచెం నా ఐస్ బ్రౌన్ కలరే ఉంటుంది, మన అందరిలాగా బ్లాక్లో ఉండదు. ఇప్పుడు నా కొడుకు కూడా గ్రే కలర్ ఐస్ వాడివి. అయితే ఇంకా ప్రాపర్గా నేను చూపించిన అంటే మాకు అర్థమవుతుంది కదా. సో అట్లా నావి కొంచెం బ్రౌన్ కలర్ ఉంటాయి. సో ఫస్ట్ నుంచి నేను లెన్స్ పెట్టుకోవడం నాకు అలవాటు స్టార్టింగ్ నుంచి. సో అప్పుడు దానివల్ల ఏంటంటే ఇంకొంచెం అవి బాగా కనపడడానికి ఛాన్స్ అయింది. ఎందుకంటే నాకు మా తమ్ముడికి నా పిల్లలకి ఏంటంటే మాకు ల్యాష్ ఐబ్రోస్ కొంచెం బాగుంటాయి, దాన్ని లెన్స్తో ఇంకొంచెం హైలైట్, అది చెప్పాను కదా మన ఫేస్లో ఏది బాగుంటే అది కొంచెం హైలైట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఉన్న ఇది అలాంటిది కాబట్టి. అవును, మామూలుగా అయితే లెన్స్ తీసి చూపించాలి, వద్దు అలానే బాగున్నారు మీరు అలానే. అండ్ లవ్ లైఫ్, సో డాన్స్ షోలో కలిసారు అని విన్నాం. ఎవరిని ఇంప్రెస్ చేశారు? ఎవరిని ఇంప్రెస్ చేయలేదు, గోవింద ఫ్లోనా? అదే వచ్చాడు డాన్స్ షోలో. సో అప్పుడు తను ఏదో మలయాళంలో హీరోగా చేస్తున్నారు ఒక సినిమా, వచ్చాడు 2 ఎపిసోడ్స్కే వెళ్ళిపోయారు ఆయన మళ్ళీ మధ్యలో. తర్వాత మాకు అసలు పరిచయం లేదు. అప్పుడు కూడా ఏంటంటే ఎలా ఉంటుంది డాన్స్ షోలో, అందరం కూర్చొని ఉంటాము, వెళ్ళేటప్పుడు బాగా చేయండి అంటే వచ్చాక బాగా చేశారు అంతే అంతే. ఓకే. అందులో ఆయన చాలా ఘోరం, అసలు మాట్లాడు ఎవరితో. అప్పుడు కూడా అంతే, ఒక హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి వింటూ ఉండేవాడు అనుకుంటా. అప్పుడు ఆయన ఆట సందీప్ వైఫ్ పేరు. ఓకే. సో మేమంతా సపరేట్ ఉండేవాళ్ళం. తర్వాత ఎప్పుడో ఫేస్బుక్లో మెసేజ్ ఏదో చేస్తే మా తమ్ముడు గుర్తుపట్టి వాడే చూసుకునేవాడు అన్ని, వాడే ఓకే చేసుకున్నాడు, నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఇద్దరు. నా నెంబర్ ఇచ్చాడు, అడిగాడు నన్ను, అక్క అన్న నేను క్రికెట్ ఆడుకున్న నెంబర్ అడుగుతున్నాను, సర్లే ఇవ్వన్నా. అప్పుడు హాయ్ పెట్టాడు అంతే. దాని తర్వాత ఎప్పుడో నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, సినిమాలు చూస్తే రివ్యూస్ పెట్టేదండి వాట్సాప్ స్టోరీలో. అవునా? అది బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే గుడ్ హ్యాబిట్ కదా, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు పెట్టకూడదంట. ఓకే. అంటే చెప్పేస్తాను ఎలా ఉంది అని. అలాగే ఒక సినిమా గురించి పెట్టాను, పెడితే ఆయన చెన్నైలో సినిమాకి వెళ్తూ నాకు ఫస్ట్ కాల్ చేశారు, ఏమంటే నేను ఫ్రెండ్స్తో సినిమాకి వచ్చాను, మన తెలుగు సినిమాని మీరేంటి ఇలా పెట్టేశారు అన్నాడు. ఏమంటే అది నా ఒపీనియన్, మీకు నచ్చొచ్చు, నాకు నచ్చలేదు అంతే అన్న. అప్పటి నుంచి ఎప్పుడో ఒకసారి ఆయన హాయ్ చెప్పేవాడు, నేను ఎప్పుడో హలో. ఆ కాన్వర్జేషన్ 6 months నడిచేది మా ఇద్దరి మధ్య. ఇంక లవ్ ఎక్కడుంది? కాదండి, ఏ సినిమా రివ్యూ మిమ్మల్ని కలిపిందండి? చెప్పండి, పర్లేదు. చెప్పను, రివ్యూ చెప్పద్దు, సినిమా బ్రదర్ చెప్పను. అంటే సినిమా రివ్యూలు కలుపుతాయి జంటల్ని. ఓహో సూపర్. ఆ రోజు నేను సినిమాకి వెళ్ళకపోయింటే బాగుండేది. ఏంటండి అంత పెద్ద మాట అన్నారు? పవన్ గారు చూస్తున్నారా? ప్రోమో
ఓకే. సో ఇప్పుడు ఈ జెన్జీ జమానా ఎలా అయిపోయిందని అంటే, ఓపెన్గా చెప్పాలని సినిమా ఒకరితో, ఐ మీన్ ట్రైలర్ ఒకరితో, టీజర్ ఒకరితో, సినిమా ఒకరితో అన్నట్లు తయారయ్యారు. బట్ యువర్ సక్సెస్ఫుల్ లవ్ మ్యారేజ్ జరిగింది, సో హ్యాపీగా విత్ కిడ్స్ ఉన్నారు. బట్ ఈ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్పను కానీ, బట్ మీ మధ్యన కూడా చాలా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఉంటాయి. సో ఆ టైంలో ఎలా ఫేస్ చేశారు, ఎలా హ్యాండిల్ చేసుకున్నారు? అదే రావని ఎవరు చెప్పరు, చెప్పినా నమ్మకండి. ఎందుకంటే ఎవరి మధ్యలో గొడవలు వస్తాయండి. గొడవలు వచ్చినప్పుడే ఆ ప్రేమ ఇంకాస్త ఎక్కువ అవుతుంది. సో గొడవలు వచ్చినప్పుడు ఎలా మనం డీల్ చేసుకుంటున్నాం అన్నదే. ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో మా ఇద్దరికి గొడవ ఏందని ఒక 8 years వరకు 9 years వరకు మా అత్తగారు వాళ్ళకి ఎవరికి తెలియదు. మేమంతా జాయింట్ ఫ్యామిలీ. ఓకే. చాలా మంది ఉంటాం మా ఇంట్లో, కానీ ఎవరికి తెలియదు. ఏదైనా ఒక చిన్న విషయం అంటే నాకు పెళ్ళైన కొత్తలో వీళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ. అంటే వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ నానమ్మ గారు చాలా మంది ఉన్నారు. సో చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటారు వాళ్ళంతా. మనం కొంచెం అలా ఉండం, మా ఇంట్లో కొంచెం ఎక్కువ ఫ్రీడమ్. ఓకే. అది అడ్జస్ట్ అవ్వడానికి అందరూ అన్నారంటారే ఆ పిల్ల మీ ఇంట్లో కలిసి ఉండలేదు 6 months కూడా అని. బట్ మేము 8 ఏళ్ళు కలిసే ఉన్నాం. కాకపోతే అప్పుడు అత్త ఏదైనా ఫంక్షన్కి వెళ్తే లేదు నువ్వు పట్టు చీర కట్టుకునేవాళ్ళు. నాకేంటంటే సీరియల్లో రెడీ అయ్యి ఉంటాను. నేను సింపుల్గా ఓకే అన్నారా ఓకే అని వెళ్ళి కట్టుకొని వచ్చేదాన్ని. అయిపోయింది కదా, అయిపోయింది. సో అట్లా ప్రతి విషయం సర్దుకునేవాళ్ళం, అయిపోయింది. ఏదన్నా నిజంగా నచ్చలేదు అంటే నేను పవన్కి చెప్పేదాన్ని, అరే నేను చెప్తే నా భాష కొంచెం హార్ష్గా ఉంటుందండి అది, అంటే నేను అంతే బై డిఫాల్ట్. కానీ నన్ను అర్థం చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది, అర్థం చేసుకునే వాళ్ళకి నేను హార్ష్గా అనిపిస్తా. సో తనకి చెప్పేదాన్ని, అరే ఇలా ఉంది ఇంకొకసారి ఇలా చేయొద్దు ప్లీజ్, నేను హర్ట్ అవుతున్నా అని చెప్పేస్తా. సో అక్కడ క్లియర్ అయిపోద్ది. నెక్స్ట్ సెకండ్ వెరీ నార్మల్గా ఉంటా. ఓకే. అలా మాట్లాడుకుంటే సార్ట్ అవుట్ అవుతుందండి. అట్లా మాట్లాడుకోకుండా మనసులోనే పెట్టుకుంటే ఈరోజు రేపు ఎల్లుండి సంవత్సరం తర్వాత అది పెద్దగా అవుతుంది. ఓకే. ఒక బాంబు లాగా. సో అంతవరకు రానివ్వద్దు. ఏదున్నా అంటే మనకి రిలేషన్ కావాలి అనుకుంటే కూర్చొని మాట్లాడుకోండి. లైఫ్ చాలా చిన్నది. ఆఫ్టర్ కోవిడ్ ఎలా ఉన్నామో ఏమైపోతామో తెలియట్లేదు మనుషులం. సో హ్యాపీగా ఉండండి. ఏదున్నా కూర్చొని ఎవరితోనైనా ఇట్స్ ఓన్లీ అంటే హస్బెండ్ రిలేషన్ అని అన్నట్ల, ఫ్రెండే కావచ్చు, సిస్టరే కావచ్చు, బ్రదరే కావచ్చు, ఎవరైనా సరే కూర్చొని మాట్లాడుకుంటే. అంతేగాని మనం మాట్లాడకపోయినా పక్కన వాళ్ళు వచ్చి ఇంకొక రెండు మనలో మనకి ఎక్కువైపోద్ది. నిజంగా వాళ్ళు అన్నారో లేదో కూడా మనకు అర్థం కాదు. సో ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోండి, అది బెస్ట్ వే. ఓకే. కమ్యూనికేషన్ అన్నది ఏ రిలేషన్షిప్ అయినా సరే, ఇటు ప్రొఫెషన్ అయినా సరే, పర్సనల్ అయినా సరే చాలా చాలా ఇంపార్టెంట్. బట్ కమ్యూనికేషన్ మనం చేసిన అర్థం కాని సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి ఏ లైఫ్లోనైనా సరే. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేస్తారా, నేను చెప్తున్నాను అర్థం కావట్లేదు జనాలకి అని ఎనీ ఎక్స్పీరియన్స్ చెప్పాను? రీసెంట్గా మా ఆయనతోనే. ఓకే. ఏదో విషయంలో నన్ను నమ్మకుండా నెక్స్ట్ నమ్మేసి నన్నే వచ్చి అందరి ముందు క్వశ్చన్ చేశాడు. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. సరే ఓకే అన్న, అది ప్రూవ్ అయింది నేను కాదు అని. ఓకే. ఆయన వచ్చి సారీ కూడా చెప్పలేదు, చాలా హర్ట్ అయ్యాను. ఓకే. సో ఈ హర్టింగ్ అమ్మాయిల మనసు చాలా సెన్సిటివ్. అంటే బేసికల్గా నా పేరు అంజలి, మీ పేరు అంజలి కాబట్టి చాలా వరకు ఇద్దరు అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీ స్వభావం కావచ్చు, నా స్వభావం ఒకేలా ఉంటుంది. బట్ ఎలా అంటే మనం ఎమోషనల్గా ఉంటాము, ఎమోషనల్గా ప్రేమిస్తాము. వాళ్ళు సారీ చెప్పినా చెప్పకపోయినా అది మనసులో అలా ఉండిపోతుంది. ఇంకోటి ఏంటంటే మన కావాలి అనుకున్న వాళ్ళు అంటే మనల్ని పట్టించుకోకపోయినా, ప్రేమ చేయకపోయినా, ఏది చేసినా ఎక్కువ హర్ట్ అవుతాం. అది ప్రాబ్లం. అవును. వేరే వాళ్ళు అనుకో నేను లైట్ తీసుకుంటా, కానీ తన ఉండేసరికి ఆ ప్లేస్లో నేను చాలా హర్ట్ అయ్యాను. తర్వాత చెప్పేసా, చూసాను 2-3 days సారీ చెప్తాడేమో అని చెప్పి, ఎందుకంటే అందరి ముందు జరిగింది చెప్పలా. బట్ తర్వాత నేను అడిగా ఎందుకు ఇలా చేసావు అంటే అది కాదు అది. ఓకే అయిపోయింది, అక్కడితో అయిపోయింది. అంటే జనరల్గా చెప్తున్నాను, చాలా వరకు ఇది తీసుకెళ్తారు, గో త్రూ చేస్తూ ఉంటారు ఏ గొడవ అయినా ఏదైనా సరే. చాలా మంది అంటారు అక్కడికి అలా కట్ చేసి మర్చిపోయి మనం ముందుకు వెళ్ళిపోవాలంటారు. అది కొంచెం ఎలా జరుగుతుందో చెప్పగలరా? జరగదు, అలా చెప్పిన వాడు నమ్మకండి. ఎలా జరుగుతుందండి అది? అసలు జరగదు అది అలాగా. ఎందుకంటే ఒకటి ఇద్దరు మాట్లాడుకోవాలి, లేదా కట్ చేసేసుకోవాలి. కొన్ని సంబంధాలను మనం కట్ చేసుకోలేం. సో అప్పుడు డెఫినెట్గా వాళ్ళ ఇనిషియేటివ్ తీసుకోకపోతే మీరన్నా ఇనిషియేటివ్ తీసుకోవాలి. తీసుకొని కూర్చోబెట్టి, అమ్మ ఇదిగో ఇది ప్రాబ్లం ఏంది, ఎందుకంటే మన రిలేషన్ కంటిన్యూ చేయాలి కాబట్టి నేను ఇక్కడ హర్ట్ అయ్యాను, ఎందుకు ఇలా జరిగింది, ఇంకోసారి చెయ్యకు, లేదా నీ ఎక్స్ప్లెనేషన్ నువ్వు ఇవ్వు అని చెప్పాలి. ఓకే. దెర్ ఈజ్ అ మిత్, ఇద్దరు ఒక ప్రొఫెషన్లో ఉన్న అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఈగో క్లాషెస్ వస్తాయి అని అంటారు. ఎందుకంటే మహానటి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత
జెమినీ గణేషన్ గారిది సావిత్రి గారిది చూపించి చాలా మంది చూపిస్తుంటారు అని. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్ మిత్? నా విషయంలో అయితే మిత్ అని చెప్పలేను, కరెక్ట్ అని చెప్పలేను. ఉండొచ్చు, అంటే వాళ్ళ అదే స్వభావాలని బట్టి ఉంటుంది. ఇప్పుడు నా విషయం ఉంది, మేమిద్దరం సేమ్ ఫీల్డే, కానీ ఆయన సినిమా, నేను సీరియల్. సో ఇప్పుడు ఎంతవరకు మనకి ఎంత వర్క్ వస్తుంది, మనం ఎంత బిజీగా ఉన్నాం, ఇదే చూసుకోవాలి. ఇద్దరు మేమిద్దరం ఎలా అంటే జాతకాలు చూస్తారు కదా, ఐ మీన్ ఉగాది అప్పుడు పంచాంగంలో చూస్తే పవన్ అంటాడు, నీది బాగుందా, నాది బాగాలేదు, ఓకే పర్లేదులే, ఎవరిదో ఒకటి బాగుంది కదా, లేదంటే నీది బాగుంది నాది బాగాలేదా, పర్లేదులే, ఎవరు అలా. ఓకే, అంటే ఎవరో ఒకళ్ళు బిజీగా ఉన్నాం కదా, ఎవరో ఒకళ్ళు చేస్తున్నాం కదా, మనకి వర్క్ ఉందా లేదా, మన ఫ్యామిలీ ఎలా వెళ్తుంది అన్నదే చూసుకోవాలి. కానీ వాళ్ళకి అన్ని ఆఫర్లు వస్తున్నాయి, వీళ్ళకి అన్ని ఆఫర్లు వస్తున్నాయి అనుకుంటే మాత్రం ఆ బంధం ఎప్పటికీ నిలబడదండి. మీరు ఎంత కాంప్రమైజ్ అయినా ఈ రోజు కాకపోతే ఇంకొక 7కో 2 ఏళ్ళకో అది విడిపోయేది. ఓకే. అంటే మీరు పవన్ గారు ఇద్దరు ఓకే, మీ అండర్స్టాండింగ్ ఉంది, యూ బోత్ ఆర్ ఇన్ లవ్ ఆర్ సక్సెస్ఫుల్ మ్యారేజ్. బట్ వెన్ సమ్వన్ కమ్స్ అంటే లైక్ కంపేర్ చేయడం కానీ, లేకపోతే వీళ్ళు కాదు వీళ్ళే అని కంపారిజన్ అని ఉంటుంది, దిస్ ఇస్ ద బెస్ట్, దిస్ ఇస్ ద నాట్ అని చెప్పి, ఆ కంపారిజన్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేసుకుంటారు? ఎప్పుడైనా వచ్చిందా? మీరు మా విషయంలో ఎప్పుడు రాలేదండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, నేను పెళ్ళికి ముందే తను కొంచెం అప్పటికి చాలా బిజీ ఉండి చెన్నై వెళ్ళి సెటిల్ అయిన తర్వాత ఇక్కడ తగ్గు చేసేసారు, అంటే వర్క్ చేయలేదు ఇక్కడ. సో అప్పుడు నేను బాగా బిజీ ఉన్నాను. సో ఆ ఇదిలో నేనే డిసిషన్ తీసుకున్నాను, మీరన్నా ఈ కంపారిజన్ వస్తుందేమో అని. అది ఇప్పుడు సావిత్రి గారు ఇదిలో అయినా, చిన్నవాళ్ళలో అయినా, ఎవరి వాళ్ళలో అయినా ఆ కంపారిజన్ వస్తుంది కంపల్సరీ. సో అది ఎక్కడ ఆయనకి హర్టింగ్ అనిపిస్తుందో, ఎందుకంటే చెప్పలేడు ఆబ్వియస్లీ, ఎందుకంటే పవన్ మెంటాలిటీ నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళకంటే నాకు బాగా తెలుసు, ఆయన చిన్న పిల్లోడు మనస్తత్వం. ఓకే, సో అది రావద్దు అని నేనే మానేసా. మానవని ఎవరు చెప్పలేదు నాకు, నేనే మానేసా. బట్ మా కోసం మేము బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా, నాకు అది హ్యాపీ అనిపించింది. బట్ అందరూ అలా ఉండరు. ఓకే, అట్లా గొడవలు పడినప్పుడు ఒకటేనండి, ఒకటి ఎవరికొకరికి వర్క్ వస్తుందని అర్థం చేసుకోవాలి, లేదా రెండో వాళ్ళు బిజీగా ఉండడానికి ఏం చేయాలో చూసుకోవాలి. అది కూడా కాదు అంటే వచ్చింది జాగ్రత్త పడుతూ ట్రై చేసుకుంటూ, ఇది కాలేదా నెక్స్ట్ ఏంటని చూసుకోవాలి తప్ప, అలా గొడవలు పడే ఇగోస్ వరకు వచ్చిందంటే అది లవ్ కానివ్వండి, ఆఫ్టర్ మ్యారేజ్ కానివ్వండి, కష్టమే. ఓకే, ఓకే. యాక్టింగ్ ఫీల్డ్ కావచ్చు, యాక్టింగ్ ఫీల్డ్ అయితే ఎలా ఉంటుందని అంటే, ఓకే మనం వెళ్ళామా, మన కాస్ట్యూమ్ మనం చూసుకున్నామా, వాళ్ళు చెప్పారా చేసుకొని వచ్చేసామా అన్నంతవరకు అయిపోతుంది. వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే, మనం బ్లడ్ అండ్ స్వెట్ పెట్టాలి, మొత్తం ఇటు టైం పెట్టాలి, మన ఎనర్జీ మొత్తం పెట్టాలి. సో వెన్ యూ ప్లాన్ టు స్టార్ట్ అ బిజినెస్, సో ఎలా స్టార్ట్ చేశారు? ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకున్నారు యూ వాంట్ టు స్టార్ట్ అ బిజినెస్ అని? అంటే నాకు ఒక్కటేనండి, నాకు సర్కిల్ చాలా పెద్దది, కానీ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నాం ఇలా ఉంటుంది. బట్ నాకంటే ఎవరు లేరు. అమ్మ ఉన్నా కూడా, అమ్మ ఉన్నంత వరకు అమ్మ వరకు అన్నీ అంటే తీసుకెళ్ళను, ఎందుకు ఆవిడకి ఈ వయసులో స్ట్రెస్ అని చెప్పి. సో పెళ్ళికి ముందంతా తమ్ముడు ఉండేవాడు, పెళ్ళి తర్వాత స్టిల్ నాకు ఇప్పటి వరకు నా బెస్ట్ ఫ్రెండ్, నేను అన్ని చీమగుట్టినా షేర్ చేసుకుంటా అంటే నేను పవన్తోనే. అన్నీ చెప్తా, ఏదో హాస్పిటల్ లాగా జోరిలాగా వాగుతూనే ఉంటాను, ఆయన మాత్రం ఏమీ చెప్పడు. నేను ఇప్పుడు మన ఇద్దరం ఇలా మాట్లాడుకుంటున్న విషయం కూడా చెప్తాను నేను. ఓకే, ఆయన అలాంటివి చెప్పడు, బట్ ఏదున్నా నేను తనతోనే షేర్ చేసుకుంటా. ఫస్ట్ నేను అంటే ఇండస్ట్రీ క్విట్ చేస్తున్నాను ఆయనకి చెప్పలేదు, కానీ ఏదన్నా ఒకటి చూడాలి, ఎందుకంటే పెళ్లి తర్వాత అన్నీ తగ్గిపోతాయి, అంటే అంత టైం ఇవ్వలేము మనము అని చెప్పాను. నాకు ఒక ప్రాపర్ ఫ్యామిలీ కావాలి, సో ఇండస్ట్రీ తక్కువ చేసి మనం ఒక బిజినెస్ చేద్దాం అన్నప్పుడు నేను తనతోనే షేర్ చేసుకున్నా. లక్కీగా ఒకటి స్టార్ట్ అయింది ఈవెంట్స్ది, చాలా బాగా మేము అందులో సక్సెస్ అయ్యాం. సో దాని తర్వాత మళ్ళీ నేను బోటిక్ పెడదాం అనుకుంటున్నప్పుడు నేను పవన్కి చెప్పాను, ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి నాకు ఇష్టం, డబ్బింగ్ ఎలా ఇష్టమో నాకు మోడలింగ్, ఐ మీన్ ఇది డిజైనింగ్ అలా ఇష్టం. ఎందుకంటే ఒక మనిషిని అందంగా చూపించడంలో కాస్ట్యూమ్ కూడా ఒక హాఫ్, అవును డెఫినెట్గా. సో ఇష్టం ఉండి నేను ఏమన్నానంటే పవన్తో, ఇట్లా కాదు ఒకటేసారి బొటిక్ అంటే మనకు అర్థం కాదు కాబట్టి ఫస్ట్ కొంచెం రెడీమేడ్స్ తెచ్చి చూద్దాము అని చెప్పేసి హీ సెడ్ ఓకే. ఇద్దరం వెళ్ళాము, అన్నీ తీసుకొచ్చాము. 1 డేలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పేజ్లో 25,000 ఫాలోవర్స్ వచ్చారు. బిజినెస్ బాగా జరిగింది. దెన్ మళ్ళీ నేను చెప్పాను, ఓకే ఇది బాగానే ఉంది, అంటే నేను డిజైనింగ్ చేసేది వేరే వాళ్ళు చేసింది కాదు, నేను చేయాలి, స్టూడియో పెడదాం అయినా. అవునా, ఏమేమి కావాలి ఏంటి లెక్కేసుకున్నాం, చూసుకున్నాం, మొత్తం ఇద్దరు వెళ్ళి అంతా అరేంజ్ చేసుకున్నాం. నేనేం చేసినా తనకు చెప్తాను, తను ప్రతి దాంట్లో వెనక ఉంటారు అని చెప్పడు అసలు. ఎందుకో కష్టమో నష్టమో, ఒకవేళ నష్టం వస్తే మాత్రం కూర్చొని చూడు ఎక్కడ ప్రాబ్లం ఏందో రివ్యూ చేసుకో, ఏది ఇబ్బంది అవుతుందో, అసలు ఏం లాస్ అవుతున్నావో అని చెప్పి మాత్రం చెప్తాడు. ఓకే, అలాంటి క్యాలిక్యులేషన్స్ అన్ని పవన్ చాలా బాగా చూసుకుంటాడు, నాకంటే బాగా. నాకు అర్థం కాదు. తెర మీద కనిపించిన ఒక మనిషి
సో అండ్ సో రీజన్, ఎనీ రీజన్ వల్ల ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకి యూట్యూబ్లో వచ్చేస్తాయి థంబ్నైల్స్, అవును అయిపోయింది ఇక తెర ముందు కనిపించే ఈమె ఇప్పుడు బిజినెస్ చేసుకుంటుంది. పోయినసారి బిజినెస్ చేసుకుంటుంది కొంచెం హోదాగానే ఉంటుంది, బట్ కొన్ని థంబ్నైల్స్ ఎలా ఉంటాయంటే, మన సుమన్ శెట్టి గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నారు, నేను సినిమాల్లో కనిపించకపోయేసరికి వైజాగ్లో దుకాణం పెట్టుకొని బ్రతుకుతున్నా అని ఇట్లాంటివి పెడతారు. సచ్ కైండ్ ఆఫ్ థంబ్నైల్స్ చూస్తున్నప్పుడు రియాక్ట్ అవుతారా మీరు? అవుతాను. అంటే మరి ఓవర్ అయినప్పుడు అవుతాం. ఓకే. ఎందుకంటే ఒకసారి అంటే ఒకడు చేసిన తర్వాత కామెంట్ అలాగా లేదంటే తమ్నేల్ తర్వాత మనం రియాక్ట్ అయ్యామనుకోండి, కావాలని చాలా మంది చేస్తారు. ఓకే. సో అందుకే మ్యాక్సిమం నేను రియాక్ట్ అవ్వను అనవసరమైన దానికి. ఎక్కడైనా అది ఫ్లో ఎక్కువైంది, క్రాస్ అయింది అంటే మాత్రం డెఫినెట్లీ రియాక్ట్. ఎందుకంటే ఇది మనం ఎక్కడైనా స్టాప్ చేయాలి, లేకపోతే బాగుండదు. నా పిల్లల విషయంలో అలాగే చేశారు, సో నేను రియాక్ట్ అయ్యాను. ఓకే. బిజినెస్ పెట్టుకున్నప్పుడు ఎవరు నన్ను ఏం అనలేదు. బికాజ్ ఎందుకంటే ఇండస్ట్రీయే నాకు ఉండాలి అనుకుంటే నేను బాగా బిజీగా ఉన్న టైంలో నేను మానేను. అండ్ టచ్ వుడ్ ఈ రోజుకి నాతో వర్క్ చేసిన వాళ్ళందరూ రెస్పెక్ట్తో ఏ సీరియల్ చేసినా ఏది చేసినా మంచి క్యారెక్టర్స్ ఇప్పటికీ ఆఫర్ చేస్తుంటారు. సో అది నాకేం ప్రాబ్లం లేదు. నేను ఎప్పుడైనా ఐ కెన్ కమ్ బ్యాక్. దిస్ ఇస్ ఎలా అంటారు, నా పుట్టిల్లు లాగా ఇది నాకు. ఓకే. నేను డబ్బింగ్ స్క్రీన్ పైన నేను కనిపించేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. బట్ బిజినెస్ పెట్టుకున్నప్పుడు అది మంచి విషయమే. ఎందుకంటే నేను బిజినెస్ పెట్టిన తర్వాత ఇప్పుడు నేను శ్రీముఖికి రెగ్యులర్గా 4-5 షోస్ నేనే చేశాను. అండ్ బిగ్ బాస్కి మన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఇప్పటికీ స్వతంత్రంగా నాకు ఇంటికి వచ్చి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. సో అంత మంచి సక్సెస్ వచ్చింది నాకు బిజినెస్లో కూడా. సో అక్కడే మైనస్. కానీ నా సెకండ్ డెలివరీ విషయంలో మాత్రం చాలా చాలా నెగిటివ్ ట్రోల్స్ బాగా ఎక్కువైపోయింది. అప్పుడు నేను మాట్లాడాను. ఎందుకు? దట్స్ వాట్. ఇప్పుడు నా సెకండ్ డెలివరీ ఒక 5 days బిఫోర్ అమ్మ చనిపోయారు. సో వెంటనే నాకు డెలివరీ, నేను చాలా ఆ సెకండ్ డెలివరీ తర్వాత నాకు చాలా హెల్త్ ప్రాబ్లం అయిపోయింది. సో ఒక 20 days నేను అసలు లేవలేని పరిస్థితిలో ఉన్నాను. సో జనాలు ఏంటంటే, అది ఇప్పుడు ఫ్యామిలీ కదా మేము అంటారు. అఫ్కోర్స్ మీరు ఫ్యామిలీయే, కానీ మీ ఫ్యామిలీ మెంబర్ కదా నేను. మరి నేను కూడా బాధలో ఉన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటారు. కానీ ఎవరో కొంతమంది నెగిటివ్గా చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎందుకు చెప్పట్లేదు, పెద్ద పెద్ద స్టార్సే చెప్తారు, ఈవిడ ఎందుకు చెప్పలేదు అంటే, నేను ఏమైపోయినా ఇప్పుడు నేను చెప్పేయాలి నాకు ఎవరు పుట్టారు అని. ఎవరు పెడతారు? నేను లేవలేని పరిస్థితిలో ఉన్నాను. పవన్ వాడ్డు, బుడ్డది పెట్టదు. ఎలా మేము ఆనందంగా లేనప్పుడు ఆనందమైన విషయం ఎలా షేర్ చేసుకుంటాను నేను మీతో? సో ఆ లోపల ఏమైపోయిందంటే, ఆడపిల్ల పుట్టింది అందుకే మొహం చూపించుకోవట్లేదు, ఆడపిల్ల పుట్టింది అదే కొడుకైతే ఈ పాటికి ఘనంగా చెప్పేసుకునేది, మొహం చూపించుకోలేకపోతుంది, ఆడపిల్ల పుట్టి చచ్చిపోయింది, ఇలాంటి ఇది పెట్టి థంబ్నైల్స్. అసలు ఎవరు చెప్పాడు ఫస్ట్ నాకు ఆడపిల్లని? ఆడపిల్ల పుడితే ఏంటి మీకు అంత చులకన నాకు అర్థం కాదు. ఆడపిల్ల అయితే ఇప్పుడు తల్లికి అలా ఉండదు కదా. మోసి ఇప్పుడు ఆడపిల్లలు ఏ విషయంలో తక్కువగా ఉన్నారు, నేను ఎందుకు చెప్పను? నేను చెప్పే వరకు మీరు ఆగొచ్చు కదా. ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు నేను డెఫినెట్గా రియాక్ట్ అవుతాను. ఓ మై గాడ్. కూడా చేశా. అంటే మరి ఇంత సెన్సిటివ్ టాపిక్ని ఇలా పెడతారని ఎవరు ఇది అనుకోరు. బట్ వన్స్ ఇవన్నీ చూసిన తర్వాత పవన్ గారు రియాక్షన్ ఏంటి? ఏమంటాడు పాపం, ఎందుకు ఇలా మరీ ఇంత దిగజారాల్సిన అవసరం లేదు కదా అంటాడు. ఇంకేం చేస్తావు, ఇప్పుడు బతకాలి వాళ్ళు కూడా. సో బతకనివ్వండి. నేను ఏమన్నా మంచి రాసుకోండి, లేదా కొంచెం అటు ఇటు కూడా రాసుకోండి. మరీ ఇలాగ పిల్లల ఫోటోలు వేసేసి దండలు వేసేసి అలా పెడితే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? ఊర్లలో ఉన్నవాళ్ళు, వాళ్ళు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు? నిజమే అనుకోరా? నన్ను అసలు మీరు తెలుసా, వాళ్ళు చేసిన ప్రచారానికి నేను ఎక్కడికైనా వెళ్తే మీ చిన్నపాప బాగుందా, మీ జాబిల్ని బాగుందా, నేను ఒక ఆవిడకి చెప్పాను, అమ్మ నాకు బాబు, మాకెందుకు చెప్తావులే, నువ్వు యూట్యూబ్లోనే రిలీజ్ చేస్తావు. నాకు కామెంట్ కొడుకు పెడితే ఎవరో ముస్లిం పిల్లోడిని ఎత్తుకొచ్చారు, వీళ్ళకి పాప కదా, ఇట్లా తయారయ్యారు అందరూ. ఫోటో పిల్లోడిది పెట్టకపోతే అందంగా లేడు, అన్ని వాళ్ళే డిసైడ్ అయిపోయారు, అందుకే చూపించుకోలేకపోతుంది. అదే అందంగా ఉంటే పాటికి పెట్టేది అని. పెడితే ఎందుకు చూపిస్తున్నారు, దిష్టి తగలదా, పిల్లల మీద ఎందుకు మీరు ఇలా సంపాదిస్తున్నారు అంటారు. పెట్టకపోతేనేమో నువ్వు ఎందుకు పెట్టట్లేదు అంటారు. ఎలా చేసినా వీళ్ళకి తప్పే. పిల్ల మీద బతుకుతున్నావు అని మాట్లాడతారు. నాకు అర్థం కాదు. ఇప్పుడు నవమాసాల మోసి కనింది నేను, దానికి ఏ ఉన్నా ఇప్పుడు స్కూల్ ఫీజుల దగ్గర నుంచి బట్టలు, దాని మెయింటెనెన్స్ అంతా మేము కదా. నా డబ్బులు పిల్ల తింటే ఏంటి, పిల్ల డబ్బులు నేను తింటే ఏంటి, మీకు వచ్చే నష్టం ఏంటి మధ్యలో? పిల్ల మీద ఏంటి, ఇప్పుడు ఫోటోషూట్లే కదా నేను చేస్తున్నా, ఫోటోషూట్లకి నాకే కదా ఖర్చు అవుద్ది. అవును, ఇప్పుడు 2-3 షోలకి ఎవరిస్తారు, ఎంత ఇస్తారు? అసలు ఏం తెలుసా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు తెలుసా. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, అరే ఆ అకౌంట్స్ చూస్తే ఫేక్ అకౌంట్స్ అప్పుడప్పుడు పెట్టుకొని కామెంట్ చేయడానికి మాత్రమే. అరే మొహం చూపించుకోలే నువ్వు మాట్లాడుతున్నావా, నీ మొహం ఉంటే డైరెక్ట్గా రా, నేను సమాధానం చెప్తా. ఏం సాధిద్దామని నువ్వు? అందులో కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉంటారు, అది బాధాకరం.
బా ఒక ఆడపిల్లల్ని అర్థం చేసుకోకుండా కామెంట్ చేస్తా. అందుకని ఏమంటే ఏది చేసినా ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ చేసి పెట్టాం అనుకో, ఎందుకు ఫంక్షన్ చేసుకోవాల్సినంత అవసరమా, దానం చేయొచ్చుగా అంటారు. సరే, ఏ అనాశరణకి వెళ్ళింది పెడితే అంత షో ఆఫ్ అవసరమా, పెడితే పెట్టావులే అంటారు. మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు సడన్గా గుర్తొచ్చింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రామ్ చరణ్ గారికి ఇప్పుడు ట్విన్స్ పుట్టారు కదా, ఒక బాబు ఒక పాప. ఎప్పుడు లావణ్య త్రిపాఠి గారు రెస్పాండ్ అవ్వని మనిషి ఒక ట్వీట్ చేశారు. సో మెగా వంశానికి వారసుడు పుట్టాడు అని చెప్తే సంథింగ్ ఇంకా మెగాస్టార్ బాధపడాల్సిన అవసరం లేదని సంథింగ్ ఏవో ట్రోల్స్ అండ్ మీమ్స్ వస్తుంటే, క్లిన్కారా పుట్టినప్పుడు కూడా అంతే సంతోషంగా ఉన్నారు, ఆడపిల్ల పుడితే ఏంటి మగపిల్లడు పుడితే ఏంటి అని సంథింగ్ ఈ కంపేర్ చేస్తూ ఆవిడ ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఎందుకు ఇది వస్తుందో తెలియదు. అదే నాకు అర్థం కాదు. ఆడపిల్లలు మగపిల్లలు ఏంటండి ఈ రోజుల్లో ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. ఎవరు పుట్టినా మనం అదే చెప్తున్నా, ఏ ప్రాబ్లం లేకుండా. అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి పీసీఓడీలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను చాలా మందిని చూస్తున్నాను. పిల్లలు అంటే పాపం ఏమంటారు, ఏదో ఒకటి చేపించుకుంటే కానీ పిల్లలు పుట్టిన పరిస్థితి అయిపోయింది. అలాంటి పరిస్థితి అయిపోయింది. అలాంటప్పుడు దేవుడు మనకి ఇస్తున్నప్పుడు ఎవరైతే ఏముంది, ఇప్పుడు కూడా ఆడపిల్ల మగపిల్ల అన్న కాన్ఫిడెన్స్ ఇవి ఉంటాయి. ఇప్పుడు అలా అంటే ఇప్పుడు ఉపాసన గారు ఉన్నారు, మరి చూడండి ఆవిడ ఎంత చేస్తున్నారు. మిగిలిన పిల్లలందరూ ఉన్నారు, ఎంత బాగున్నారు ఆడపిల్లలందరూ. సో ఎందుకు ఆ వ్యత్యాసం అనేది నాకు అర్థమే కావట్లేదు అసలు. అది నా కొడుకు పుట్టాడంటే చాలా మంది బాధపడి, అలా ఎలా పుట్టేశాడు మీకు కొడుకు, మీరు యావరేజ్గా ఉంటారు, అలా ఎలా పుట్టేశారు మీకు ఇద్దరు యావరేజ్గా ఉంటారా, అసలు ఎవరండి ఆ కామెంట్ పెట్టింది, నా కలర్ ఏంటని మీరు ఏమన్నా వచ్చి చూసి డెలివరీ చేశారా, లేకపోతే మీరు నాతో చూసారా, ఏం చేశారని మీరు నా గురించి మాట్లాడతారు, ఎవరు ఇచ్చారు మీకు ఆ రైట్? అది నాకు అర్థం కాని విషయం. ఎందుకు అంత హెయిట్ రేట్ అని, నా మీదే కాదు జనాలు అందరి మీద. ఎందుకు సంతోషంగా ఉంటే చూడలేని ఓర్వలేని తనం ఎందుకో నాకు అర్థం కాదు. అంటే మీకు లేకనా లేకపోతే ఏంటి అనేది. దట్స్ ట్రూ. అండ్ ఇంకొకటి, ఈ యూట్యూబ్ వ్లాగ్స్ వచ్చిన తర్వాత ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఆర్టిస్ట్ని చూడాలి అని అంటే అరే 8:30 అయిందిరా, మొగల్ రేకులు స్టార్ట్ అవుతుంది, టీవీ ముందు కూర్చుందా, లేకపోతే మళ్ళీ మిస్ అయిపోతాం అనుకుంటారు. బట్ ఇప్పుడు అలా కాదు, ఒక చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందా, ఓకే ఈ ఛానల్కి వెళ్దాము, ఓకే ఇందులో వీళ్ళు ఉంటారు, వీళ్ళ వ్లాగ్స్ చూపిస్తారు, అంటే సో ఈజీ టు ఆడియన్స్ అయిపోయింది. సో అది మైనస్ అంటారా ప్లస్ అంటారా? రెండునా? ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉన్నాం, మేమందరం ఇప్పుడు సీరియల్స్ చేయకపోయి నేను షోస్ చేస్తున్నాను, బట్ సీరియల్ మాత్రమే చూసే కొంతమంది ఆడియన్స్కి ఈ విధంగా మేము దగ్గరగా ఉంటున్నాము, మా అప్డేట్స్ అన్ని వాళ్ళకి షేర్ చేస్తున్నాం, ఇది ఓకే. కానీ కొంతమంది డిసడ్వాంటేజెస్ ఏంటంటే, నేను బయటకు వెళ్ళినప్పుడు చూస్తాను కదా, ఎవరో నార్మల్ వాళ్ళు, తెలుసా ఆవిడకి ఇట్లా అంట, ఆవిడ తెలిపిందంట, వాళ్ళు వీళ్ళంట, మీకెలా తెలుసు? కాదు కదా అంటే, నీకేం తెలుసమ్మా, మొన్న చూసాను నేను యూట్యూబ్లో. ఓకే, యూట్యూబ్లో చూస్తే మీకు తెలుసు, దగ్గర నుంచి చూస్తే మాకు తెలీదు. అట్లా కొంచెం డిసడ్వాంటేజ్ ఉంది, అడ్వాంటేజ్ కూడా ఉంది. ఓకే, మీ గురించి మీరు విన్న, అంటే లైక్ యూఆర్ ఇన్వాల్వ్డ్ ఉన్నారో లేదో అన్న విషయం పక్కన పెడితే, వియర్డ్ అనిపించిన యూట్యూబ్ వీడియో ఏదైనా ఉందా మీకు, వియర్డ్గా ఫీల్ అయ్యి మీరు ఎంబారస్గా ఫీల్ అయిన వీడియో ఏదైనా? ఏం లేదండి. అంటే అదే చెప్పాను కదా, కొంతమంది ఏం చేస్తారంటే ఒకళ్ళు హేట్ చేస్తున్నారు అనుకోండి, ఒక ఎక్స్ పర్సన్ని, ఆ పర్సన్తో మనం ఉంటే మనల్ని కూడా హేట్ చేస్తారు. ఓకే, అది ఎందుకో నాకు అర్థమే కాదు. మీకు ఎలా తెలుస్తుంది ఆ పర్సన్ గురించి? ఇప్పుడు మా వాళ్ళే ఉన్నారు, ఒక చిన్న ఇష్యూలో సత్య వాళ్ళది ఒక ఇదయింది, వాళ్ళ దగ్గరుండి చూశారు కాబట్టి మాట్లాడారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకే అంత తెలిసినట్టు, నేను తనతో ఉన్నా కూడా బ్యాడ్ కామెంట్స్ చేయడం. ఓకే, మీరు ఎందుకు అలా చూస్తున్నారు, చందమామ చెడిపోద్ది, మీకేం తెలుసు, దగ్గరుండి చూస్తున్నా నాకు తెలుసా, మీకు తెలుసా, ఎందుకు? అదే అంటున్నాను కదా, అట్లాంటివి వచ్చినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. ఏం తెలుసు అని, అప్పటి వరకు ఉన్న ఇదంతా ఎక్కడికి పోతుంది, మీకు అప్పటి వరకు ఉన్న ప్రేమ అంతా పోతుంది, ఎక్కడికి పోతుంది, అప్పటి వరకు ఉన్న ట్రస్ట్ ఎక్కడికి పోతుంది. ఒకసారి ఒకటి జరిగింది అంటే, ఒక మనిషి మాట్లాడారంటే ఆ మనిషితో ఆ మనిషికి సంబంధం ఉంది కాబట్టి, వాళ్ళకి తెలుసు కాబట్టి మాట్లాడతారు. నీకు నచ్చిందా చూడు, నచ్చలేదా మానే. ఏమనంటే నువ్వు తనతో మాట్లాడుతున్నావు కాబట్టి నీ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తున్నావు, చేసే బ్రో, నువ్వు హ్యాపీగా ఉండడం నాకు కావాలి. అదే మరి వీడియోలు చూసి ఫ్రస్ట్రేషన్ తెచ్చుకొని బీపీలు తెచ్చుకోవద్దు బ్రో అనిపిస్తుంది నాకు నిజంగా. అట్లాంటివి చూసినప్పుడు కొంచెం ఏంట్రా జనం, సమాజం ఏమైపోతుంది అనిపిస్తుంది. అంటే ఎవర్రా మీరంతా అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఓకే, సో సత్య గారి గురించి ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి, మీ పెద్ద బిడ్డ కదా? అవును, యా, అంటే చాలా వరకు 2 years ఆఫ్ పరిచయం కదా, కానీ ఒక సిచ్యువేషన్ ఉంటుంది, ఆర్ ఎల్స్ ఏదో ఒక మూమెంట్ ఉంటుంది, లైక్ యూ ఓన్డ్ హర్ అన్నట్టు. అలా సత్య గారిని ఎలా, అంటే ఐ మీన్ ఎలా? అదే నేను స్టార్టింగ్ అంతా నిజంగా సత్య చేసిన సీరియల్స్ కానీ షోస్ కానీ నేను చూడలేదు, వాళ్ళ సీజన్ కూడా నేను చూడలేదు. బట్ ఎప్పుడైతే మేము డాన్స్ షో చేస్తున్నప్పుడు తను వచ్చింది అక్కడికి ప్రాక్టీస్కి, రీల్స్ ఏదో చేయడానికి, అప్పుడు హాయ్ అనుకున్నాం అంతే. దాని తర్వాత ఒక 2-3 సార్లు కలిసిందని నేను అడిగాను,
షూట్ చేద్దాము అని నేనే. సో అడిగితే ఎల్లో కలర్ డ్రెస్లో వాళ్ళిద్దరిని చూశాక నాకే భలే అనిపించేసారు ఇద్దరు. నేను ఆ రోజు ప్రసాద్ గారికి చెప్పాను ఫోటోగ్రాఫర్కి, ఏమండి దాన్విని తులసమ్మ దగ్గర ఫొటోస్ ఎంత వైరల్ అయినాయో వీళ్ళిద్దరూ అంత వైరల్ అవుతాయి, భలే అనిపించారు ఇద్దరు అని చెప్పి. ఎందుకో తెలియకుండా నాకు సత్యకి చందమామకి కూడా బాండింగ్ వచ్చేసింది. ఎలా అంటే లిటరలీ సత్య కిడ్ లాగా. అంటే ఏది అనిపిస్తే అది మాట్లాడుతుంది, ఏది చేయాలంటే అది చేస్తుంది, అంతేగాని ఆచితూచి మాట్లాడాలి ఇది తప్పు ఇది కరెక్ట్ అనేది అసలు ఆలోచించదు. చాలా మంది సత్యం తీసుకోవడం కొంచెం కష్టం, మొహం మీద మాట్లాడుతుంది కాబట్టి. బట్ అంటే తనకు అలవాటు అయిపోయిన వాళ్ళకి మాత్రం తెలుసు ఇది ఇంతే ఓకే అని. ఓకే అట్లా. అండ్ ఒక డాన్స్ షో ఏదో చూసాను, ఐ థింక్ యు ఆర్ దట్ టైమ్ మీరు ప్రెగ్నెంట్, మీరు కూర్చున్నారు సెకండ్ బేబీ టైంలో అనుకుంటా, మన సత్య గారును దాన్వి డాన్స్ పర్ఫార్మెన్స్ ఎపిసోడ్ చేశారు, రైట్? ఏమైనా ఎంజాయ్ చేశారు అంజలి గారు మీరు అయితే. అంటే లైక్ యాజ్ ఐ సే ప్రౌడ్ మూమెంట్ ఫర్ అ మదర్ అని చెప్పేసి ఇద్దరు మీరు సత్య గారిని ఎప్పుడు యాజ్ అ కిడ్ గా చూస్తారు కాబట్టి నా ఇద్దరు కూతుర్లు డాన్స్ చేస్తున్నారు అన్నట్టు అందరూ అంటారు మీకు జలస్ రాదా అని. అదే అంటున్నాను కదా, నేను తనని వేరే పర్సన్ లా చూసుంటే మేబీ వచ్చేదేమో, కానీ నేను ఒక బేబీ లాగే చూస్తాను కాబట్టి దాన్ని నాకేం అట్లా ఇద్దరిని చూసినప్పుడు అనిపించదు. వాళ్ళే కొట్టుకుంటా ఉంటారు, నా దగ్గరికి పంచాయతీకి వస్తుంటారు. పంచాయతీ పెద్ద అనమాట మీరు అస్సలు. ఓకే, బట్ చాలా వరకు శ్రీ సత్య గారికి బాండ్ పెరిగిపోయింది ఇప్పుడు, ఈవెన్ బాబుతో కూడా బాండ్ పెరిగింది. బట్ మీరు అంటే లైక్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ కిడ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఒక బ్యాడ్ కామెంట్ చేసినా ఒక బ్యాడ్ విషయం మాట్లాడినా హర్ట్ అవుతుంటుంది. అలాంటిది కొన్ని న్యూసెస్ సత్య గారి మీద వినిపిస్తూ ఉంటాయి, ట్రోల్స్ మీమ్స్ ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి కదా. సత్య గారు ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి అరే ఇంత కష్టపడుతున్నాం ఇంత చేస్తున్నాం కదా, ఈవెన్ దో ఆవిడ చాలాసార్లు ఆవిడ హార్ట్ బ్రేక్ విషయాలు కూడా చెప్పడం జరిగింది, ఇవన్నీ చెప్పి మీ దగ్గరకు వచ్చి ఎప్పుడైనా లైక్ ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమైనా నాతో ఏమైనా మీతో ఏమైనా మాట్లాడడం లాంటివి? డెఫినెట్గా మోస్ట్లీ నా దగ్గరే ఉంటుంది సత్తి, చాలా మటుకు. సో ఇలాంటి జరిగినప్పుడు కూర్చొని డిస్కస్ చేస్తుంది, ఎలా అక్క ఎలా మాట్లాడతారు మన గురించి తెలియనప్పుడు. ఇప్పుడు అదే అంటున్నాను కదా, తెలియకుండా నోరు పారేసుకోవడం చాలా ఇది. కానీ ఒకటి ఏంటంటే నిజంగా థర్డ్ పర్సన్ ఎవరన్నా అంటే వాళ్ళకి మనం సమాధానం చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మొన్న జరిగిన ఇష్యూస్ అంతా కూడా ఏంటంటే ఈ పిఆర్ టీమ్స్ లేకపోతే కొత్తగా అకౌంట్స్ యాడ్ చేసుకొని వాళ్ళు కావాలని హర్ట్ చేయడానికి మాత్రమే పెట్టే కామెంట్స్ కాబట్టి నేను సత్యకి చెప్తాను, ఇలాంటివి పట్టించుకోవద్దు. నిజంగా ఆడియన్స్ అనుకో, వాళ్ళు డైరెక్ట్గా నీతో మాట్లాడతారు, నీతో మాట్లాడలేదా కామ్గా ఉంటారు, అంతేగాని ఎప్పుడు మనల్ని అభిమానించే వాళ్ళని ఇంత వరస్ట్ అంటే ఒక్క సిచ్యువేషన్ బట్టి ఇంత వరస్ట్గా కామెంట్స్ చేయరు. అవును. సో దీని గురించి మనం ఎంత తక్కువ పట్టించుకుంటే అంత మంచిది. కానీ ఏంటంటే వాళ్ళందరికీ అంటే నాకు సత్యతో ఉన్న అందరికీ మెసేజ్ చేసి అందరినీ ఇది చేసి నన్ను కూడా చాలా తిట్టారు. ఇంత పెద్ద 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 ఏమంటారు పారాగ్రాఫ్లు రాసి మరి నేను మాట్లాడాలనుకున్నాను. అంటే ఏం తెలుసు మీకేమైనా తెలిస్తే మేము మాట్లాడడానికి వాల్యూ ఉంటుంది, తెలియకుండా ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలియదు, వీళ్ళు ఎలా ఉంటారో మీకు తెలియదు, మీరు ఎలా కామెంట్స్ చేస్తారు. సో అలాంటి కావాలని చేసే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి వేస్ట్, మనం లైక్ తీసుకోవడం ఇగ్నోర్ చేయాలి. ఓకే, బిగ్ బాస్ విషయం చెప్పండి. బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఒకటి యూట్యూబ్ వల్ల సోషల్ మీడియా వల్ల చాలా వరకు ఫ్రీ హ్యాండ్ అయిపోయింది ఆడియన్స్కి. బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఏంటి అని అంటే యూట్యూబ్లోనైనా ఒక 40 minutes వీడియో చేస్తే కనిపిస్తారు, లైవ్ ఉండదు. బట్ బిగ్ బాస్ విషయానికి వచ్చేసరికి లైవ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తిన్నా కూర్చున్నా పడుకున్నా ఏం చేసినా కనిపిస్తుంటుంది. చాలా వరకు ఏంటంటే దిస్ ఇస్ ద మైనస్ అని అంటారు, కనిపిస్తూ ఉంటారు కదా అబ్బా అని అంటారు. బట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? ఆబ్వియస్లీ మైనసే. ఎందుకంటే ప్రతి మనిషి మంచివాడైనా చెడ్డవాడైనా ప్రతి మనిషిలో రెండు కోణాలు ఉంటాయి. గుడ్ బ్యాడ్ కూడా ఉంటుంది, లేదు అని అంటే మాత్రం అది అబద్ధం. అవును, ఓకేనా? అది ఏంటంటే మనం ఉన్న సిచ్యువేషను బట్టి బయటకు వస్తూ ఉంటుంది. సో బిగ్ బాస్లో ఎలా అంటే ఒక ఆర్టిస్ట్ని మనం ఒకలా ఊహించుకుంటాం, మన ఊహల్లో ఆర్టిస్ట్ అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా వీళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళు ఇంత అందంగా మాట్లాడతారు అని మన మనసులో ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే అక్కడున్న సిచ్యువేషన్స్ మనకు అర్థం కావు, అంటే అక్కడ ఏంటి బిగ్ బాస్ అంతా కూడా మన మెంటల్ దాన్ని బట్టి అవుతుంది, కలర్స్ కానీ ఇదంతా కూడా మన సంబంధించే ఉంటుంది. సో గొడవైన పర్సన్స్ ఇప్పుడు నువ్వు ఇక్కడ నీకు గొడవైంది అంజలి, నువ్వు నాకు నచ్చలేదు నేను వెళ్ళిపోతా, అవును. సో 10 నిమిషాల తర్వాత నేను కామ్ అయిపోతా. బట్ అక్కడ అలా కాదు, వెళ్ళిపోవడం జర్నీ నీతోనే ఉండాలి. నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ నువ్వు వస్తుంటే ఇరిటేషన్ వస్తుంది, ఏదో ఒక టైంలో మనకి కొంచెం కోపం వచ్చి మనం గబుక్కున అడిగేస్తాం. సో ముందు జరిగిందంతా చూపించకుండా ఇది మాత్రం చూపిస్తే నీకేమనిపిస్తుంది, అరే ఈ అమ్మాయి నేను ఇంత మంచిది అనుకున్నా, ఓహో ఇంత బ్యాడ్ ఈ అమ్మాయి అని ప్రోమో చూసి మనం డిసైడ్ చేస్తాం.
ఎపిసోడ్ కూడా కాదు, ప్రోమో చూసి మనం డిసైడ్ చేస్తాం. అలా ఉన్నప్పుడు ఇప్పుడు అందంగా ఉన్న అమ్మాయి ఏమైందంటే 24 గంటలు మేకప్ వేసుకోవడం కష్టం అబ్బా. ఒక 1 వీక్ నువ్వు మేనేజ్ చేయగలుగుతావు, కానీ 1 వీక్ తర్వాత నువ్వు ఏం వేసుకుంటావులే మేకప్, అది అమ్మో ఎంత ఘోరంగా ఉంది, వీడెంత వరస్ట్గా ఉన్నాడు, ఆ డ్రెస్సులు ఏంటి అదేంటి అని వాళ్ళ మీద ఉన్న ఏదైతే ఒక మంచి అభిప్రాయం ఉందో అది డెఫినెట్గా పోతుంది. ఓకే. అండ్ ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో దీనివల్ల నీకు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. ఆబ్వియస్లీ ఇప్పుడు నన్ను నువ్వు చాలా మంచిదాను అనుకుంటున్నావు, నన్ను బిగ్ బాస్లో చూసి ఇప్పుడు నన్ను ఎవరైనా ఇరిటేట్ చేస్తున్నారు, లేకపోతే ఫుడ్ తినుండను, ఆడి ఉంటాను, నిద్ర ఉండదు, ఏదో ఒక దాని మీద నేను అరిచాను నీ మీద, అది మొత్తం వేయకుండా జస్ట్ 24 అవర్స్ జరిగేది నీకు 1 అవర్లో ఎంతసేపు నన్ను చూపిస్తాడు, నేను అరిచేది చూపించాడు అనుకో, నీకు నా మీద ఒక నెగిటివ్ షేడ్ వస్తుంది. సో అప్పుడు ఏదైనా మంచి క్యారెక్టర్ పెట్టుకోవాలంటే అమ్మో ఆ ఇంపాక్ట్ మన సినిమా మీద ఉంటుంది, ఆ ఇంపాక్ట్ మన ప్రోగ్రామ్ మీద ఉంటుంది, ఆ బ్యాడ్ నెగిటివిటీ మనకు వద్దులేండి అంటారు. అందుకే చూడండి చాలామంది మనకి తర్వాత కనపడరు స్క్రీన్లో. అవును, బిజీగా ఉన్న వాళ్ళు కూడా కనిపించరు, కొన్ని ఉంటాయి. ఓకే, మరి మీకు ఎప్పుడైనా అవకాశం వచ్చిందా? అంటే విన్నాం 2-3 సార్లు. ఏ సీజన్కి వచ్చింది? 7, 8, ఇక 9 అంటే నేను ప్రెగ్నెంట్ ఉన్నాను. ఎప్పుడైనా అవకాశం ఉందా, వెళ్ళే అవకాశం ఉందా అంజలి గారు? అంటే నేను చెప్పాను కదా, నాకు కొన్ని భయాలు ఉన్నాయండి, చూడాలి. నన్ను నేను అదే చెప్తున్నాను కదా, నాలో ఇంకొక మనిషి ఎలా ఉంటాడో చూడాలనుకుంటే వెళ్ళొచ్చు. అంటే ఒక్కసారి బిగ్ బాస్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి, కానీ వెళ్ళొచ్చిన తర్వాత మాత్రం ఒక పిచ్చ ట్రామా ఉంటుంది. చాలా మందిని చూస్తున్నా దాని నుంచి ఇంకా బయటకు రాకుండా. ఆల్మోస్ట్ బిగ్ బాస్ వెళ్ళిన వాళ్ళందరూ మీ సరౌండింగ్స్లో ఉంటారు కాబట్టి ఆ ట్రామా నుంచి బయటికి రావడానికి ఎక్కువ టైం తీసుకున్న పర్సన్ ఎవరు? చాలా మంది ఉన్నారండి, ఒక 3 పేర్లు. చాలా మంది ఉన్నారు. నేను రీసెంట్గా కూడా ఒక 2-3 కలిసి. అంటే మీరు షాక్ అయింది, నాకు బాగా గుర్తున్నదంటే గీతూ రాయల్ గారు. ఆవిడ అసలు చాలా రోజుల వరకు బయటికి రాలేదు అని అంటారు. అలా మీరు షాక్ అవ్వడం? అదే అంటున్నాను కదా, మొన్న రీసెంట్గా నా వ్లాగ్లో కూడా పెట్టాను, ఇమ్ము కూడా అంతే, అక్క అక్కడ ప్రపంచం వేరే ఉంది, ఇక్కడ ప్రపంచం వేరే ఉంది, జనాల్లో నేను కలవలేకపోతున్నాను, ఇది నేను తీసుకోలేకపోతున్నాను అని చెప్పేసి అదంతా ఒక ఇదిలా ఉంటుంది. అట్లా చాలా మంది ఉన్నారు. అవునా? అందుకే చూడండి చాలా మంది మనకి ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఎక్కువగా కనపడరు. ఓకే, అండ్ ఇంకొక విషయం అడుగుతాను చెప్పండి అంజలి గారు. జనరల్గా జనాల్లో వెళ్ళేటప్పుడు సెల్ఫీ అడుగుతారు, ఇచ్చామా? అరే ఎంత మంచోళ్ళు అసలు, జనాల్లో కూడా మనకు సెల్ఫీ ఇచ్చారంటారు. మీరు ఇవ్వలేదా? మీరు ఇబ్బందిగా ఫీల్ అయ్యి పక్కన తోసారా? ఇంత పొగర్రా, ఫోటోలు కూడా ఇవ్వట్లేదు, ఏడిగేం చేసేది, ఇలా కూడా ఉంటుంది. బట్ సిచ్యువేషన్ ఏంటి అనేది నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు సెల్ఫీ అడిగినప్పుడు కొంతమంది రెడీ అవ్వకపోతే ఇవ్వరు, ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తారు. అండ్ కొంతమంది ఏంటంటే ఏదన్నా ఒక గెటప్లో ఉన్నారనుకో అవి రివీల్ చేయనివ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాంటప్పుడు ఇవ్వరు. ఇలా కొన్ని అంటే వాళ్ళ 3 సిచ్యువేషన్ చాలా ఉంటాయండి, అవి వీళ్ళకి ఏం అర్థం కాదు. నన్ను కూడా మొన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది, పేరు ఎందుకులేండి, అన్నారు మొన్ననే అంజలి గారు కనిపిస్తే ఆవిడ ఇంకా అలాగే గొడవ పడుతుందా, మీతో గొడవ పడడం చూశాను నేను అని అన్నారు. అంటే నేనన్నా కోపం వచ్చింది, ఎందుకంటే నేను మనిషిని, ఎప్పుడు సంతోషంగా నేను ఉండడం కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నన్ను సంతోషంగా ఉంచాలి. అండ్ నాకు డెలివరీ అయింది, పోస్ట్ మార్టం డిప్రెషన్ ఉంటుంది, మా మదర్ చాలా నిద్ర ఉండట్లేదు, ఏదో ఒక విషయంలో ఫ్యామిలీలో చిన్న గొడవ ఉంటుంది, ఆర్గ్యుమెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు బయట ఉన్నప్పుడు అవును ఏంటి నువ్వు చెప్పవా అని నేను మాట్లాడుతూ నన్ను చూశాడు ఎవడో, చూసి అదే నా క్యారెక్టర్ కాదు కదా, ఎవరిని అడిగారంట, ఏంటి ఇంకా ఆవిడ అలాగే అరుస్తున్నారా మీ మీద అని. ఓకే, నేను అడిగాను నువ్వేం సమాధానం చెప్పేవాను, నువ్వు ఇచ్చే సమాధానం బట్టి వాడు ఇది ఉంటుంది, నువ్వు చెప్పాలి అది అలా కాదు, ఆ రోజు పరిస్థితి అంతే, నువ్వు పళ్ళికి ఇచ్చావనుకో వాడు ఇంకో 4 చెప్తాడు ఆ అమ్మాయి కోపం ఎక్కువ అని. బట్ నేనున్న సిచ్యువేషన్ అర్థం అదే అవసరం లేదు వాళ్ళకి, మీరందరూ దేవుళ్ళు కాదు కదా, మీరు ఎప్పుడు అలా ఉండిపోరు కదా, మీకు కోపాలు ఉంటాయి, మీకు ఇది ఉంటుంది, అంత మాత్రం నా కోపం ఒక్కటే మీరు కాదు కదా అంటున్నా నేను. అంటే మనిషి కోపాన్ని ఆ ఒక్క నిమిషానికి చూసేసి జడ్జ్ చేసేస్తారు. ఎలా చేస్తారు మీరు? ఎప్పుడైనా ఈ జనాల్లో ఉండిపోవడం కానీ, ఇప్పుడు ఎందుకంటే చాలా వరకు కొంతమంది, మీరు రీసెంట్గా జరిగిన ఇష్యూ కూడా చూసే ఉంటారు, శివాజీ గారు డ్రెస్ మీద కామెంట్స్ చేయడం కానీ, కొంతమంది చెప్పడం ఏంటంటే శివాజీ గారు చెప్పింది రాంగ్ కాదు కానీ ఆయన వాడిన 2 పదాలు రాంగ్ అంటారు. ఇంకొంతమంది అంటారు అసలు ఆయన చెప్పాల్సిన అవసరం ఏంటి, బట్టలు ఎలా వేసుకోవాలో ఆడపిల్లలకి బాగా తెలుసు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు, అండ్ చెప్పడమే కాకుండా 2 పదాలు యూజ్ చేశారని అంటారు. ఇంకా నిధి అగర్వాల్ గారు అయితే ఇంకా నేను అసలు ఎవరిని డేర్ చేయను, నాతో వచ్చి మాట్లాడితే ఉంటుంది సంథింగ్ ఏవో కామెంట్స్ అని జరిగాయి. బట్ వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఒపీనియన్ ఆన్ దట్ కామెంట్స్?
శివాజీ గారు చేసిన స్టేట్మెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఓకే, టు బీ హానెస్ట్ నేను శివాజీ అన్నది మాత్రమే తర్వాత చూసాను. ఎంత అంటే చాలా ఎక్కువ గొడవ తర్వాత ఎవరెవరు ఏం గొడవ, ఎందుకంటే నా సమస్యలే చాలా ఉన్నాయి. పిల్లోడికి అంటే ఇంట్లో ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్ని ఇద్దరిని చూసుకోవడం. సో ఐదులో ఉన్నా. అదే అంటున్నా, ఒక్కొక్కసారి మనము స్టేజ్ మీద మాట్లాడాలి అనుకున్నప్పుడు మనకు తెలియకుండానే మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకే, అది మన కంట్రోల్ ఉండదు. బట్ అన్నయ్య చెప్పిన దాంట్లో తప్పు అయితే నాకేం అనిపించలేదు. బట్ ఆ 2 పదాలు వాడకుండా ఉండుంటే బాగుండేది. అంటే మనం అనుకుంటాం కదా, మన 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 ఇష్టమే, మనకే రైట్ ఉంది మనం ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనేది. కానీ అలాంటప్పుడు ఎవరన్నా ఏమన్నా బ్యాడ్ కామెంట్స్ చేసినా, మనల్ని పిక్స్ తీసినా కూడా మనం తర్వాత బాధపడకూడదు. అవును, ఎందుకంటే మన ఇష్ట ప్రకారం వేసుకున్నాం కదా, అప్పుడు వాళ్ళ కామెంట్ని మనము ఇది చేయకూడదు. సో నీ కంఫర్ట్, ఇప్పుడు నేనున్నాను, నాకు ఇది కంఫర్ట్. నాకు స్లీవ్లెస్ వేసుకోవడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను రంగం 2 మెంటర్గా చేసినప్పుడు నేను కూడా చిన్న బట్టలు అది వేసుకున్నాను. బట్ అప్పుడు నాకు బాగా అనిపించింది. ఇప్పుడు ఏంటో నాకు అంటే కంఫర్ట్ ఫీల్ అవ్వను. ఎవరన్నా చూస్తే అమ్మో ఈవిడ నన్ను చూస్తున్నారు, ఈవిడ నన్నే అలా చూస్తే అట్లా. ఓకే, మనం కంఫర్ట్ ఫీల్ అవ్వట్లేదు. కంఫర్ట్ ఫీల్ అయ్యేంత వరకు మీరు ఎలా అన్నా ఉండొచ్చు. కానీ ఆ తర్వాత వాళ్ళు కామెంట్స్ చేస్తున్నప్పుడు ఏమైనా నెగిటివ్గా మనల్ని పోర్ట్రేట్ చేసినప్పుడు బాధపడద్దు అంటున్నా. ఎందుకంటే మన ఇష్టమే వేసుకున్నాం కదా. సో నాకైతే తప్పేం అనిపించలేదు. ఓకే, కాసేపు పవన్ గారిని అలా పక్కన పెట్టి ఆల్రెడీ చాలాసేపు ఇంట్లోనే ఉన్నారు ఆయన. ఓహో, ఓకే ఓకే. మీ క్రష్ లిస్ట్లో పేర్లు చెప్పండి. అంటే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ కిడ్స్ చెప్పండి. ఇది భలే ఉంది. ఎప్పుడు ఫస్ట్ నాకు ఉదయ్ కిరణ్ గారు నా ఫర్ ఎవర్ క్రష్. ఆయన ఫర్ ఎవర్ అంతే. దాని తర్వాత ఇప్పుడు సూర్య గారు. ఓకే, యు ఆర్ బిజీగా ఉన్నప్పుడే మీరు క్విట్ చేయడం కానీ లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, ఓకే, మూవీస్ కూడా చేశారు. బాలయ్యబాబు గారితో ఒక మూవీ చేశారు కదా? చేశానండి. ఏంటి ఎక్స్పీరియన్స్? ఎప్పుడైనా బాలయ్యబాబు గారితో కూర్చొని మాట్లాడడం కానీ? చాలా మంచి ఆయనండి ఆయన. అంటే నేను అది జీ తెలుగు షో చేసినప్పుడు బోయపాటి సార్ దానికి గెస్ట్గా వచ్చారు. నేను కౌశల్ ఏదో పర్ఫామ్ చేసి నేను వెళ్ళిపోయా, డ్రెస్ చేంజ్ చేసుకుందాం, డాన్స్ కాస్ట్యూమ్. ఓకే, బోయపాటి సార్ ఉండి తను బాగా చేసింది డాన్స్. అందులో మరదళ్ళందరితో ఒక సాంగ్ ఉంటుంది, పట్టు చీర బాగుందే ఆ సాంగ్. సో సీన్స్ ఉంటాయి, తను చేస్తుందంటే ప్రభాకర్ అన్న బోయపాటి గారు పిలుస్తున్నారు అంటే నేను వెళ్తే ఆయన అడిగారు సినిమాలో చేస్తావా అని. సార్ అన్నాను. అంటే అంతే. అంటే తర్వాత పిలుస్తారు, గుర్తుండదు కదా అలా అనుకున్నా. మా అమ్మ చాలా పెద్ద ఫ్యాన్ బాలయ్య బాబుకి. మా ఇంట్లో అంతా బాలయ్య ఫ్యాన్స్ అనమాట. సో అలా అంటే తర్వాత నిజంగానే ఒక 3 monthsకో ఎప్పుడో కాల్ చేశారు నాకు. చేసి వెళ్ళాను ఆఫీస్కి. వెళ్తే నేను చెప్పాను, ఏమండి మరి సినిమా అంటే ఇట్లా నేను కంటిన్యూస్గా నా ప్రాబ్లం ఏంటంటే మనం ఇక్కడ మంచిగా చేస్తున్నాము, సీరియల్లో షోస్ చేసుకుంటున్నాం, సినిమాలు అంటే ఎక్కడో వెనకాల వేసేస్తారు, మళ్ళీ ఎందుకు అని ఒక ఇది ఉంటే సార్ అన్నారు, లేదమ్మా ఒక సాంగ్ అది ఉంటుంది, నువ్వు చెయ్యి అన్నారు. మా అమ్మ కూడా సరే చెయ్యను. చేసాం, ఆల్మోస్ట్ 1 month చేశాను. నాకు చాలా అంటే ఎక్కడో డ్యాన్స్ షో ఉండేది, పాపం అదేమో RFC ఉండేది, అట్లా చేశాను సినిమా. ఆయన చాలా స్వీట్. అందరూ అంటారు కదా ఆయనకు కోపం ఎక్కువ, అదే మరీ ఇరిటేట్ చేస్తే కొంచెం ప్రేమ అలాగే ఉంటుంది, ఆయన కోపం అలాగే ఉంటుంది. ఎప్పుడు ఆయన ఇంటి దగ్గర నుంచి అవి తెచ్చేవారు, డ్రై ఫ్రూట్స్ అవి. ఎక్కువ దేవుడి గురించి బాగా చెప్తారు. జనరల్గా హీరోస్ అంటే ఎవరితో మాట్లాడకుండా షార్ట్ అప్పుడు వస్తారు అలా అంటారు. బట్ బాలయ్య బాబు అలా కాదు, అందరితో ఉంటారు, షార్ట్ ఉంటారు. డాన్స్ ప్రాక్టీస్ అప్పుడు కూడా జస్ట్ మూమెంట్స్ ఇలా చూసుకుని అలా కాదు. ఆయన టేక్లో ఎలాగో చేస్తారు, రిహార్సల్లో కూడా అలాగే చేస్తారు. అసలు అంత హెవీగా చేస్తారు. చిన్న పిల్లోళ్ళలాగా జోకులు వేసేస్తారు. ఇప్పుడు ఇట్లా నెట్టేసి పడిపోయావా నువ్వు అని అంటారు. ఆయన చాలా జోవియల్గా ఉంటారు. ఓకే, మనం అసలు ఎక్స్పెక్ట్ చేయం బాలయ్య బాబు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతూ ఇలా చెప్తాం, ఆయన అలా కాదు, క్రికెట్ కొట్టాలంటే ఇట్లా కొట్టాలి అని ఆయన అలా యాక్షన్తో చూపిస్తారు. ఓకే, హీ సో స్వీట్. అలా అందరు అంటున్నట్టు ఏం కాదు, ఆయన చాలా కూల్ పర్సన్. మిస్ అయిన సిచ్యువేషన్, ఐ మీన్ సినిమాస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. అంటే నేను చెప్పాను, నాకు ఫస్ట్ నుంచి సినిమాలు, ఎప్పుడైతే నేను సీరియల్లోకి వచ్చేసానో అప్పటి నుంచి ఇంకా నేను సినిమాలు అలా అంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఉండి తెలిసిన వాళ్ళు ఉంటే నేను సినిమాలు చేశాను కొన్ని. నేను అలా చేయాల్సిన దృశ్యంలో పెద్ద కూతురు క్యారెక్టర్ వచ్చింది నాకు. సేమ్ అందులో అమ్మాయి పేరు కూడా అంజునే, పెద్ద కూతురు పేరు. అది వచ్చి సెలెక్ట్ అవుతున్న టైంలో నాకు మా పవన్తో పెళ్ళి సెట్ అయింది. మనం అసలు చెప్పకుండా దాచేయడం కాదు, అసలు ఫోన్లు ఎత్తలేదు వాళ్ళు. అలా చాలా మంచి సినిమాలు వచ్చినాయి, మంచి క్యారెక్టర్స్ వచ్చినాయి. అంటే తెలుగు అమ్మాయిలో అంటే ఇప్పుడు సిస్టర్ క్యారెక్టర్స్, వదిన, అలా ఎప్పుడూ మంచి ప్లేస్ ఉంటుంది మన వాళ్ళకి. సో అట్లాంటివి నాకు మంచి క్యారెక్టర్స్ వచ్చినాయి. ఓకే, కానీ వద్దులే అని చేయలేదు.
అంటే మ్యారేజ్కి ముందు కావచ్చు, మ్యారేజ్ తర్వాత కావచ్చు, మనల్ని మనం మెయింటైన్ చేసుకోవడం అన్నది కొంచెం కష్టమే. బట్ స్టిల్ కష్టమో నష్టమో మేనేజ్ చేసుకుంటారు. బట్ ఒకటి కాదు 2 డెలివరీస్ అయ్యాయి మీకు. అయిన తర్వాత కూడా యు ఆర్ మెయింటైనింగ్ యువర్ సెల్ఫ్. హౌ? బికాజ్ ఎందుకంటే మెంటల్ డిప్రెషన్ అన్నది ఉంటుంది. మనకన్నా ఎక్కువ అటెన్షన్ పిల్లల మీద వెళ్తుంది. మనకిచ్చే 100% లవ్ అండ్ అఫెక్షన్ మొత్తం పిల్లలకే వెళ్ళిపోతుంది. ఇటు పేరెంట్స్ కానీ, హస్బెండ్ దగ్గర నుంచి కానీ, బయట వాళ్ళ దగ్గర నుంచి కానీ, వాట్ ఎవర్ ఇస్ దట్, అవన్నీ మేనేజ్ చేస్తూ మీ బాడీని మీరు మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. ఆ సిచ్యువేషన్స్ అన్నిటిని అంజలి గారు ఎలా మెయింటైన్ చేశారు? మెయింటైన్ ఏం కాదండి. ఫస్ట్ డెలివరీ అప్పుడు అసలు నేను ప్రెగ్నెంట్ అని చాలా మందికి తెలియదు. 7th మంత్ వరకు అసలు నాకు నా బాడీలో ఏ చేంజ్ రాలా. నేను ఎలా ఉన్నాను ఐ వాజ్ వెరీ నార్మల్. అసలు పొట్ట కూడా కనిపించలేదు నాకు. ఫేస్ అసలు వెయిట్ కూడా పెరగలేదు. జస్ట్ ఎంత వరకు కావాలో అంతే వెయిట్ వచ్చాను. ఆఫ్టర్ డెలివరీ కూడా తగ్గిపోయాను. అది దేవుడు దయ. అండ్ సెకండ్ డెలివరీ కూడా కంప్లీట్గా డిఫరెంట్ నాకు. అంటే అమ్మ స్ట్రెస్, నాది కొంచెం బాగా డిప్రెషన్లో ఉండింది. అమ్మ ఎలా అంటే ఎప్పుడు ఏమవుతారో తెలియదు అన్నట్టు ఉండింది అనమాట. సో కానీ ఈ టైంలో కూడా నేను ఎక్కువ వెయిట్ పెరగలేదు, బేబీ కూడా వెయిట్ పెరగలేదు. సో అలా ఉండింది. కానీ బాడీలో చాలా చేంజెస్ వచ్చాయి. అంటే ఇప్పుడు అంతా పిగ్మెంటేషన్ రావడం, నెక్, అండర్ ఆర్మ్స్ అన్నీ బ్లాక్ అయిపోవడం, అండ్ లిప్ బాగా స్వెల్ అవడం, నోసు బాగా స్వెల్లింగ్ వచ్చేసింది, ఫేస్ అంతా స్వెల్ అయింది, చాలా అయింది. అండ్ జనాలందరూ ఏంటంటే అంటే ఒక అమ్మాయి డెలివరీ అయింది అంటే బాడీలో చాలా, ఒక బిడ్డకి జన్మనడం నార్మల్ విషయం కాదు. మన బాడీ ఎంత మారుతుంది, అది సెటరేట్ అవ్వడానికి కూడా ఇట్ విల్ టేక్ టైం. అది అర్థం చేసుకోకుండా ఫేస్ సర్జరీ చేయించేసుకుందిరా, చండాలంగా ఉంది, పందిలాగా తయారయ్యింది, కోతిలాగుంది, ఆ మూతేంటి బర్రెలాగుంది, కమెంట్స్. నేను అప్పటికే ఒక వీడియో పెట్టాను. ఆ కమెంట్స్ అన్నీ తీసి, మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, ఇదంతా నేను బాగా బిజీగా ఉన్న టైంలోనే నేను సర్జరీని చేయించుకోలేదు. ఎందుకంటే నాకు ఇండస్ట్రీ మీద నేను ఉండాలి, నేను ఇదే చేయాలి, నేను ఎలా అందం గురించి నాకు ఎప్పుడు ఆశ లేదండి. దేవుడు ఏది ఇచ్చాడో అదే, అంతే. అది నాకు ఎప్పుడు లేదు. సో ఇప్పుడు నేను ఎప్పుడో మానేసా. నేను అప్పుడే చేయించుకోలేదు, నేను బిజీగా ఉన్నట్టు. ఇప్పుడు నేను చేయించుకుని ఏం చేస్తాను? ఇప్పుడు యూట్యూబ్ అంటారా, నన్ను ఎలా ఉంటే అలాగే తీసుకుంటారు వాళ్ళు. షోస్ అంటారా, వాళ్ళకి నేను తెలుసు. నేను ఎందుకు చేయించుకుంటా? ఓకే చేయించుకుంటే అది నా ఇష్టం. నువ్వు ఇష్టమైతే చూడు, కష్టమైతే మానే. అంతేగాని ఇవి కామెంట్స్, ఆ సత్యాన్ని చూసి చెడిపోయింది అని మీరు వీళ్ళే నన్ను దగ్గరుండి సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ చేయించినట్టు, డబ్బులు వాళ్ళే ఇచ్చినట్టు. అప్పటికే నేను కామెంట్స్ అన్నీ పెట్టి ఒక వీడియో పెట్టాను. ఆడవాళ్ళ బాడీ చాలా చేంజ్ ఉంటుంది, అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే చాలామంది డౌట్ఫుల్గా అడిగేవాళ్ళు ఉన్నారు. అంటే నిజంగా మనం లవ్ చేసేవాళ్ళు ఏంటి తేడా. మొన్న కూడా నేను ఎందుకు స్టెల్లా కూడా చెప్పింది, అక్క నా లిప్ ఇదంతా చాలా స్వెల్లింగ్ అయింది. మొన్న కూడా ఎవరు ఆర్జే ఆవిడ దూరనే స్క్రోల్ చేస్తుంటే చూశాను. ఆవిడ కూడా గాయస్ ఇంకా నా ముక్కు తగ్గలేదు, నా లిప్స్ అని పెట్టారు. ఆవిడ ఇన్ని బాడీలో చేంజెస్ వస్తే అసలు అది అర్థం చేసుకోకుండా ఎంత ఘోరంగా కామెంట్స్ చేస్తే ఎలా అనిపిస్తుంది? ఎంత ఇగ్నోర్ చేసినా కూడా ఎక్కడో అనిపిస్తుంది, పందిలా తయారయ్యో, ముందే బాగుండేదాను, నీకు ఇదంతా అవసరమా, వాళ్ళని చూసి తయారయ్యో, వీళ్ళని చూసి తయారయ్యో. అరే ఫస్ట్ తెలుసుకోండిరా, 2 పిల్లల తల్లిని నేను. అండ్ నేను కన్సీవ్ అయ్యానంటే అండి మీరు నమ్మరు, నేను ఫేస్ వాష్ కూడా యూజ్ చేయను. ఎందుకంటే అది పిల్లలకి ఎంతవరకు హార్మ్ఫుల్. అండ్ డెలివరీ అయిన తర్వాత కూడా 1 year వరకు నేను ఎటువంటిది తీసుకోను. సో పిల్లలకి హామ్ వద్దని. బట్ ఈ డెలివరీలో కొంచెం, ఎందుకంటే నేను మారుతున్నా, ఓహో మనల్ని మనం కొంచెం చూసుకోవాలి, మరీ ఇదైపోయి. ఎందుకంటే నేను స్క్రీన్లో కనిపిస్తున్నాను, ఇప్పుడు బ్రాండ్ షూట్స్ అనో ఏదో ఒక షూట్ చేస్తాను. సో మనం చేసే వర్క్ మీద మనకు కొంచెమైనా డెడికేషన్ ఉండాలి. కాబట్టి నేను అన్నీ జాగ్రత్త పడుతున్నా, ఎంతవరకు హార్మ్ఫుల్గా లేదో చెక్ చేసుకొని నేను చేసుకుంటున్నాను. అంతేగాని ఇలా అయిపోయి నీకు ఇష్టం ఉంటే చూడు, లేకపోతే లేదు. ఎవడో నిన్ను ఫోర్స్ చేశాడు? అంతేగాని ఒక అమ్మాయినో ఎవరినో ఒక మాట అనే ముందు ఎంత బాధపడతారని నేను చూడాలిగా. అవును, ఫర్ ద ఫస్ట్ టైం ఇవన్నీ అది కావాలని. అంటే ఎంత పాజిటివిటీ ఉందో అంత నెగటివిటీ కూడా ఉంది, వస్తుంది కావాలని. ఎప్పటి నుంచి? రీసెంట్ టైమ్స్లో. అప్పటి వరకు లేదు అసలు. అయ్యో నా నిజంగా టచ్ ఎప్పుడు మన ఆడియన్స్ చాలా మంచి వాళ్ళు. ఏది చేసినా వాళ్ళు అది ఫాలో చేస్తారు, తీసుకుంటారు, మనల్ని బ్లెస్ చేస్తారు, అట్లా ఏం లేదు. కానీ కావాలని ఈ మధ్య నేను చూస్తాను కదా, అవన్నీ ఫేక్ అకౌంట్స్, ఫేక్ ఐడీస్, వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం మనం? ఎంత స్ట్రాంగ్ పర్సన్కైనా ఒక బ్రేక్ డౌన్ సిచ్యువేషన్ అన్నది ఉంటుంది. మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా లైక్ బర్స్ట్ అవుట్ అయిపోవడమో, బ్రేక్ డౌన్ అయిపోవడమో, ఎంత సపోర్ట్గా ఉన్న ఒక లోన్లీ ఫీల్ అన్నది ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్
చాలానే ఉన్నాయండి ఈ మధ్యకాలంలో. ఈ మధ్య కాలంలో అవును, అదే నేను చెప్పాను కదా, పోస్ట్ పార్టం డిప్రెషన్ అంటే నేను అది అవునా ఇది ఒకటి ఉంటుందా అనుకున్నాను. బట్ సెకండ్ డెలివరీలో మాత్రం చాలా ముందది. అంటే ఈ టైంలో మనకి ఒక పర్సన్ కావాలి. అందుకే నేను ఏమనుకుంటున్నా అంటే ఇట్లా డెలివరీ అయిన వాళ్ళందరి కోసం ఏదైనా ఒకటి చేయాలి అని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళతో ఎవరన్నా మాట్లాడే వాళ్ళు కావాలి. తిన్నావా, ఉన్నావా అని అడగాలి. అది ఎవరైనా ఒక హస్బెండ్ అండి, హస్బెండ్ మాత్రమే. అంటే ఎవరు అడిగినా వేరే, కానీ తను వచ్చి నువ్వు తిన్నావా, ఉన్నావా అంటే ఎంత బలం ఇస్తుందో చెప్పలేను. సో నిజంగానే పాపం వాళ్ళు మన కోసమే వర్క్ చేస్తుండొచ్చు, కానీ అంత బిజీ అయిపోయేటప్పటికి పిల్లలతో నిద్ర లేక అదొక డిప్రెషన్ ఉంటుంది. ఎందుకు ఏడుస్తామో, ఎందుకు బాధపడతామో అది డెలివరీ అయిన వాళ్ళకి మాత్రమే తెలుసు. ఆ టైంలో మనల్ని పలకరించే వాళ్ళు లేకపోతే ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, నేను చాలా ఫేస్ చేశాను. అందుకే అనిపిస్తుంది, నేను పవన్కి చెప్పాను, అరే నేను ఏదన్నా ఒకటి పెట్టాలి. ఈ డెలివరీ అయిన వాళ్ళందరినీ ఒక 1 అవర్ తీసుకొచ్చి పిల్లల్ని మంచిగా ఆయాలు ఇచ్చేసి చూసుకుంటారు. వాళ్ళకి హెడ్ మసాజ్, ఫుట్ మసాజ్ ఇచ్చి వాళ్ళు చెప్పేది వింటే చాలండి. మనం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి. జస్ట్ అవునా నీకు బాధ అయిందా, ఓకే మనం అట్లా చేసి అవునా నీకు ఇదైందా అని వింటే థెరపీ చాలు. నేను అలా రీసెంట్ టైమ్స్లో చాలామందిని చూసాను. చాలామంది సెలబ్రిటీస్ కూడా డెలివరీ అయ్యి కాల్ చేసి అక్క చాలా లోన్లీగా ఉంది అంటే నేను వింటున్నా. నాకు టైం కుదిరినప్పుడల్లా ఫోన్ చేసి ఓకే నువ్వు అలా నార్మల్ వాళ్ళు కూడా. నాకు అర్థం కాని విషయం ఒకటి అంజలి గారు, ఒక ఆడపిల్ల పిల్లని కనేది హస్బెండ్ కోసం, హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ, అది గో త్రూ అంటే లైక్ వంశాభివృద్ధి అంటారు కదా, దానికోసం అంటారు. బట్ ఇచ్చే ఒక 10% టైం అయినా వైఫ్కి ఇవ్వచ్చు కదా అని అనుకుంటారు. అది కోరుకోవడంలో తప్పు కూడా లేదు. బట్ ఒక ఆన్సర్ వస్తుంది, పని చేస్తున్నాను కదా, నీకోసమే కదా, పిల్లాడి కోసమే కదా, కూర్చొని మాట్లాడమంటావు. ఇలా అన్న వాళ్ళే ఫోన్లు పట్టుకొని ఫోన్లు చూస్తారు, బాత్రూమ్ లో ఉంటారు, గంటల ఫ్రెండ్స్ తో టూర్లు వెళ్తారు. సో అలాంటి వాళ్ళందరికీ వాట్ యు వాంట్ టు సే? నిజంగా అండి, ఎందుకంటే అమ్మ మనల్ని 25 ఏళ్ళు 30 ఏళ్ళు పెంచుతుంది, కానీ భార్య మనం ఉన్నంత వరకు మనతో ఉంటుంది. తనకి ఏంటి పెళ్ళి తర్వాత భర్త లైఫ్, తర్వాత పిల్లలు, అంతే. ఇంకేముంటుందండి ఆడవాళ్ళ జీవితంలో, అక్కడితో అంతా అయిపోద్ది. వాళ్ళే సర్వస్వం అనుకున్నప్పుడు పేరెంట్స్ ఎలాగో పాపం ఎప్పుడో కానీ పలకరించరు. ఇప్పుడు నాలాంటి దానికి పేరెంట్స్ కూడా లేరు. సో హస్బెండ్స్ అందరికీ ఒక్కటే, ఈ క్లిప్ మాత్రం డెఫినెట్గా మీ హస్బెండ్స్కి చూపించండి. ఆడవాళ్ళు మీ నుంచి ఏది కోరుకోరండి, జస్ట్ మీ ప్రేమ. మీరు ఫోన్కి ఇచ్చే టైము, లేదా వాష్రూమ్లో స్పెండ్ చేసే టైము, లేదా ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసే టైంలో ఒక్క అరగంట మీ వైఫ్కి ఇవ్వండి. లేదా ఆ బేబీని మీ ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పి తనని డిన్నర్కో లంచ్కో బయటికి తీసుకెళ్ళి లేదా లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళి ఒక్క 10 నిమిషాలు మాట్లాడండి. మీరు మాట్లాడే ఆ మాటలు తనకి 1 మంత్ బలం ఇస్తుంది. నిజంగా నేను చాలామంది మా మమ్మీ దగ్గర వింటూ ఉంటాను, నాతో ఎవరైనా మాట్లాడండి, మీరు బిజీగా ఉంటారు అని చెప్పి. నిజమే, మనం మాట్లాడతాం కానీ మనం డే మొత్తం బయటే ఉంటాం, మన రెస్ట్ కోరుకుంటాం. బట్ వాళ్ళేమో మన కోసం వెయిట్ చేస్తుంటారు. అదే మనల్ని మనం ఎలా ఇగ్నోర్ చేయొద్దని కోరుకుంటామో పేరెంట్స్ని కూడా మనం ఇగ్నోర్ చేయకూడదండి. నిజంగా నాకు ఒక మదర్ అయిన తర్వాత తెలిసింది, మనం ప్రాణం పట్టేస్తాం పిల్లల కోసం. అంటే డెలివరీ టైంలో మనకి ఏమవుతుందో ఏమో కూడా ఆలోచించము. డెలివరీ తర్వాత కూడా మన కోసం కాదు, ఇది ఉంటే నా కూతురికి నా కొడుక్కి ఉంటుంది కదా అని చెప్పి మనం దాచి వాళ్ళకి పడతాం. మన సర్వస్వం నిద్ర మాని వీళ్ళు పడిపోతారేమో, వీళ్ళకి ఇంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాము. కానీ పెద్ద అయిన తర్వాత ఒక 5 నిమిషాలు టైం మనకి ఇవ్వకపోతే ఎంత నరకంగా ఉంటుందో నాకు తల్లయ్యాక తెలిసింది. బట్ తర్వాత నెక్స్ట్ చూద్దాం, అమ్మే కదా, తర్వాత కాల్ లిఫ్ట్ చేద్దాం అని అనుకుంటాం మనం, తర్వాత మాట్లాడదు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంత బాధపడినా వేస్టే. అవును, ఎంత బాధపడినా వేస్టే. పాప మా అమ్మ రోజు ఫోన్ చేసేది నాకు, నేను చేద్దాంలే, సాయంత్రం చేద్దాం, నైట్ చేద్దాం అని మర్చిపోయేదాన్ని. కానీ నైట్ ఖచ్చితంగా 12కో 1కో చేసేది, మా పడుకున్నావా అని. చెప్పు అనేదాన్ని. అంటే సరే పడుకో అనేది. అలా మనల్ని అడిగేది అమ్మే. మనకి ఏమైనా ఎలా ఉన్నా నిజంగా నా కోవిడ్ టైంలో కూడా మా అమ్మ నాతో ఉంది. ఫస్ట్ డెలివరీ తర్వాత కూడా నన్ను చాలా బాగా చూసుకుంది, దాని మీద చాలా బాగా చూసుకుంది. ఇప్పుడు ఖచ్చితంగా నాకు ఆ లోటు తెలుస్తుంది.
సో అందుకనే ఎప్పుడో చేద్దాం ఏదో చేద్దాం అని మాత్రం పెట్టుకోకండి. మన పేరెంట్స్కి కూడా వాళ్ళు ఉన్నప్పుడే అట్లీస్ట్ ఏం అడగరండి, వాళ్ళు మనల్ని ఆస్తి ఇస్తే ఏం అడగరు పాపం. తిన్నావా ఉన్నావా అని ఒక్క ఫోన్ కాల్ మాత్రమే, టైం ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక 5 నిమిషాలు వాళ్ళతో స్పెండ్ చేయండి. తర్వాత ఎంత బాధపడినా వేస్టే. అక్క అంటే మీ మాటల్లో తెలుస్తుంది మీరు ఎంత మిస్ అవుతున్నారో, లేకపోతే మీరు ఎంత అంటే చాలామంది అంటారు నవ్వుతూ మాట్లాడే వాళ్ళ మనసులో చాలా బాధ ఉంటుందని, అది మీ మాటలో నాకు అర్థం అవుతుంది. బట్ ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను ఒక రీల్ చూసాను మీది సత్య గారిదిను ధాన్వి గారిది. మీ ఇద్దరు స్కూటీ మీద బయటకి ఎక్కడికైనా వెళ్దాం అంటే నేను చదువుకుంటాను మీరు వెళ్ళండి, మళ్ళీ వెంటనే నేను నెక్స్ట్ ఆవిడ వచ్చి స్కూటీ మీద కూర్చోవడం జరుగుతుంది. అది బాగుంది. కానీ బట్ నా డౌట్ ఏంటంటే మీరు పిల్లలు చదువుకోవడానికి కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే కస్టమైజ్డ్ గిఫ్ట్ విన్నాం, కస్టమైజ్డ్ సాంగ్ విన్నాం, కస్టమైజ్డ్ వీడియో విన్నాం, అండ్ దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం నేను విన్నది కస్టమైజ్డ్ బుక్స్ ఫర్ కిడ్స్. అవును. ఈ థాట్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయ్యింది? అయినా ఏదో ఒక బిజినెస్ చేయాలి అలా అనుకున్నప్పుడు ఇది బాగుంది. ఇలా అంటే కస్టమైజేషన్ బుక్స్ వేరేలా కాకుండా పిల్లలతోనే ఉంటే గిఫ్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళది చూసుకుని ఆ ఎగ్జైట్మెంట్ చాలా బాగుంటుంది అని అన్నప్పుడు నేను అదే అన్నా, చాలా బాగుంది, మంచి ఐడియా, లెట్ స్టార్ట్. కానీ ఇదే బుక్స్ అయితే అందరికీ బోర్ కొట్టేస్తుంది. అప్పుడు పిల్లలు ఇంకా తొందరగా బోర్ అయిపోతారు. సో ఇలా కాకుండా కొత్తగా అంటే టీవీకి దూరం చేసేలాగా ఏదన్నా స్టార్ట్ చేద్దాం. స్టోరీస్ స్టార్ట్ చేసాము. తర్వాత చిన్న ఇప్పుడు ఆంజనేయ స్వామి గురించి ఏదన్నా ఉంది అంటే దానివి ఆంజనేయ స్వామితో ఉన్నట్టు ఒక చిన్న 1 minute వీడియో క్రియేట్ చేద్దాం, ఏఐ వీడియో. సో అట్లా కాకుండా ఎవ్రీ 15 daysకో 20 daysకో గేమ్స్. అంటే వాళ్ళు ఈ మధ్య ఏమైందంటే పిల్లలు రీల్స్ చూడడం వల్ల ఫాస్ట్గా ఇదైపోయి బ్రెయిన్ ఆలోచించట్లా. అవును, గమనించారా? మనమే మర్చిపోతున్నాం. ఇప్పుడు నేను ఫోన్ తీస్తాను, ఎవరికి చేయాలనుకుంటానా అని అక్కడ స్టక్ అయిపోతా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మర్చిపోతున్నాం. అదే ఇప్పుడు పిల్లల్లో కూడా వచ్చేస్తుంది. ఓకే. అండ్ పిల్లలు ఏంటంటే అలా టీవీకి అడిక్ట్ అవ్వడం వల్ల మాట్లాడలేకపోతున్నారు ఎక్కువగా. చాలామంది నేను మొన్న కూడా చెప్పాను, నా కజిన్స్ పిల్లల్లోనే ఉన్నారు, వాళ్ళు ఎవ్రీ మంత్ 60,000-70,000 పెట్టి వాళ్ళకి స్పీచ్ థెరపీకి పంపిస్తున్నారు. అవును, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడితే నేను నీతో మాట్లాడతా, కమ్యూనికేషన్ లేకుండా నేను టీవీయే చూస్తూ ఉన్నాను, నాకు ఎక్కడ మాట్లాడటం వస్తుంది? చూడడమే వస్తుంది, వినడమే వస్తుంది. మనం ఏమిస్తే అదే కదా వచ్చేది. అక్కడ వాడు మాట్లాడుతుంటే నువ్వు వింటనే ఉండాలి. సో పిల్లలు ఇది ఎక్కువైపోయింది. ఇలా కాకుండా మన వంతు ఏదైనా చేద్దాం. ఎవ్రీ మంత్ అంటే ఎవ్రీ 15 daysకు 10 days, కానీ ఆబ్వియస్లీ బోర్ అయిపోతారు. ఎక్కువ కాస్ట్ కాకుండా తక్కువ కాస్ట్లో గేమ్స్ వాళ్ళు ఆలోచించేలాగా, లేకపోతే వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఉపయోగపడేలాగా ఇలాంటిది ఏదైనా స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకొని స్టార్ట్ చేసాము. బట్ ఈ చిన్న గ్యాప్ వచ్చింది కదా, ఇప్పుడు దీని తర్వాత అది ఎండ్. మోస్ట్లీ నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయని చెప్పాను. ఇప్పుడు ఆడవాళ్ళకి సంబంధించినవి, పిల్లలకి సంబంధించి, ఎందుకంటే నన్ను దానిని నమ్మి చాలామంది పాపం ఆడవాళ్ళు ఉన్నారు, నిజంగా లవ్ చేసి బిలీవ్ చేస్తారు మేమేం చెప్పినా. సో వాళ్ళ కోసం ఇది బిజినెస్ లాగా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఉపయోగపడేలాగా ఉండాలని కొన్ని అనుకుంటున్నా. ఈ ఇయర్లో అవి స్టార్ట్ చేస్తా. ఓకే, డెఫినెట్గా. చాలా వరకు ఒక యూనిక్ థాట్ ఉంది మీకు, అంటే లైక్ డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు, ఇప్పటి వరకు లేనివి కొత్తగా తీసుకొద్దాం అనుకుంటున్నారు. ట్రూగా చెప్పాలంటే డెవలప్మెంట్ అంటే ఇది, ఈ థాట్ ప్రాసెస్ని డెవలప్మెంట్ అని అంటారు. అండ్ బిజినెస్ ఓకే అబ్బా, మనం డబ్బులు సంపాదిస్తాం, కానీ మన వంతు మనకి ఏదైనా మనల్ని నమ్ముకున్న వాళ్ళకి చేయాలి కదా. నాకు నిజంగా ఈ డెలివరీ తర్వాత మాత్రం బ్రెయిన్లో చాలా స్ట్రాంగ్గా అయిపోయింది. ఓకే, డెలివరీ అయిన తర్వాత వీళ్ళ కోసం ఏదైనా చేయాలి. 1 year వరకు వీళ్ళకి అది ఫుడ్ విషయంలో చేస్తానా, స్ట్రెస్ రిలీఫ్ విషయంలో చేస్తానా, ఇవన్నీ నాకు ఒక ప్లాన్ ఉంది. బేబీస్ కోసం చేస్తానా, ఏం చేస్తాను అనేసి. సో అన్నీ ప్రాసెస్లో ఉంది. ఎందుకంటే మనం వాళ్ళకి ఇచ్చే ప్రోడక్ట్ మనల్ని నమ్ముతున్నారు కాబట్టి అది ఏదన్నా జెన్యూన్గా మంచిగా ఉండాలి. ఓకే, అప్పుడు ఏమైందంటే ఆ డబ్బు మన దగ్గర నిలబడుతుంది. ఓకే, లేదు అంటే నిలబడదు. సరే, మనీ గురించి ఎలాగో వచ్చింది కాబట్టి తెర ముందు మీరు ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? ఏమో 1,000 రూపాయలు ఉంటుందేమో. 1,000 రూపాయలు. ఓకే. డబ్బింగ్కి ఎక్కువే. అంటే డబ్బింగ్ ఎలా అంటే 1 episode ఉండదు, ఒక సీన్కి ఉండదు. ఇప్పుడు మనము నీ క్యారెక్టర్కి నేను డబ్బింగ్ చెప్తున్నాను, సో ఆ షెడ్యూల్ మొత్తం నీ క్యారెక్టర్ ఒక ఎపిసోడ్లో 2 సార్లు వచ్చిందా, 3 సార్లు వచ్చిందా, అట్లా ఓవరాల్ ఎపిసోడ్స్ని బట్టి ఎవ్రీ మంత్ ఇచ్చేవాళ్ళు. అచ్చా, ఓకే, మంత్లీ వస్తుంది. ఎప్పుడన్నా అంతే. సీరియల్ కూడా అంతే, మన డే పేమెంటే. నాకు రోజుకి 1,000 రూపాయల, 1,500, 5,000, 10,000 డే పేమెంటే. కానీ నెలలో నేను ఎన్ని రోజులు చేస్తానో చూసి నెలకి ఎండ్లో ఇస్తారు. లేదా ఇప్పుడు జనవరి కదా, ఫిబ్రవరి 1st weekలో ఇస్తారు.
అట్లా మనకి శాలరీ లాగా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు షెడ్యూల్ వైజ్ పే చేస్తున్నారు, అప్పుడు సాలరీస్ వైజ్ పే చేస్తున్నారు. ఎప్పుడు అంతే, ఎప్పుడు అంతేనా? అంతే, సీరియల్ ఎప్పుడు అంతే. ఓహో, ఓకే. అంతే, ఎన్ని డేస్ చేసామని లెక్కేసుకొని ఎవ్రీ మంత్ నెక్స్ట్ మంత్కి ఇస్తారు. ఓకే, నేను ఈ పదాన్ని వాడకూడదు అని అనుకుంటాను, కానీ ఈ పదం నాకు చాలా సార్లు వస్తూ ఉంటుంది అనమాట. మనం కష్టపడి పని చేస్తాం, కానీ మన కష్టానికి ఫలితం ఇవ్వాలి అని కొంతమంది ఇచ్చేస్తారు. ఖచ్చితంగా అరే కష్టపడ్డారు ఆడపిల్లలు అని ఇస్తారు. ఆడపిల్లైనా మగపిల్లైనా కష్టం ఎవరిదైనా కష్టమే. అంతే. కానీ కొంతమంది ఎవరి కోసం పడరు, అవకాశం ఇవ్వడమే ఎక్కువ అని చెప్పి మన డబ్బుల్ని, మన కష్టార్జితాన్ని వాళ్ళు తీసేసుకుంటారు. అలా అంజలి గారికి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా ఎంత, ఒకవేళ పోతే ఎంత? అలా ఎప్పుడు లేదురా. అంటే సో అప్పుడులో సీరియల్ చేసే టైంలో ఏంటంటే ఎలానో అందరికీ రెమ్యునేషన్స్ తక్కువే ఉండేవి. ఉన్న వాటిలో మేము బెటర్గానే తీసుకున్నానని చెప్పాలి. సో ఎప్పుడు తక్కువ అయితే రాలేదు, బాగానే తీసుకున్నాను. ఈవెన్ షోస్లో కానీ యాంకరింగ్ వచ్చేసప్పటికి అది సపరేట్, అది ఎపిసోడ్ వైజ్ ఉంటుంది. అవును, నువ్వు రోజులో 4 ఎపిసోడ్లు వేస్తే 4, 5 నా ఓపిక. అది షూటింగ్ అంటావా సీరియల్కి ఒక పేమెంట్ ఉంటుంది, డాన్స్ షోస్కి ఎపిసోడ్ వైజ్ ఉంటుంది, అట్లా అన్నీ ఉంటుంది. ఎప్పుడైనా మనకు అలా అనిపించినప్పుడు మనం చేయొద్దు, ఇద్దరు చేయొద్దు లేదా కాంప్రమైజ్ అడిగే అవకాశం లేదు. ఇప్పుడు ఉంది. ఇప్పుడు మనం బ్రాండ్స్ చేస్తాం కదా, బ్రాండ్స్ చేసినప్పుడు కొన్ని చేసినప్పుడు మనకొకటి చెప్తారు, మధ్యలో వాళ్ళు మనకొకటి చెప్తారు, అక్కడ ఒకటి చెప్తారు. సో వాళ్ళు తీసుకున్నప్పుడు మనకు తెలియనంత వరకు ఓకే, మనం కూడా పాపం వాళ్ళకి ఎంతో కొంత ఇద్దాం. మనకి తెలిసి చాలా ఎక్కువ తీసుకుంటున్నారు అనిపిస్తే మాత్రం ఇద్దరు అడగాలి, కట్ చేయడం అడగాలి, లేదా కట్ చేసేయాలి. సర్లే పోనీ ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే కట్ చేశాను. నేనైతే చాలా మందికి అలా చెప్పి కట్ చేసేసాను. ఓకే, చెప్పేస్తా. ఓకే, లవ్ కన్సిస్టెన్స్ అన్నది ఏ రిలేషన్షిప్, ఎస్పెషలీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో చాలా ఇంపార్టెంట్ కదా. ఈ వ్యాలంటైన్స్ డేలు, స్పెషల్ డేస్, సెలబ్రేషన్స్ అనేవి ఉంటాయి. మరి అంజలి గారు పవన్ గారికి సర్ప్రైజ్ ఇస్తారా, పవన్ గారు అంజలి గారికి సర్ప్రైజ్ ఇస్తారా? అంజలి గారే ఇస్తారు, పవన్ గారు ఎప్పుడు ఎవరు తీసుకుంటారైనా. అంజలి పేరు ఉన్న వాళ్ళు అందరు ఇచ్చుకోవడంతో సరిపోతుంది. కాదమ్మా, ఆడవాళ్ళు అందరూ ఇచ్చుకోవడంతో సరిపోతుంది. ఎస్పెషల్లీ భార్యలు అయితే మాత్రం పాపం. ఎలా తెలుసా, ఒక చిన్న వర్డ్ అంటారు వాళ్ళు, ఇవన్నీ మాకు రావు, మనం పిహెచ్డి చేసి వచ్చాం మరి. ఇది స్పెషల్ గా కట్ చేసి నాకు కొంచెం పంపించరా? అవునండి, వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటాం నిజంగా. జనరల్ గా ఇస్తా, మీరే ఎప్పుడు పవన్ ఎప్పుడు ఆయనకి సర్ప్రైజ్ ఇవ్వడాలి అవంతా లేదు. ఫస్ట్ కూడా నేనే ఆయనకి కార్ కొన్నాను. కార్ కొని ఆయన చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరినీ ఫోన్ చేసి ఒక దసపల్లాకి పిలిచి అందరికి డిన్నర్ ఏర్పాటు చేసి కేక్లో ఆ కీ పెట్టి ఆ కార్ దొరకకపోతే కూడా మొత్తం తిప్పి అందరు సతాయిస్తే పాపం ఆ కారు మేనేజర్ వాళ్ళు, షోరూమ్ వాళ్ళు అసలు ఎవరి కోసం ఇప్పుడు ఇంత తాపత్రయపడి అందరిని అల్లాడిస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా బుకేజ్ తీసుకొని హోటల్కి వచ్చారు ఆయన చూద్దామని చెప్పి. పెళ్ళయిందా? పెళ్ళైపోయారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇచ్చాను. అప్పుడు ఆ కేక్లో కీ పెట్టి అందరు కట్ చేసిన కీ వచ్చింది. ఇంకా ఆయన కళ్ళగందులు కట్టి తీసుకొస్తే వాళ్ళు హోటల్లో పాపం కార్ తెచ్చిచ్చారు. వాళ్ళ అమ్మని వాళ్ళందరిని ఎక్కించి ఫస్ట్ ఒక రౌండ్ వేసి రండి మీరని పంపించి ఓకే తర్వాత నేను వెళ్ళా. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్? ఇప్పుడు ఈ జనవరికి 11 ఇయర్స్. ఈ 11 అయిపోయింది. ఈ 11 years లో ఒక్కసారైనా ఒక్క సర్ప్రైజ్ అయినా, ఒక స్పెషల్ డేట్ అయినా లేదా? ఉండదు. ఏంటంటే అవన్నీ నాకు తెలీదు, నీకు నచ్చుతుందో లేదో తెలీదు, ఇవి మా ఆయన చెప్పే ఆన్సర్లు. సార్ ఒక డికెడ్ చేసిన తర్వాత నచ్చిందో లేదో, నువ్వు ఫస్ట్ తెస్తేనే కదా అట్లీస్ట్ ఒక చాక్లెట్. ఉండవండి అవన్నీ, అడగదు సార్ అట్లాంటివన్నీ. అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అంటారా? పెట్టుకోవద్దు, పెట్టుకుంటే హర్ట్ అవుతాం. నేను చాలాసార్లు ఫీల్ అయిపోయాను అలా. తర్వాత అలవాటు అయిపోయింది, మనిషి ఇంతేలే అని చెప్పి. నేనే ఇన్నిసార్లు 2 సార్లు కార్ ఇచ్చాను, ఒకసారి హౌస్ కొన్నాము, ఒకసారి గోల్డ్, ఏదో ఒకటి. అంటే నాకు ఒక ప్రాబ్లం ఏంటంటే అకేషన్, ఇద్దరు పెళ్లి రోజు, బర్త్డేని, ఏదైనా ఆ టైంలో ఎంత కోపం ఉన్నా నేను కాంప్రమైజ్ అయిపోతా. ఎందుకంటే 2 రోజుల తర్వాత మనం 4 రోజుల తర్వాత కాంప్రమైజ్ అవుతాం, కానీ ఇయర్ మొత్తం ఆ అకేషన్ రాదు కదా. అందుకే శత్రువులు వచ్చిన ఆ రోజు మాట్లాడేస్తా. ఏం మీకు శత్రువులు కూడా ఉన్నారా? ఎందుకుంటారు అంటే ఉంటారు. ముక్కుసూటిగా మాట్లాడే వాళ్ళకి చాలా మంది ఉంటారు కదా. నిజమే, ఉన్నారుగా మీకు కూడా. ఉంటేనే ఉన్నారు చాలా మంది, ముక్కుసూటిగా ఉంటే ఉండరు. మన స్వభావం అలాంటిది, మనం ఏం చేయలేము. అదే మనతో ఉన్న నలుగురికి మనం ఏంటని తెలిస్తే చాలు. మనం అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ప్రూవ్ చేసుకోవాల్సిన అసలు నువ్వు కూడా ట్రై చేయవక. ఇప్పుడు నీకేంటి, మీ అమ్మ నాన్న మీ హస్బెండ్ పిల్లలకి తెలిస్తే చాలు, వాళ్ళకి చెప్పుకో. ఎప్పుడన్నా మిస్అండర్స్టాండ్ చేసుకుంటే కూర్చోబెట్టి మరి చెప్పు నేను ఇది అని. అంతేగాని ఊరోళ్ళందరికీ అవసరం లేదు, వాళ్ళు నీకు పెట్టరు, నీ కష్టాల్లో రారు. ఇగ్నోర్.
మనదంతా వైల్డ్ బ్యాచే. అమ్మా నాన్నకి కాస్త మెలిగి చెప్తాను కానీ మా లవర్ అంటే కాబోయే హస్బెండ్కి అయితే మొత్తం వైల్డ్ బ్యాచే. కూర్చోబెట్టి బ్రో ఇప్పుడు నీకు అర్థమైంది కదా, తర్వాత మళ్ళీ నువ్వు అప్పుడు ఇలా లేవు అని చెప్పొద్దు. అమ్మ ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు అలాగే ఉంటుంది, పెద్ద తేడా ఏముండదు. మా ఆయన అంటాడు నువ్వు అప్పుడు ఇలా లేవే అంటాడు, నేను అప్పుడు కూడా ఇలాగే ఉన్నాను. యాక్సెప్ట్ చెయ్యరు, అప్పుడు ఇప్పుడు ఇలానే ఉన్నాము అంటే. అదే కదా ప్రాబ్లం, వాళ్ళు మాత్రం అలాగే ఉంటారు మారకుండా. అదే పెద్ద ప్రాబ్లం. ఓకే, సెకండ్ ఛాన్స్ అన్నది అందరి లైఫ్లో ఇంపార్టెంటే. అందరి లైఫ్లో ఏదో ఒక పరంగా వస్తూ ఉంటుంది. అది ప్రొఫెషనల్, పర్సనల్ ఆర్ ఎల్స్ ఫ్రెండ్షిప్, లవ్ అన్నది ఎవరికి తెలీదు. బట్ అలా సరే ఒక సెకండ్ ఛాన్స్ ఇద్దాంలే, మన లైఫ్లో కూడా ఇలా జరిగింది కదా అని అలా ఎప్పుడైనా అంజలి గారికి ఎక్స్పీరియన్స్ అయిందా? ఒక సెకండ్ ఛాన్స్ అన్న ఒపీనియన్ ఆర్ ఆప్షన్ ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకంటే సెకండ్ ఛాన్స్ అయిపోయింది, నాకేమైనా సెకండ్ ఛాన్స్ వస్తే. సెకండ్ ఛాన్స్ అయిపోయింది, మీకే ఏమైనా సెకండ్ ఛాన్స్ వస్తాయా? అయిపోయిన తర్వాత ఇంకెందుకు సెకండ్ ఛాన్స్? దేంట్లో రిగ్రెట్ లేదు నాకు, పెళ్లి విషయంలో రిగ్రెట్ లేదు. అలా ఏమైనా ఉంటే దేవుడా ఒక సెకండ్ ఛాన్స్ అనుకోవచ్చు, అదేం లేదు. పిల్లల విషయంలో లేదు, నా కెరీర్ విషయంలో అసలు లేదు, ఏ విషయంలో లేదు. సో వద్దు. ఒకవేళ నాకు అంటే ఒక కొన్ని రోజులు వెనక్కి వెళ్ళాలి, ఎందుకంటే అమ్మతో ఉండాలి, అదొక్కటే నేను కోరుకునేది. అంటే ఆ టైంలో నేను ప్రెగ్నెంట్, కొంచెం వీక్ ఉండడం బట్టి అమ్మ ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు, నేను కింద నడవద్దు అని చెప్పారు. అప్పటికి బేబీ జారిపోయింది నాకు కిందకి. సో లిఫ్ట్ లేదు మా విల్లాలో, వాక్ చేసి వెళ్ళాలి, ఎక్కొద్దు అన్నారని చెప్పి పాపం అంటే ఇంకా తను ఉండట్లేదు అన్న డేస్లో నాకు 7th month ఆ టైంలో వెళ్ళలేకపోయేదాన్ని. వీడియో కాల్లోనే మాట్లాడేదాన్ని, ఇప్పుడు పవన్ కూడా పైకి ఎక్కొద్దమ్మా బాగాలేదు నీకు అసలు అనేవాడు. అంటే అప్పటికి కొంచెం బాగాలేదు నాకు, అసలు పే చేసుకుని ఉంది, ఇబ్బందిగా పడుకొనే ఉండాలి. అలా తనతో 2 months టైం స్పెండ్ చేయలేకపోయాను, ఉండుంటే బాగుండేది అని అది బాగుంది మనసులో. ఒక్క ఇదే ఒకటే. అండ్ ఏమన్నా కెరీర్ ఇంకొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఉండేదాన్ని ఏమో, జాగ్రత్తగా పగడబందీగా. ఇప్పుడంతా పగడబందీగానే ఉందిగా, అందుకే అది ఆ విషయం ఏం లేదు. ఓకే, మనీ ఇంపార్టెన్స్ ఇన్ అంజలి గారి లైఫ్. ఆబ్వియస్లీ అందరికీ మనీ ఇంపార్టెంట్, కాదు అని చెప్తే మాత్రం నమ్మకండి. ఎందుకంటే మనం బతకడానికి, ఉండడానికి మనీ కంపల్సరీ. మరీ అట్లా కాదు, ఎందుకంటే నిజంగానే చాలామంది మనకి డబ్బు ఉంటేనే వాల్యూ ఇస్తారు, అది 100%. అది చుట్టాలు కానీ, నీ ఫ్యామిలీ కానీ, ఎవరైనా సరే ఓకే, మనీ ఉంటేనే మనకి ఇంపార్టెన్స్. నేను చాలా ఈ విషయంలో చాలా బాగా తెలుసుకున్నాం. మన అనుకున్న వాళ్ళు కూడా మనం పెడుతున్నాం కాబట్టి మనతో ఉంటారు, ఓకే, మనం కట్ చేసే రోజు మనతో ఉండరు. సో అలానే దుర్వినియోగం చేయకండి, నీకు, నీ పిల్లలకి, నీ ఫ్యామిలీకి కూడా అవసరం. ఎంతవరకు డబ్బులు వస్తున్నాయో అందులో కొంచెం సేవ్ చేసుకోండి, కొంచెం ఖర్చులు పెట్టుకోండి. అతిగా ఆశపడకండి, అతిగా ఖర్చులు పెట్టమాకండి. ఎందుకంటే రేపు అన్న రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే కంపల్సరీ మనం బాధపడాల్సిన ఇది వస్తుంది. ఓకే, ఎప్పుడైనా మోసపోయారా? అంటే చాలాసార్లు. ఫినాన్షియల్ గానీ అంటే మన అనుకున్న వాళ్ళకి ఇచ్చి, ఓకే, వాళ్ళు ఏంటంటే అందరికీ ఇచ్చేసి మన అంజలియే కదా, మన ఫ్యామిలీ కదా అని చెప్పి ఇది చేసిన వాళ్ళు ఉన్నారు. సొంత మనుషుల దగ్గర కూడా నేను అలా డబ్బులు పెట్టి మోసపోయింది ఉంది. దగ్గర ఎంత చాలా ఉంటుంది, అంటే లక్షల్లో ఉండొచ్చు, లక్షల కన్నా ఎక్కువ ఉండొచ్చు. ఓహో, అయితే వద్దులే, నా తర్వాత నేను అడిగితే నన్ను కొడతారు. ఉంది, మోసపోయాను బాగా. ఓకే, అందుకనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అదే అని చెప్తున్నాను కదా. అప్పుడు వరకు అంతా నాదే, నా వాళ్ళు ఎందుకంటే నాకు ప్రాపర్గా ఫ్యామిలీ లేదు కాబట్టి చాలా తొందరగా నమ్మేస్తాను నా అనుకున్న వాళ్ళు ఈజీగా. నేను దాని తర్వాత రిలీజ్ అయ్యాను. ఓకే, నాకు ఎప్పుడైతే నా పిల్లలు పుట్టారో, దానివి పుట్టిందో, అప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయాను నేను. ఉంటే ఉన్నారు, లేకపోతే లేరు. డబ్బుల కోసం ఉన్న వాళ్ళని ఎన్ని రోజులు ఆపుతావు నువ్వు? అవును, నీ మీద ప్రేమతో ఉంటే ఎలా ఉన్నా నువ్వు ఎలా ఉన్నా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం నువ్వు పోరాడు, ఫైట్ చేయి, నిలబడు. నీ డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు ఉంటే మనతో పాటు వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, స్వాహా గంగా అర్పణం అని చెప్పి లైట్ తీసుకుంటున్నాను. ఓకే, అది ఇప్పుడు కొంతమందికి నచ్చకపోవచ్చు, ఆఫ్ కోర్స్, నో ప్రాబ్లం. ఓకే, అండ్ ఒకప్పుడు సీరియల్స్ అంటే దీస్ ఆర్ గోల్డెన్ ఎరా. ఎంత బాగుండేవి, ముచ్చటగా ఉండేవారు. ఈవెన్ దో కొన్ని అంటే లైక్ హగ్గింగ్ సీన్స్ కానీ, కిస్సింగ్ సీన్స్ కానీ, ఇవన్నీ ఉన్నా కూడా చూడముచ్చటగా ఉండేవి. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, మొగల్ రేకుల్లో మున్నా దేవి కలిసే సీక్వెన్స్ ఉంటుంది గుళ్ళో. నేను యూట్యూబ్ లో వెతికి మరీ చూస్తా ఆ ఎపిసోడ్, నాకు అంత ఇష్టం. సో అలా కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి చూడడానికి, కొంతమంది అంటే చూడడానికి బాగుంటారు. బట్ ఇప్పుడు సీరియల్స్ ఎలా అయిపోయాయి అంటే ట్రోలర్స్, మీమర్స్ దాన్ని కూడా వదలట్లేదు. ఇప్పుడు ఏదో ఒక సీరియల్లో లైక్ పైనుంచి కింద పడడం కావచ్చు, లేకపోతే ఒక యానిమల్తో ఫైట్ చేయడం కావచ్చు. అరే బ్రో ఏం చేస్తున్నారు బ్రో, ఎలా ఇవన్నీ. సో ఇప్పుడు మీరు సీరియల్స్లో చూసిన డిఫరెన్స్ ఏంటి?
టు బి ఆనెస్ట్ ఇప్పుడు ఎక్కువ చూడలేదండి. ఓకే. కానీ అదే చాలా మారిపోయిందండి. అదే చెప్తున్నా, ఏదైనా అది రొమాన్స్ అయినా ఏదైనా మనం చూపించే విధానాన్ని బట్టే అది ముద్దుగా ఉంటుంది. కొంచెం అది చూపించే విధానాన్ని బట్టి అది వల్గర్గా కూడా ఉంటుంది. ఆ టైంలో నిజంగా అన్ని సీరియల్స్ చాలా ఇయర్స్ వచ్చేవి, చాలా నీట్గా ఉండేవి. ఇప్పుడు అప్పుడప్పుడు నాకు కూడా మీరు అన్నట్టు పంపిస్తుంటారు ట్రోల్స్. ఇంకేం చేయలేము అంటే జనాలు మరి చూస్తున్నంత వరకు వస్తూనే ఉంటాయి. ఓకే. అర్థమైంది. ఇప్పుడు అది చూస్తున్నారంటే టీఆర్పీ వస్తుందంటే మీరు చూస్తున్నారనే, అది ప్రొలాంగ్ అవుతుంది అంటే. చూడకపోతే ఏదన్నా ఆగుతుంది. బట్ ఏదన్నా మనం యాక్సెప్ట్ చేస్తున్నామని సగం ఫాల్ట్ మనలో కూడా ఉంది. ట్రోల్ చేస్తూ కూడా చూస్తున్నాం కదా, ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ కదా చేస్తున్నాం. అని అప్పుడు అట్లా ఏమనిపిస్తుంది అంటే ఎలాగోలాగా మనం ఫేమస్ అవుతున్నాం కదా అనిపిస్తుంది. చేద్దాంరా. అదే నాకు అదే, అరే ట్రోల్ అవుతున్నారు అని చాలా మంది ఈ మధ్యలో, అరే ఇట్లా చేస్తే కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ రాని, మనం ఎలా అయినా సరే ఉన్నాం కదా, జనాల్లో కదా, జనాల్లో ఉన్నాం కదా అంటున్నారు. అరే ఇది బాగాలేదురా, హెల్త్ బాగాలేదంటే ఏమైంది అది కూడా పెట్టే, ఏం కాదు అంటే, అరే పెట్టేయంట్రా, దాన్ని ఇంకెంత నాన్ సెన్స్ చేసి పెడుతున్నారు రా బాబు, అలా కూడా ఉన్నారు. ట్రోల్ అయితే కూడా హ్యాపీగా ఉండే వాళ్ళు ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అది కూడా. ఓకే, మంచిదే. ఓహో, ఓకే, సూపర్. ఇప్పుడు ఏంటి సినిమాస్ ఆఫర్స్ వస్తే వెళ్తున్నారా, లేకపోతే అంటే ఇప్పుడు ఆల్రెడీ దానివి కొంచెం పెద్ద అయింది, బట్ ఇప్పుడు బాబు స్టార్టింగ్. అయ్యో మీకు తెలియదు కదా, నేను ఇప్పుడు దాని మేనేజర్. ఓహో, కొత్త పోస్ట్. అవునా? మేడం గారు ఇండస్ట్రీలో చేస్తుంది అంటే. నేను అదే చెప్పాను, చాలా మంది అంటారు పిల్లల్ని ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం. ఏమండి నార్మల్గా ఇప్పుడు మేము చాలా సినీ ఫీల్డ్ కానీ సీరియల్ ఫీల్డ్ కానీ రాకుండా కష్టపడి ఈ స్టేజ్లో వచ్చాం. ఇప్పుడు మన పిల్లలు వస్తున్నారు అంటే, ఇప్పుడు మీరు ఎవరైనా ఉన్నారు వాళ్ళ పిల్లలకి వస్తుంది అంటే మాలేసుకుని కూర్చుంటారా? ఎందుకు కూర్చుంటారు? హ్యాపీగా చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళైతే షూట్లు చేయించుకోవచ్చు, వాళ్ళైతే సరదాలు తీర్చుకోవచ్చు, మనం తీరిస్తే అదేదో పెద్ద తప్పు అయిపోయినట్టు నిందలు వేస్తూ. నేను చెప్తా, ఓ ట్యాగ్ పెడతారు, నెపోటిజం. ఏదో ఒకటిలేండి. లేదు, నిజంగానే అంటారు. నేను చాలా మంది దగ్గర ఎవరినైనా అడిగితే, ఒక ఆర్టిస్ట్ సింగర్ గుర్తులేదు, ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు నెపోటిజం అన్న పదం వాడితే, ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు అదే బిజినెస్ ని కంటిన్యూ చేయొచ్చు, ఒక డాక్టర్ వాళ్ళ కొడుకుని డాక్టర్ చేయొచ్చు, అది తప్పులేదు. కానీ ఒక ఆర్టిస్ట్ చెప్పనండి, సరే ఇప్పుడు హీరో కొడుకు హీరో అయ్యారు, లేకపోతే ఆర్టిస్ట్ కొడుకు ఆర్టిస్ట్ అయ్యారు, కూతురు అయ్యింది అంటే జనాలు తీసుకుంటేనే అవ్వగలరండి. ఇప్పుడు అలా అంటే వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ అవ్వలేదే, ఎక్కడ అయ్యారండి సక్సెస్? వాళ్ళ అదృష్టం, లేకపోతే వాళ్ళు మీరు యాక్సెప్ట్ చేయబట్టి అయ్యారు. అలా చేయలేని వాళ్ళు పాపం నిజంగా పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళు ఇది కూడా అవ్వలేదు కదండి, ఆబ్వియస్లీ కదా. అదే అంటే మీ వారసత్వం మీరు ఇవ్వాలనుకుంటారు, ఇక్కడ ఎందుకు ఇవ్వనివ్వరు? అది తప్పు కాదు కదా. ఇప్పుడు అలానే స్టార్ పిల్లలైనంత మాత్రం అయిపోరండి, వాళ్ళకు కూడా అది ఉండాలి పాపం, వాళ్ళ కష్టం ఉంటుంది, వాళ్ళు ఇది ఉంటుంది, అన్నీ ఉంటేనే అవుతున్నారు. లేకపోతే పాపం రాణిలో ఎంతమంది ఉన్నారు. కాకపోతే స్టార్స్ అవ్వడం వల్ల ఎంట్రీ ఈజీ అవ్వచ్చు, సస్టైన్ అవ్వడం ఈజీ కాదు. అది నిజం. ఒక దారి రావడం ఈజీ ఉండొచ్చు, బట్ సస్టైనబుల్ అన్నది వాళ్ళ టాలెంట్ మీద డిపెండ్ అయ్యి. కానీ అదృష్టం ఉంటే ఎక్కడున్నా వస్తారు. ఓకే, ఎక్కడ ఇప్పుడు నేను ఎక్కడో ఉన్నాను, నేను రాలేదండి, కొంచెం కాదు కొంచెం అదృష్టం ఉంది నేను టీవీలో అలా కనపడాలని. మా ఫ్యామిలీలో ఎవరికి లేదు, మరి నేను వచ్చాను కదా. ఆ టైంలో ఇంకేముంది చెప్పండి, అలా ఈ సోషల్ మీడియా లేదు, నేను రీల్స్ టిక్ టాక్లు ఏమీ చేయలేదు కదా. ఓకే, కానీ నేను కొంచెం కాదు కొంచెం జనాలకి తెలిసాను అంటే నాకు ఆ ఫేట్ ఉంది, అట్లా అంటున్నా. ఇప్పుడు దాని ఉంది, అందరూ అంటారు ఇలా అలా. నేను నిజంగా మీరు అన్నట్టు రోజు ఏమి ఆ పిల్లని నేను చూపించాను, అసలు మీరు లోపల చూస్తే 1.5-2 years అయింది నేను దాన్ని ఫోటోషూట్ ఎప్పుడో పెట్టుకుంటా ఉంటాను అట్లా. ఎందుకంటే దానికి పాపం ఇన్స్టాగ్రామ్ అవన్నీ పెట్టాలి కాబట్టి అట్లా పెడుతుంటా. అలానే పాపం దానికి ఏజ్ వచ్చే టైంలో ఎలా దాన్ని చూసుకోవాలో నాకు తెలుసు, నాకు గైడెన్స్ లేదు, బట్ దానికోసం నేను ఉన్నాను. అలానే వచ్చిన సినిమా అంతా కూడా నేను చేయించట్లేదు, దానికోసం దాని కెరియర్లో గుర్తుండిపోయేలాంటి ఒక అద్భుతమైన సినిమాలు 2 చేస్తుంది. త్వరలో బిగ్ స్క్రీన్లో దానివి కనిపిస్తుంది. బట్ దాని తర్వాత దానికి చదువు ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చాలామంది పిల్లల్ని చూస్తున్నా, మాకు ఇది లేకపోతే లైఫ్ లేదు అన్నట్టు దానివి ఉండకూడదు, అసలు ఇది ఎక్కకూడదు దానికి. ఇప్పుడు అంటే దానికి ఊహ తెలియదు కాబట్టి ఆడుతూ పాడుతూ చేసేసిద్ది. చక్కగా చదువు, దానికంటూ కొన్ని నేను కూచిపూడి అని కొన్ని యాక్టివిటీస్ నేర్పిస్తున్నాను, అవన్నీ నేర్చుకొని ఒకవేళ దాన్ని నిజంగా దాని అదృష్టం బాగుండి ఇండస్ట్రీలోకి వచ్చిందా ఓకే, సక్సెస్ అయితే ఓకే, లేదా బాధపడకుండా దాని పైన చూసుకుంటుంది.
బా ఒక ప్రాపర్ ప్లానింగ్ అంతే. మా విషయంలో లేదు. నాకు పవన్కి మా ఇంట్లో ఎవరు లేరు కదా, వచ్చినట్టు చిన్న వయసులో చేసుకుంటూ పోయాను. నేను ఎంత అండి రాధమధు టైంలో నేను చాలా చిన్నదాన్ని. నాకు అసలు ఏదొస్తే చేసుకుంటూ పోయాను నేను అలా. ఎందుకంటే నేను సస్టైన్ అవ్వాలి, నా అమ్మని తమ్ముని చూసుకోవాలి, డబ్బులు వస్తున్నాయి. నేను డాక్టర్ అవ్వాలనుకునేది వదిలేసుకున్నా. సో అట్లా దాని మీద అలా కాదు, హ్యాపీగా చదువుకుంటుంది, అదేం అవ్వాలి, అది నిజంగా దానికి ఇందులో ఇంట్రెస్ట్ ఉందా, దాని లక్కు బాగుంది, సక్సెస్ అయితే ఓకే, లేదా మంచిగా ఏ డాక్టరో ఏదో దానికి ఇష్టం డాక్టర్ చదివిస్తాను దాన్ని బాగా. ఓకే సూపర్. బాబు తను కూడా ఆయన ఇష్టం అండి. ఆయన సార్ ఇంకా రాలేదు. నిన్ననే ఫోటో పెట్టగానే ఎవరో అడుగుతున్నారు, ఇట్లా డైపర్ యాడ్ లాగా చేస్తారా ముంబైలో. నేను వద్దండి ఇప్పటికే దాని విషయంలో చాలా అంటున్నారని ఏం కాదు, కానీ వాళ్ళకంటూ మెమరీస్ మనం ఇవ్వాలి. రేపొద్దున్న వాడు నువ్వు నన్ను ఇలా కాదన్నావు అని అనకూడదు, అలానే ఎక్కువగా కూడా చేయించకూడదు. సరైనది వస్తే నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి చూజీగా చూస్తా. నాకు తెలిసి అంజలి గారు మెమరీస్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఖచ్చితంగా కదండి. మనం ఇంకేముంటాయి చెప్పండి, అవి తప్పితే డబ్బులు ఈరోజు ఉంటే రేపు పోతాయి, ఉన్న వాళ్ళందరూ ఉంటాం పోతాం. కానీ మెమరీ ఇప్పుడు నిజంగా నేను చాలా బ్లెస్డ్ అనే చెప్తాను. ఎందుకంటే రేపొద్దు నాకు ఏదైనా అయినా కూడా అంజలి ఇలా ఉంది అని టీవీలో చూసుకోవచ్చు. అయ్యో కదా, ఆ టీవీలో నా ఏజ్ అలాగే ఉంటుంది, నా ఫేస్ అలాగే ఉంటుంది, నన్ను ఎప్పటికీ మీరు చూసుకోవచ్చు. అర్రే అట్లా నిజంగానే మెమరీస్ ఆర్ వెరీ వెరీ ప్రెషియస్ అని అంటారు. మోస్ట్ మెమరబుల్ మెమరీస్ ఉంటాయి కదా చాలా. ఓకే డన్. సో ఒకవేళ ఒక యాంటాగనిస్ట్ క్యారెక్టర్, నేను ఒక హీరో నా లైఫ్లో ఉన్న విషయం ఏదైనా ఉంది అని అంటే, ఒక మంచి యాంటాగనిస్ట్ క్యారెక్టర్ పలానా హీరో దగ్గర కనిపించాలి అని అనుకుంటున్నాను అంటే ఏ హీరో పేరు చెప్తారు? ఎవరైనా సరే సూర్య. ఎవరైనా సరే సూర్య. నేనేమనుకోవాలి, అదే ఏ క్యారెక్టర్ అయినా సరే సూర్య గారే. సిస్టర్ ఏదైనా సిస్టర్ ఏదైనా సరే చూడాలి, మనకి ఇష్టమైన మనిషిని దగ్గర ఉంది అంతే. ఎప్పుడైనా ఆడిషన్ కి వెళ్ళడం సూర్య గారి సినిమాకి? కానీ నేను వీడియో కాల్లో చూసాను, మాట్లాడాను ఆయనతో. అప్పుడు మా ఏమంటారు రిలేటివ్స్ నాయుడు గారు పిఏ ఉండే, రామానాయుడు గారికి 30 years నుంచి. ఆయనకి తెలుసు నేను బాగా పిచ్చి అభిమానిని సూర్య గారికి అని. అప్పుడు ఒకసారి మాట్లాడిచ్చి చెప్పించి వీడియో కాల్ చేశారు నాకు. ఓహో సూపర్. ఇక్కడ మాకు కూడా మా టీంలో కూడా ఒక పర్సన్ ఉన్నారు, సూర్య గారు అంటే పిచ్చి అనమాట. వెళ్దాం ఓకే. లైఫ్ నేర్పించింది ఏంటి అని అంటే, లైక్ ఆఫ్ కోర్స్ చాలా అప్స్ డౌన్స్, సక్సెస్, ఫెయిల్యూర్ అన్న పదం ఎప్పుడు మీ లైఫ్లో రాలేదు అనుకుంటున్నా. వచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చు, తెలియదు మనకి. గో విత్ ద ఫ్లో కదా. గ్యాప్ ఇవ్వంటారు, కొంచెం గ్యాప్. ఓకే సో ఓకే, ఫెయిల్యూర్ అన్న పదం అని నేను అడగను, కానీ బిఫోర్ మై లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్, ఫెయిల్యూర్స్ కూడా రావాలండి. ఫెయిల్యూర్స్ రావాలి, అప్ అండ్ డౌన్స్ రావాలి. అప్పుడే నువ్వేంటి అనేది తెలుస్తుంది, నీ మనుషులు ఏంటి అనేది నీకు తెలుస్తుంది. అది కరెక్ట్ టైం. మనం సక్సెస్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు సూపర్ అని మన వెనకాలే ఉంటారు. ఎప్పుడైతే నువ్వు పడిపోయావో అప్పుడు మాత్రమే నీ వాళ్ళు అంటే ఏంటి, నీ వాల్యూ ఏంటి అనేది నీకు తెలుస్తుంది. రావాలి ఫెయిల్యూర్. ఓకే, ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అదే తెలియలేదు అని అన్నారు, బట్ ఎప్పుడైనా సరే ఏదైనా అవకాశం మిస్ అవ్వడం కానీ, సీరియల్ ఏదైనా మిస్ అవ్వడం కానీ? ఎప్పుడేం మిస్ అవ్వలేదండి, డ్యూ టు డేట్స్ అండ్ ఆల్. నేను కన్సీవ్ ఉన్న టైంలో నేను కాదనుకున్న క్యారెక్టర్సే ఉంది, కానీ నాకెప్పుడు మిస్ అవ్వలేదు మోస్ట్లీ. అంటే ఇక బిజీగా ఉన్న టైంలో అంటే మనం ఏం చేయలేము. షోస్ అలా 2-3 కావాలని నేను వదిలేసిన మంచి షోస్ అట్లా వదులుకున్న ఉన్నాయి, కానీ అంటే కుదరక లేకపోతే ఇదయ్యి అట్లా కాదు. షోస్లో ఇప్పుడు మాట్లాడతారు కదా కొంతవరకు. ఇప్పుడు జబర్దస్త్ స్టార్టింగ్, జబర్దస్త్ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ అవి వచ్చాయి. స్టార్టింగ్లో జబర్దస్త్ ఉన్నప్పుడు ఓకే, అబ్బాయిలు అమ్మాయిలు గెటప్ వేసుకునేవారు, దే ఆర్ లైక్ బాడీ షేమింగ్ కానీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడేవారు. అప్పుడే చాలా ఇష్యూస్ వచ్చేవి. బట్ రాను ఏంటంటే ఆడపిల్లలు కూడా పార్టిసిపేట్స్ అవుతున్నారు. స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. అంటే లైక్ బాడీ షేమింగ్ చేయడం కానీ, లేకపోతే బుల్లింగ్ అని అంటుంటారు, అలాంటివి చేయడం కానీ జరుగుతుంటాయి. సో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఈవెన్ దో మీరు దాంట్లో పార్టిసిపేట్ చేసి మీరు ఒక మంచి కాంటెంట్ చేసినా, అలాంటి షోలో అలాంటి పార్టిసిపేట్ చేస్తున్నారు, అలాంటి వల్గర్ డైలాగ్స్ వాడుతున్న దాంట్లో మీరు ఉన్నారు కాబట్టి అందుకే మేము మీ మీద కామెంట్స్ పెడుతున్నాం అన్న వాళ్ళకి కూడా ఉంటారు. బట్ ఒక చాలా మంది చెప్పడం ఏంటంటే, ఒక జోక్ని జోక్లా తీసుకోండి,
కామెడీ షోలో తీసుకోండి అని అంటారు. తీసుకుంటాము, కానీ అది ఎంతవరకు తీసుకోగలం అంతవరకు. అంటే మీరు అన్నట్టు కొన్నిసార్లు షోస్లో ఇట్లా ఇప్పుడు మనం ఎంట్రీస్ అప్పుడు పంచెస్ అవన్నీ రాస్తూ ఉంటారు. రాసినప్పుడు అంటే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అక్క ఇది వద్దులే అని అంటారు, ఒక్కొక్కసారి చెప్పండి బాగుంటుంది అన్నప్పుడు మేము ఏం చేస్తామంటే లేదు ఇది మాకు సెట్ కాదు ప్లీజ్ ఏమనుకోవద్దు ఓకే అని చెప్పేసి మనం కొంచెం అవాయిడ్ చేయాలి. అది మన చేతిలో ఉన్నంత వరకు మనం చెయ్యొచ్చు. నీకు నచ్చలేని ఒక డైలాగ్ వచ్చింది అంటే నువ్వు చెప్పకుండా వేరే వాళ్ళు చెప్పినా మనం ఆ పరిధిలో ఉన్నప్పుడు మనం ఒకటి ఖండించాలి. మనం ఖండించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కామ్గా ఉండాలి. ఓకే అంతే, అంతకుమించి మనం ఏం చేయగలుగుతాం? ఎందుకంటే వెళ్ళిపోయాం మనం అక్కడికి. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం వచ్చేస్తే మీ మీద కాదుగా డైలాగు, మీకు ఇచ్చింది కాదు కదా, మీకు డబ్బులు ఇస్తున్నాం అంటే మనం ఒప్పుకున్నాం కదా. ఓకే సో ఉండాలి, అంతేగాని దాని మీద నువ్వు రియాక్ట్ అవ్వద్దు అనేది నా ఫీలింగ్. ఓకే, ఇట్స్ యువర్ కంప్లీట్లీ ఓన్ ఒపీనియన్. అవును, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో వాటిలో మీరే యాక్టివ్గా ఉంటారా లేకపోతే టీమా? మీరే మోస్ట్లీ నేనే. లేదంటే నాకు ఒక అమ్మాయి ఉంది, షీల్ టేక్ కేర్. ఎప్పుడైనా అంటే నేను బాగా కొంచెం ఇదిలో ఉన్నప్పుడు తన దగ్గర యాక్సెస్ ఉంటుంది, నా దగ్గర కూడా ఉంటుంది. ఓకే, ఈ క్వశ్చన్ అడగడం కరెక్ట్ కాదు కానీ అడగాలి. ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? ఫ్రీ టైం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను డిస్క్లైమర్ ముందే ఇచ్చా. ఫ్రీ టైం ఎప్పుడు వస్తుందా దేవుడా, నిద్రపోవాలి దేవుడా అని చెప్పి. అని నేనే కాదండి, మదర్ అయిన ప్రతి ఒక్కళ్ళకి ఉండే ఇది. అందులో ఫస్ట్ టైం మదర్ అయిన వాళ్ళకైతే నేను ఇప్పుడు మన సోనియా ఆకులు వీళ్ళందరికీ చెప్తాను, సోనియా కొద్దిసేపు పడుకోమ్మా అని. మనకి చాలా ప్రీషియస్ అయిపోతారు వాళ్ళు. అందులో నాకైతే ఎవరు లేరు కదా ఫ్యామిలీ, దాన్ని ఇలాగే చూసుకుంటూ ఉండేదాన్ని. 3 years లిటరలీ నైట్ టైం కూడా ఎవరికి ఇచ్చేదాన్ని కదా పక్కలో. అంతలా నాకు తెలిసి నిద్ర వస్తుంది, ఇట్లా ఊగుతూ ఉంటాను. అయినా సరే నా బేబీ అది తాగలేదు, ఎక్కడ వస్తున్నాయి నాకు కాన్షియస్ చాలా ఉండేది. సో ఫస్ట్ టైం మదర్కి అలాగే ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా సరే, వాళ్ళకి ఎక్కువలు వచ్చినా తుమ్ములు వచ్చినా పాలు కక్కున్నా అది అలాగే ఉంటుంది, ఎవరికి ఇవ్వం. ఓకే. సో సెకండ్ టైం కూడా అంటే మనకి ఎవరన్నా టేక్ కేర్ చేసేవాళ్ళు, ఆ అత్తగారు ఇంట్లో ఎవరొకళ్ళు ఉంటే కొంచెం బెటరు. బట్ మనమే ఉన్నామంటే మాత్రం ఫసక్. ఆహో, ఓకే. ఇన్ని రంగాల్లో ఆరితేరిన మా అంజలి గారు వంట సంగతి ఏంటి? సూపర్ గా వండుతా. అవునా? చాలా బాగా వండుతాను. ఓహో. మా ఆయన అంటా నువ్వు వండితే నేను కొంచెం ఎక్కువ తింటున్నాను వండొద్దు అని చెప్పి, నేను అన్నీ వండుతా బాగా. ఓకే డన్. ఈ డిష్లో నన్ను కొట్టేవారే లేరు అని అంటే ఏ డిష్ చెప్తారు? అంటే అన్నీ బాగానే వండుతాను. బిర్యానీ బాగానే చేస్తాను, నాన్ వెజ్లు బాగా వండుతాను. నాన్ వెజ్ మా అమ్మ చాలా బాగా వండుతారు. అంటే మా అమ్మ అంత కాదు కానీ నేను వండుతా. కానీ మా అమ్మ ఉన్నంత వరకు మా అమ్మ ఇప్పుడు ఏమేమంటే యాక్చువల్లీ నాకు వచ్చు, కానీ మా అమ్మలాగా వండాలని ట్రై చేస్తా. వేసే ఉల్లిపాయలు నిదానికి చెప్పు సదా ఇచ్చేదాన్ని. కూర అయ్యే వరకు మా అమ్మకు ఫోన్ చేసి ఇప్పటికీ చేసేదాన్ని మొన్నటి. ఓకే. ఇంక ఇప్పుడు నాకు వచ్చిన వంట చేసేస్తా, కానీ బాగుంటుంది. ఎనీ స్పెషల్ చిట్కాస్ అంటే ఒక్కొక్కరు వంట చేసే విధానంలో ఒక్కొక్క స్పెషల్స్ ఉంటాయి, ఎవరికి తెలియనివి ఉంటాయి. అంటే లైక్ ఇది ఎవరికి తెలియదు నేను వాడతాను, కొంచెం వియర్డ్ గా ఉండొచ్చు బట్ స్టిల్ ఇది వేస్తే బాగుంటుంది అని. ఏనికి తగ్గట్టు దానికి ఏంటి, ఎందుకంటే నేను చిట్కా ఇచ్చానని చెప్పి దేంట్లో పడితే దాంట్లో వేస్తే అసహ్యంగా ఉంటుంది. అలా ఏం లేదండి, ఎవరు వంట చేసే వాళ్ళకి తెలుస్తుంది అంతే, వండే విధానం అంతే, దానికి మించి ఏం లేదు. నేను అనుకోండి తక్కువ ఆయిల్ ఎక్కువసేపు మగ్గిస్తా. ఓకే. 1 by 1 నీట్గా అన్నీ ఒకేసారి వేసేయను. 1 by 1 నీట్గా మగ్గి అలా వండుతారు కదా, నా స్టైల్ అది. కొంతమంది అన్నీ ఒకేసారి వేస్తారు, కొంతమంది ఎక్కువ ఉడికిచ్చొద్దు అంటారు. నేను అలా తినలేనండి బాబు. మొత్తం మసాలా ఫుడ్స్ కొంచెం బాగా నేనే చేసుకుంటే ఇంట్లో మసాలాలు అవన్నీ. ఇప్పుడు కాశ్మీర్ నుంచో లేకపోతే మనం అరకు వెళ్ళినప్పుడు ఎక్కడ న్యాచురల్గా దొరుకుతాయి అంటే అక్కడ కొనేస్తా, మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంట్లో ఎప్పటికప్పుడు బిర్యానీ చేసినా నాన్ వెజ్లు చేసినా అప్పటికప్పుడు అవి తీసి ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుందని అంటారు. నేను అది నమ్ముతా, అలాగే చేసుకుంటా. అల్లం పేస్ట్ కానీ మసాలా గరం మసాలాలు అన్నీ స్టోర్ చేసుకోను. ఓకే, అలాంటివి చేయాలి. ఓకే, నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి 1 word లో చెప్పాలి. ఓకేనా? టక్ 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 ఎక్కువ కాదు, చెప్పండి. ఓకే చెప్పండి. దాన్వి నా ప్రాణం. మా సార్ హీరో గారు బుడ్డోడా? ఈ విషయంలో అయితే దాన్వి హార్ట్, బుడ్డోడు బ్రెయిన్. ఎందుకంటే ఈ రెండిట్లో ఏది పంచకపోయినా నేను లేను. అవునా? అయితే పవన్ గారు ఊపిరి. సత్య గారు? సత్య నా దేవుడిచ్చిన కూతురు. ఓకే. కళ్యాణ్ గారు? దేవుడిచ్చిన బ్రదర్. నిజంగా చెప్తున్నా, అర్జున్ ఈ సో స్వీట్. అంటే వాడు చిన్న పిల్లల్లాగా, అంటే ఏమీ తెలీదు. 24 hours పాపం ఎప్పుడన్నా నా అందుబాటులోనే ఉంటాడు. ఏది అవసరమైనా ఫస్ట్ నేను కాల్ చేస్తాను వాడికి. అర్జున్ అనగానే 5 నిమిషాల ముందు ఉంటాడు. అక్క ఏం కావాలని రోజు మా లంచ్ మేము కలిసి చేస్తాం, డిన్నర్ నాతోనే ఉంటాడు. ఏదున్నా అర్జున్ దేర్ ఫర్ మీ.
నిజంగా ఒక రియల్ బ్రదర్. వాడు ఎలానో నా సొంత తమ్ముడు ముంబైలో ఉంటాడు. సో అర్జున్ ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తాడు. అర్జున్తో పాటు విశాల్ అని ఇంకొక బ్రో ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తారు. అంటే వాడు అంటారు వెంకీ బ్రో ముంబైలో ఉన్నాడు, బట్ మేము మాత్రం నీ సందు చివరే ఉన్నాం ఎనీ టైం అని వస్తారు వాళ్ళు. ఓకే, మెహబూబ్ గారు. మెహబూబ్ మంచి ఫ్రెండ్ అండి, నిజంగా చెప్తున్నా. అంటే కొంతమంది అంటే నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు, కానీ మెహబూబ్ గురించి ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం. హీఈస్ ట్రూలీ జెంటిల్మెన్. ఎందుకంటే నేను ఏదన్నా ఒక్కసారి నేను అసలు స్టోరీలు పెట్టను, ఎప్పుడో ఒకసారి కొంచెం ఫీల్ అయ్యి లోగా ఉండి ఫస్ట్ టైం స్టోరీ పెట్టా. కొంతమంది మెసేజ్ చేశారు, కాల్ చేశారు, బట్ మెహబూబ్ ఇంటికి వచ్చాడు. ఆర్ యూ ఓకే, నీకు ఏదన్నా కావాలా, మీరు బాగానే ఉన్నారా, మీకు ఏదన్నా కావాలంటే చెప్పండి, ఐఎమ్ దేర్ ఫర్ యూ. అంటే ఎప్పుడు మాట్లాడుకోము, మేము మాట్లాడుకోకపోయినా మా బాండ్ అలా ఉంటుంది. నేను అది ఎంతమందికి చెప్పాను. మెహబూబ్ అంటే ఇంటికి వచ్చాడు, ఏం కావాలి మీకు, మీరు ఓకే కదా అని చెప్పి అలా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మెహబూబ్ భలే అనిపించాడు నాకు. శ్రవంతి మా హీరోయిన్ నాకు ఎప్పుడు ఫోన్ చేసిన హీరోయిన్ చెప్పు, ఎంత బిజీగా ఉంటుందో మనందరి, అంటే ఏదో ఒక షూటు అది ఉన్నా కూడా శ్రవంతి ఆల్వేస్ దేర్ ఫర్ మీ. అంటే ప్రెగ్నెంట్ ఉన్న టైంలో ఎప్పుడైనా ఫోన్ చేసిద్ది, టక్కన వచ్చేది. అర్ధరాత్రి అయినా సరే, నువ్వైనా తినాలా, పద నిన్ను తీసుకెళ్తా, ఆర్డర్ పెడితే చంపేసిద్ది, ఫుడ్ పెట్టి చంపేస్తారంటారు కదా ప్రభాస్ గారు, అట్లా ఏదన్నా కావాలి అడగకపోయినా నేను మంచిది నీకు పెడతానని ఒకటి పెట్టదు. బిర్యానీలు స్వీట్లు ఇట్లా నిన్ను పంపిస్తుంది. ఎక్కడికన్నా వెళ్ళినా ఏదన్నా బ్యాగ్స్ స్ప్రేలు అలాంటివి తెచ్చిస్తుంటుంది, చాలా బాగా చూసుకుంటుంది. నేను ఏదన్నా ఇప్పుడు నాకు డిజైనింగ్ స్టూడియో ఉంది కదా, అందరూ నన్ను అడుగుతారు అక్క అవుట్ఫిట్. నాకు ఏదన్నా అవుట్ఫిట్ కావాలి అంటే నేను టక్కన శ్రవంతికి ఫోన్ చేస్తాను. ఓకే, నేను అంతలా ఇది చేసేది శ్రవంతి ఒక్కదాన్ని. నేను మెటర్నిటీ షూట్ చేసుకున్న ఒక రెడ్ కలర్ శారీ వేసి, నేను పవన్ లుంగి వేసి ఒకటి, ఆ శారీ శ్రవంతిదే. ఓ ఓకే, అందరూ అడుగుతూ ఉంటారు ఎక్కడిదని. సో అట్లా దాని దగ్గర నుంచి కొట్టేస్తూ ఉంటారు. అంటే శ్రవంతి గారు జనరల్గా ఆవిడ పలకరించే విధానం చాలా బాగుంటుంది. మమ్మల్ని కూడా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు, అప్పుడే రెగ్యులర్గా కలుస్తుంటారు కదా, నవ్వుతూ అందరినీ పలకరిస్తారు. ఓకే, నెక్స్ట్ శ్రీముఖి గారు. శ్రీముఖి అమ్మో భలే క్యూట్ శ్రీముఖి. ఎందుకంటే ఒకప్పుడు చాలా బాగా క్లోజ్ ఉండేవాళ్ళం. ఇప్పుడు నేను సత్య మేము ఎట్లా రెగ్యులర్గా కలుస్తామో, మేము పటాస్ చేసే టైంలో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఏది మనసులో దాచుకోదు, అంతా అంటే తను ఏది చెప్పాలనుకుంటుందో అది చెప్తుంది. చాలా కంఫర్టబుల్గా ఫ్రీగా మా ఇద్దరికి ఆ బాండ్ ఉంది. ఎప్పుడు కలిసినది ఏంజీ అంటుంటుంది, చందమామ గురించి మాట్లాడుతుంటుంది. దాన్ని అప్పుడప్పుడు వాయిస్ మెసేజ్ పెట్టేస్తుంటుంది అనమాట. నా ఫోన్ తీసుకొని, నాకు తెలియదు ఆ సంగతి, శ్రీముఖికి, ప్రియాంక జైన్కి, సత్తికి అందరికీ వాయిస్ మెసేజ్ పెడతా ఉంటుంది. వీళ్ళు చక్కగా మాట్లాడుకుంటుంటారు అనమాట. చాలా బాగా అప్పుడు ఎలా చూసుకుందో ఇప్పుడు అలాగే చూసుకుంటుంది. ఏదైనా ఐఎమ్ దేర్ ఫర్ యూ అంటుంది. ఓకే, ప్రియాంక గారు. ప్రియాంక అది చిన్న చెల్లిలాగా. ఓకే, ఎవ్రీడే లేదా 2 డేస్కి ఒకసారన్నా వచ్చి నన్ను చూసి వెళ్తుంది. ఒకవేళ రాలేకపోతే వీడియో కాల్ చేసి అక్క ఓకే ఏమైనా కావాలా. శివ్ కూడా ఏదున్నా నా సరౌండింగ్లో ఉండే వాళ్ళలో ప్రియాంక కూడా. ఒకవేళ ఏదైనా ఫంక్షన్లో అది మిస్ అయినా కూడా డెఫినెట్గా అర్ధరాత్రి అయినా నా దగ్గరికి వచ్చి నన్ను చూసి వెళ్తారు వాళ్ళిద్దరు. సిరి గారు. సిరియా క్యూటీ ఎంత అంటే సిరి కూడా అంతే. ఎప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా ఏం తింటావు, బిర్యానీ తింటావు, ఉండు తీసుకొస్తున్నా. ఎక్కడైనా తినడానికి వెళ్తే ఫోన్ చేసి నువ్వు తింటావా, ఇది ఉండు నేను వస్తున్నా ఇంటికి అని చెప్పి అర్ధరాత్రి కూడా నా ఇంటికి వచ్చే ఎవరైనా ఉన్నారు అంటే అది సిరి కూడా. ఓహో, ఏదున్నా వచ్చారా ఇదిరా అన్నీ చాలా బాగా మాట్లాడుకుంటాం. శ్రీహాన్ గారు. శ్రీహాన్ కూడా అంటే సిరి అంటే మాకు బాగా క్లోజు, బట్ శ్రీహాన్ కూడా ఎప్పుడున్నా తను వస్తే ఇంటికి వస్తాడు, లేదా ఏదైనా ఉన్నా మేము షేర్ చేసుకుంటాం. తను ఏదైనా అకేషన్ ఉన్నా కూడా ఇంకా మేమందరం మాట్లాడుకుంటాం. బాగా ఓకే, కాదండి, చాలా మంది వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర నుంచి అడిగే క్వశ్చన్, ఈ ఇయర్ అయిపోతుందా పెళ్ళి వాళ్ళిద్దరిది? ఎవరిదండి? శ్రీహాన్ గారిది, సిరి గారిది. చేసుకోవాలి, ఐ విష్. ఎందుకంటే అందరికి పాపం చేసుకోవాలని, కానీ ఏంటంటే వాళ్ళ గోల్స్లో ఉన్నప్పుడు చిన్న బ్రేక్ లేని టైం ఉంటుంది పాపం. ఇప్పుడు సిరి ఇప్పుడే నాకు ఐ ఫెల్ సో హ్యాపీ. ఎందుకంటే మళ్ళీ చాలా రోజుల తర్వాత మన తెలుగు అమ్మాయిలు, ఇప్పుడు సిరి కానీ, మళ్ళీ శ్రవంతి కానీ, సోనియా, వీళ్ళందరూ కూడా మళ్ళీ సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. సిరి కూడా ఇప్పుడు 4-5 ఫిల్మ్స్ చేస్తుంది తెలుగు. అవును, చూసాం, అవన్నీ కూడా చేస్తుంది. సంక్రాంతిలో బ్యాక్ టు బ్యాక్. సో మన వాళ్ళకి కనిపించారు, చాలా హ్యాపీ అండి. నేను దాన్ని ఫోన్ చేశాను, సిరి ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే నేను ఇదే క్యారెక్టర్ చేస్తాను, ఇలాగే ఉంటానని కాకుండా అసలు ఆ క్యారెక్టర్ చేయడం అనేది చాలా ధైర్యంగా. ఆ సినిమా చేయడానికి గట్స్ కావాలి, కానీ ఏదైనా పర్లేదు
నేను ప్రూవ్ చేసుకుంటా, సినిమా చేయాలి అన్న ఒక ఇదితో చేసింది. నిజంగా ఆ సినిమాకి సిరి చాలా మంచి ఇదనే చెప్పాలి. అవును, సినిమా సిరికి ఎంత ఉపయోగమో తను చేయడం కూడా ఆ సినిమాలో అలాగే అనిపించింది. కొంచెం కూడా నేను ఎందుకు వేరే వాళ్ళైతే ఆలోచిస్తారు, ఆ డేర్ చేయరు. నేను సిరిగా అదే చెప్పి థ్యాంక్ యూ రా, ఎవరు సినిమాలు చేస్తుంది. సో ఆ టైం దొరికితే ఖచ్చితంగా అంటే చాలా మందికి ఎప్పుడు టాక్ ఏంటంటే సిరి గారు ప్రెగ్నెంట్ గా కనిపించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అని చెప్పేసి. అవునండి, ఈషా ప్రెగ్నెంట్, మన నారీ నారీ నడుమురు ప్రెగ్నెంట్. సో ఆవిడ ప్రెగ్నెంట్ గా కనిపిస్తున్న సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయని టాక్. దయచేసి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు సిరికి మంచి క్యారెక్టర్స్ ఇచ్చి అందులో ఒక సీన్ అన్న అలా పెట్టండి. ఎందుకంటే సెంటిమెంట్ నమ్ముతాం కాబట్టి. ఎస్, ఇంకెవరైనా ఉన్నారా మర్చిపోయామా మనం? ఎవరిదైనా అమర్దీప్ గారు. అమర్ ఎనర్జెటిక్, ఎప్పుడు చూసినా అక్క ఏంటి చెప్పు అంటాడు. కానీ ఐ విష్ చాలా కష్టపడతాడు, చాలా చాలా కష్టపడతాడు. ఎందుకంటే ఫిజిక్ విషయంలో కానీ, మెయింటెనెన్స్ విషయంలో కానీ వాడు పడినంత కష్టం అంటే మేము దగ్గర నుంచి చూస్తాం కాబట్టి దేవుడి దయ వల్ల మంచి సినిమా. ఎందుకంటే ఇప్పుడు మైత్రి మూవీస్ తీసుకున్నారంటే ఆబ్వియస్లీ మంచి సినిమా అయితేనే మేము అందరం కూడా చూసాం, చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో అది సినిమాలో చాలా బాగుంటుంది. సో మీరందరూ నిజంగానే మనోడికి ఒక్క ఛాన్స్ ఇచ్చి సినిమాని మంచిగా ఆడించి ఇంకా మంచి సినిమాలు చేయాలి, వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే మనం ఎంత స్ట్రగుల్ అవుతూ ఈ ఫేజ్ వరకు వచ్చామో మనకు తెలుసు. మనలో ఒకడు ముందడుగు వేశాడంటే మనకి నుంచి మనం పుష్ ఇవ్వాలి. ఎందుకంటే ఆడియన్స్ ఆ పుష్ ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఎప్పుడూ అదే ఎనర్జీ మెయింటైన్ చేస్తాడు అమరైతే. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో చాలా విషయాలు చెప్పారు, చాలా మంచి విషయాలు చెప్పారు. అండ్ అలాగే మీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మాతో షేర్ చేసుకున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు అనుకుంటున్నా. అయ్యో ఏమీ లేదు, నేను వచ్చేటప్పుడు చెప్పాను, అరే అబ్బాయిలు కొంచెం తలుపు తీసి పెట్టండి రా పారిపోతా అని. అలా ఏం లేదు. సో చాలా కంఫర్టబుల్గా, అంటే ఇంట్లో ఎలా అయితే నేను అంటే నిజంగానే ఫస్ట్ టైం వాళ్ళకి మనకు అంత బాండింగ్ రాదు. అంటే మీరు అడుగుతున్నారు నేను చెప్పాలి అలానే ఉండేది. బట్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఇంట్లో ఇప్పుడు నేను మా వాళ్ళతో ఎలా కూర్చుంటానో అలాగే కూర్చొని చాలా విషయాలు మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్ స్పేస్ ఇచ్చినందుకు. అండ్ చాలా విషయాలు మాట్లాడేసుకున్నాం ఈరోజు, మనం అన్నీ మాట్లాడేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుంచి అంజలి గారు కాదు అక్క. ఆల్వేస్ అందరూ చెప్తారు సుమక్క అందరికీ ఎలా అక్కో, నేను కూడా అక్కే, నాకన్నా చిన్నోళ్ళు లేరు పెద్దోళ్ళు లేరు, అందరూ అక్క అనే పిలుస్తారు. ఎందుకంటే నిజంగా మన మీద ఏ అభిప్రాయం లేకుండా ఉండడం కంటే ఒక మంచి అభిప్రాయం మన అనుకుంటే కానీ అక్క అనేది రాదు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అక్క అని పిలిపే కాదు, ఎనీ టైం ఏదున్నా ఐఎమ్ దేర్, నా వరకు అయినంత వరకు. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు సాయం కంటే మాట సాయమే ఉండాలి. నిజంగా మాట్లాడే మనుషులు లేకనే మనం చాలా సఫర్ అవుతున్నాం. సో ఎప్పుడైనా ఏదన్నా కష్టం ఎవరికున్నా సరే మీ అనుకున్న వాళ్ళతో మాట్లాడండి. ఎందుకంటే తర్వాత మనం కూడా ఒక్క 1 మినిటే కదా, నాకు కూడా మైనస్ ఉంది, నేను టక్కని ఫోన్ లిఫ్ట్ చేయ. ఎందుకంటే నాకున్న కానీ ఇప్పుడు చూసారా సైలెంట్లోనే ఉంది, అది ఇంతవరకు నేను ఫోనే చూడలేదు. దీని తర్వాత కూడా బ్యాగ్లో పడేస్తా. కానీ ఎవరన్నా ఏదన్నా నన్ను అడిగినప్పుడు నో చెప్పలేక ఒక్కొక్కసారి నేను ఫోన్ ఎత్తను. అదొకటి ఉంది, ఆ నో ఎందుకంటే మన వాళ్ళు కాబట్టి నో చెప్పలేను. బయట వాళ్ళు అనుకో నో అండి అని చెప్పేస్తా, బట్ మన వాళ్ళకి చెప్పలేక అది. కానీ తర్వాత రీగ్రెట్ ఫీల్ అవుతాం ఏదన్నా ప్రాబ్లమ్. సో అందుకనే ఎవరైనా ఫోన్ చేసినా ఎత్తండి. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు ఫోన్ ఎవరికైనా చెయ్యండి, మాట్లాడండి. ఆ 1 మినిట్ మాట్లాడితే ఆ మూడ్ చేంజ్, అంటే వాళ్ళ ఇది తప్పిపోద్ది. అవును, ఇదేదైతే ఉందో కోపమో లేకపోతే ఇంకోటి అది పోతుంది. సో మాట్లాడండి. డెఫినెట్లీ మీరు చెప్పాక చాలా విషయాలు నాలో కూడా నేను మార్చుకోవాలి కాబట్టి డెఫినెట్లీ మీరు కూడా వచ్చిన వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు చూడలేదని బాధపడకుండా అలవాటు చేసుకోండి. గత 4 ఏళ్ళగా అదే భరిస్తున్నా, ఎందుకయ్యా బాబు పాపం. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ పాడ్కాస్ట్ లో. డెఫినెట్లీ మీ ముందు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్. టాటా బాయ్, సైనింగ్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. హాయ్ గాయ్స్, నేను మీ అంజలి పవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విజువల్ టాక్స్. బోల్డ్ అనే టాక్స్ మీకు తెలియాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.